ఈరోజు మనతో పాటు స్టోరీ టెల్లర్ సంస్కృతి టీచర్ రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఒక్కొక్క టాపిక్ తీసుకొని అది పిల్లలకి తల్లులకి అన్వయించి దానికి సంబంధించి ఇంకొంచెం అంటే డెప్త్గా వెళ్ళటం కోసం ఒక స్టోరీని చెప్తూ ముందుకెళ్తూ వస్తున్నాం. అయితే అందులో భాగంగా ఈరోజు మనం టీనేజర్స్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా జయ. అయితే టీనేజర్స్ని తీసుకుంటే కనుక చాలామంది పిల్లలు ఫ్రెండ్స్తో ఎక్కువ షేర్ చేసుకుంటారు, అన్ని విషయాలు చెప్తారు, అది తప్పైనా ఒప్పైనా. కానీ ఇంట్లో పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి కొంచెం దాస్తూ ఉంటారు. అది కొన్ని సందర్భాల్లో విపరీత పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది. అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ముఖ్యంగా తల్లి ఎలా అర్థం చేసుకోగలగాలంటారు? అంటే ఎంత వయసు వచ్చినా తల్లులకి తమ పిల్లలు చిన్నపిల్లల్లాగానే కనపడతారు. ఇప్పుడు 13 అనుకుందాం, 12, 13 అంటే 13 ఏళ్ళు కదా. 13 అంటే 13 నుంచి 19 దాకా మనం టీనేజ్ అంటున్నాం. అయితే ఇదివరకటి కంటే ఇప్పటికి వచ్చిన తేడా ఏంటంటే ప్రీ టీన్స్ అని వచ్చేస్తున్నాయి. ప్రీ టీన్స్ ఎందుకు వస్తాయంటే ఈ టీనేజ్ కంటే ముందు అంటే 13 కంటే ముందున్నది కూడా 11, 12 సంవత్సరాలు కూడా చాలామంది పిల్లల్లో ఈ టీనేజ్ తాలూకు ఎఫెక్ట్స్ ముందు నుంచే వచ్చేస్తున్నాయి. ఆడపిల్లలో హెచ్చుగా కనిపిస్తోంది, మగపిల్లల్లో కూడా కనపడుతుంది. దీనికి కారణం ఏంటంటే మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మన జీవన విధానం కావచ్చు. ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువగా మనం ప్రపంచాన్ని తెలుసుకునే విధానాలు పెరిగిపోయినాయి. 10 ఏళ్ళు రాగానే ఆడపిల్లలు మేకప్కి వాటికి దృష్టి పెట్టడం, మగపిల్లలు స్టైలిష్గా కనపడడానికి రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకోవడానికి, కొంచెం పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అమ్మాయిలు బాగా కనపడతారు, అబ్బాయిలు కొంచెం తక్కువ కనిపిస్తారు. అయితే ఈ పిల్లల్లో వచ్చే ఈ మార్పుని ఫ్యాషన్గా తీసుకుంటున్నాం, కానీ ఇది వాళ్ళ లోపల నుంచి మార్పు వస్తోంది, లోపల జరుగుతున్న మార్పు, ఇది బాహ్యమైంది కాదు అనేది తల్లులు మొట్టమొదట తెలుసుకోవాలి. వీడు ఫ్యాషన్ దేన్నో ఇమిటేట్ చేస్తున్నాడని అనుకుంటాం మనం. యాక్చువల్గా అది ఇమిటేషన్ ఒకటే కాదు, వాడికి శరీరం లోపల జరిగే రకరకాల మార్పులు జరిగే హార్మోనల్ బ్యాలెన్స్ ఇవి జరుగుతుంటాయి, చేంజెస్. బ్యాలెన్స్ ఎప్పుడు కుదురుతుంది? ఓ 20 ఏళ్ళు వచ్చాక, 22 ఏళ్ళు వచ్చాక బ్యాలెన్స్ కుదురుతుంది. ఈ లోపల ఈ వయసు లోపల అక్కడ జరిగే రకరకాల మార్పులతోటి వీడు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తాడు. ఒక్కొక్క పిల్లలు ఏది చెప్పరు, మేము పెద్దవాళ్ళం అయ్యామనుకుంటారు. శరీరం లోపల భాగాలు పెరిగిపోతుంటాయి, దాన్ని చెప్పుకోవడానికి చూపించడానికి మొహమాట పడతారు, తల్లుని దగ్గరికి రానివ్వరు. ఇవన్నీ సహజంగా తీసుకుంటాం. ఒక్కొక్కసారి అది విపరీతానికి కూడా దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏం చేయొచ్చు అంటే 12, 13 వచ్చిన దగ్గర నుంచి పిల్లాడిలో ఎలాంటి సంచలనం కలుగుతోంది అనేది మనం తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పిల్లల్ని మధ్యలో పడుకోబెట్టుకోవటం, దగ్గర పడుకోబెట్టుకోవటం చేస్తారు. ఇదివరకు అయితే అమ్మతో పాటు పిల్లలు పడుకుంటూ ఉండేవాళ్ళు. క్రమంగా పిల్లలకి సెపరేట్ బెడ్రూమ్స్ వచ్చినాయి, 2 పిల్లలు ఉంటే బంక్ బెడ్స్ వచ్చినాయి, కిందోళ్ళు పైనోళ్ళు పడుకోవడం ఫ్యాన్సీగా కూడా ఉంటుంది కదా. ఈ సెపరేట్ బెడ్రూమ్లు వచ్చాక పిల్లవాడి సంచలనం ఏమిటి అనేది తల్లులకి తెలియకుండా అవుతుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా, చాలా తరచుగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెట్లో చూస్తూ ఉంటే తరచూ బ్రౌజ్ చేస్తున్నవి బ్రౌజింగ్ హిస్టరీ చూసుకోవాలి. ఏం చూస్తున్నారు వీళ్ళు, ఏం తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా విపరీతంగా కనపడింది అనుకోండి మనం ఏం చేయొచ్చు, అమ్మ ఇలాంటి మార్పులు సంభవిస్తాయి, ఇలాంటప్పుడు ఇట్లాంటి ఆకర్షణలు కలుగుతాయి, ఈ విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి, ఇది న్యాచురల్ థింగే, ఏమి విపరీతమైన విషయం కాదని, నీలో జరిగే ప్రతి మార్పు నాకు తెలుస్తోందని తల్లులు ఓపెన్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడకూడదు, కానీ హింట్ చేస్తూ ఉండాలి పిల్లలకి. నీ దగ్గర ఒక మార్పు వచ్చింది, అది నాకు తెలిసింది. మళ్ళీ పబ్లిసైజ్ అందరికీ చూపించకూడదు, దాన్ని నలుగురు ముందు అనేయడము. అనేసరికల్లా పిల్లలు అసలు టీనేజ్లో ఎంత హాటింగ్ చిన్న చిన్న వాటికి అవమాన పడిపోతూ ఉంటారు. అంటే అవమానం, ఎవరి ముందైనా కేకలేస్తే కష్టం తోస్తుంది. చిన్నప్పుడు మూతి ముడుచుకుంటారు, కానీ 3 నిమిషాల్లో మళ్ళీ అమ్మ దగ్గరకు వస్తారు. ఈ పెద్ద వయసు వచ్చేసరికి అంటే ఈ టీన్స్ వచ్చేసరికి ఇంకా తల్లుల దగ్గరికి రాకుండా ఈ వీడితోటి ఇంతేనని తల్లుల నుంచి సెపరేషన్ని కోరుకుంటారు. దానికి మనం జాగ్రత్త ఎక్కడ పడాలంటే పిల్లల్లో వస్తున్న మార్పుని తల్లులు గమనించి తీరాలి. గమనించకపోతే మాత్రం దీన్ని మనం ఏమీ చేయలేకపోతాం. చేయి దాటిపోయిన తర్వాత వాడికి 15, 16 వచ్చాక పూర్తిగా ముదిరిపోయాక ఇంకా అప్పుడు మనం స్టార్ట్ చేస్తామంటే కుదరదు. ఇది ఆడపిల్లల్లో అయితే బాగా ప్రీటీన్స్ 10వ సంవత్సరం నుంచి చూడాలి, 10వ ఏట నుంచి చూడాలి. మగపిల్లలని అయితే కొంచెం 12 దగ్గర నుంచి. కానీ ఇది ఏమంటారు, రాకెట్ పాట్లాగా అందరికీ ఒకటే కాదు. మన పిల్లలు ఎవరి పిల్లాడి వాడిని చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక్కో పాప చక్కగా అంత అన్నం తింటుంది, ఒక్కో పాప ఈ బలవంతంగా పెడితే ఇంతే తింటుంది. దాని పరిస్థితిని బట్టి కదా, అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం ఏ తల్లి వాడి తన తాలూకు సంతానాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి బిహేవియర్ని బట్టి తెలుసుకుని ప్రవర్తించాలి. ఇందులో చదువుకున్న తల్లులు చదువుకున్న తల్లులు ఆ తేడా ఏం లేదమ్మా. ఎందుకంటే చెడిపోయేది ఎవరి పిల్లాడైనా ఒకటే, పిల్లైనా ఒకటే. సింపుల్గా దారి తప్పిపోతారు. ఆ దారి తప్పే ముందే పేరెంట్స్ కొంచెం జాగ్రత్త పడి మాట్లాడాలి వాళ్ళతోటి ఫ్రీక్వెంట్గా. మళ్ళీ దీన్ని పెద్ద సంభాషణగా చేయకూడదు. మనం ఇంతసేపు లెంగ్దీగా మాట్లాడాం, ఈ లెంగ్దీ సంభాషణ పిల్లలతోటి చేయకూడదు.
ఎక్కువ చేసిన కొందికి ఈవిడికి తెలిసిపోయింది అన్నాక ఇంకా వాడికి భయం పోతుంది. ఎస్. తెలుస్తుంది అమ్మకి అర్థమైందన్న సిగ్గు భయము కలగాలి, ఎక్కువ తెలిసేసుకుంటుందేమో అన్న బెరుకు కలిగి కొంచెం చేస్తున్న చెడు పని నుంచి వెనక్కి రావాలి, మాట్లాడుతూ ఉండాలి. కళ్ళు వాళ్ళ మీద నుంచి తీయకూడదు. మన ఫ్యాషన్స్, మన ప్రపంచము, మన సీరియల్స్, మన సినిమాలు, మనం బయటకు వెళ్తాలు, మన క్యారియర్ అనుకుంటే ఇక పెద్దగా పిల్లలకి ఏం ఇంపార్టెన్స్ లేనట్టే. ప్రొఫెషన్, కెరీర్, ప్రొఫెషన్ దీంట్లో పడి ఉన్నామంటే ఇంకా పిల్లలకి ఏం ఇంపార్టెన్స్ లేనట్టే. ఇంక ఇవన్నీ తెలుసుకోవడం కూడా వృధానే కదా. కానీ ఇంత కష్టపడేది పిల్లల కోసమే కదా ప్రతి ఒక్కరం కూడా. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి వాళ్ళకి పిల్లల కోసమే, మా అమ్మాయి కోసమే ఇంత ఉద్యోగం కష్టపడి చేశానని చెప్తారు. మరి నువ్వు చేయవలసిన అసలు పనిని మానేసి డబ్బు ఎంత సంపాదిస్తే ఏముంది జయ? పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోతే దానివల్ల మనం ఎలాగూ బాధపడతాము, మరి వాళ్ళ సఫరింగ్, పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. కేరింగ్గా ఖచ్చితంగా ఉండాలి. కొంచెం పని గంటలు తగ్గించుకోవాలి. అమ్మ ఒక్కతేనే నేను ఎప్పుడు చెప్పను జయ, దీంట్లో ఖచ్చితంగా నాన్నల పాత్ర ఉండి తీరవలసిందే. ఇప్పుడు తల్లుల దగ్గర ఒక రకమైన ఏమంటారు, చులకనగా ఉంటారు అమ్మలు పిల్లలకి కదా, ఈజీగా మనని తప్పించేసుకుంటారు. తండ్రుల దగ్గర కొంచెం భయపడతారు. అంటే కొంచెం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంటాం, కొంచెం గారాబం చేస్తాము. అంటే పిల్లాడు కదా, చిన్నపిల్ల కదా, చిన్నపిల్లవాడని వాడి 4 రోజులు పోయాక వాడే తెలుసుకుంటాడని అట్లా ఒకటి. తర్వాత ఏమో భర్త ఏమైనా కేకలేసినా తిట్టినా కొట్టినా సహించలేని తనం ఒకటి ఉంటుంది తల్లులకి. ఆ గుణంతో కూడా కొంత దాచిపెడతారు. దాచకుండా కొంచెం ముందు మన ఇద్దరం డిస్కస్ చేసుకుని, దీని అంతటికి ముందు భార్యాభర్త డిస్కస్ చేసుకోవాలి. ఇద్దరు చెరో పక్క నుంచి దాన్ని నరుకుంటూ రావాలి. చెరో పక్క నుంచి నరికి వస్తేనే కరెక్ట్ ప్లేస్లోకి వెళ్తారు. అప్పుడు పిల్లాడు అమ్మా నాన్న మన పట్ల కేరింగ్గా ఉన్నారని తెలుసుకుంటాడు. తర్వాత ఏమో వాడికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక పిల్లవాడైతే కొంచెం నాన్నలతోటి షేర్ చేస్తారు, అమ్మాయిలు ఆడపిల్లలతోటి షేర్ చేస్తారు. మనకు తెలిసిందే 13 దాకా ఆడపిల్లలందరూ నాన్న పట్ల చాలా అట్రాక్టెడ్గా ఉంటారు. అన్నిటికీ నాన్న, ఎందుకంటే అమ్మాయిలకి నాన్నే అన్నీ కొనిపెట్టేసి ముద్దు చేస్తాడు కాబట్టి. 13 వచ్చాకే అమ్మాయిలకి బాగా అమ్మ అవసరం తెలుస్తుంది. నేను ఎంతమందిని చూశానో జయ అట్లా 20 ఏళ్ల దాకా మా అమ్మకు బోరు, మా అమ్మకి ఏం తెలీదు, మా అమ్మాయి చాదస్తాం అనే పిల్లలు 20-22 వచ్చాక పూర్తిగా తల్లుల్ని ఇమిటేట్ చేస్తారు. అమ్మ చేసే రకపు వంట, అమ్మ కట్టుకునే రకపు చీరలు అన్నీ. తర్వాత అసలు 30 ఏళ్ళు వచ్చాక వాళ్ళని చూస్తే వాళ్ళ అమ్మని చూడక్కర్లేదు, సేమ్ డిట్టో అలాగే కనపడతారు. పిల్లలకు చెప్పేది కూడా విసుక్కున్న తల్లుల్ని ఎలా ఏ విషయాల్లో విసుక్కున్నారో అవే విషయాల్ని వీళ్ళు ఆటోమేటిక్గా తమ పిల్లల మీద ఇంపోజ్ చేస్తారు. ఇది చాలా సహజమైనగా జరిగేది. ఇంకా అందులో ఏమిటి జీన్స్ కారణంగా కాదు, అందులో మనం ఎవరూ ప్రత్యేకం కాదు. అదే నేనంతే, మా అమ్మ అంతే, మా తర్వాత వచ్చే తరం పిల్లలు కూడా అలాగే ఉంటాం. సో రమగారు ఎంత బిజీ వర్క్లో ఉన్నా కూడా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక అవగాహనలో ఉంటూనే పిల్లలు అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్పుదారిని నడుస్తున్నారా లేదా అనేది మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈరోజు మా మామ్స్ కోసం ఏదైనా ఫన్నీ స్టోరీ కావాలండి. చెప్తాం. ఫన్నీ స్టోరీలు మామ్సే వింటున్నారా, పిల్లలు చెప్తున్నారా? మామ్స్ విని ఎంజాయ్ చేసి పిల్లలకి, పెద్దవారికి, ఎవరైతే వినట్లేదో వాళ్ళందరికీ షేర్ చేస్తున్నారు. అయితే నాన్న పులి లాంటి కథ కూడా చెప్తాం. తప్పకుండా. పూర్తిగా నాన్న పులి కథ కాదు, కొంచెం దగ్గరగా ఉండేది. ఒక ఊళ్ళో ఒక పశువుల కాపరి, అంటే ఒక మేకల కాపరి ఉండేవాడు. మేకలు, గొర్రెలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక చలికాలం నాటి సాయంకాలం వాళ్ళు గొర్రెలు మామూలుగా ఏం చేస్తారంటే చలికాలంలో గ్రేజింగ్కి గొర్రెల్ని తీసుకెళ్ళిపోతారు. ఈ మేకల్ని, గొర్రెల్ని మన అడవి వైపుకి తీసుకెళ్తారు, అక్కడే ఉంటారు. ఒక సాయంకాలం నాడు ఏమైందంటే పక్క ఊళ్ళో ఉన్న వాళ్ళ నాన్నకి అనారోగ్యంగా ఉందని కబురు వచ్చింది. అతను వెళ్ళాల్సి వచ్చేసరికల్లా చుట్టుపక్కల పులి సంచారం ఉంది, పులులు ఉన్నాయి. మరి ఏం చేయాలో తెలియలే. భార్యను తీసుకెళ్ళాలి, అక్కడున్న పరిస్థితికి ఏం చేయాలని ఆలోచించి ఏమన్నాడంటే తన కొడుక్కి ఒక 10 ఏళ్ళు ఉంటాయి. ఆ 10 ఏళ్ల పిల్లాన్ని, ఒరే నాయన నువ్వు రాత్రంతా మెలకుగా ఉండాలి, మధ్యాహ్నం అంతా బండి పడుకోబెట్టారు, మెలకుగా ఉండాలి, కాసిన మరమరాలు ఇచ్చారు. నిద్ర వచ్చినప్పుడల్లా 2 మరమరాలు నోట్లో వేసుకుని తింటూ ఉండు, నువ్వు మెలకుగా ఉండి వీటిని చూసుకో, పులిగాడో గిలిగాడో వస్తాయిరా అని చెప్పేసరికల్లా పిల్లాడు సరే అన్నాడు. మెలకుగా ఉంటాలే నాన్న, నేను ఉంటాను. తెల్లవారుజామున అంటే పొద్దు పొడిచేదాకా, మన ఇది వస్తుంది కదా, దాన్ని ఏదో నక్షత్రం అంటారు, 3:30కి 3:30 కల్లా పొద్దు పొడుస్తుంది అంటారు. ఆ పొద్దు పొడిచేదాకా ఉంటాను, మీరు ఆ పాటికి కాస్త వచ్చి అక్కడి నుంచి ఓహో అని కేకేసుకుంటూ రా నువ్వు అని చెప్పాడు. సరే నాన్న, మా అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు.
అయితే ఏమైందంటే ఆ పూట సాయంకాలమే ఒక పులి ఆహారార్థం ఈ గొర్రెల్లోకి వచ్చేసింది. ఓ కామ్గా గొర్రెని ఈడ్చుకెళ్ళటం కోసం గొర్రెల మందలోకి వచ్చింది. ఈ గొర్రెలకి పులి చేరిపోయి ఏం చేసిందంటే ఆ గొర్రెల మధ్యలో సందు చేసుకు పడుకుంది. పడుకునేసరికల్లా గొర్రెలు కొంచెం అమాయకంగా ఉంటాయి. వాటికి ఇది మన జాతిది కాదు, అవి తెలుసుకోలేకపోతాయి అన్నమాట. మీకు వేరే జాతి వేరు, లేళ్ళు గీళ్ళు అయితే అవి గుర్తుపడతాయి, వీటికి తెలియదు. తెల్లమొహాలు వేసుకుని ఉంటాయి పాపం. అందుకని గొర్రెల మంది అంటుంటారు, ఎవరికి తీసుకెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటామని. అయితే ఈ పడుకున్న పులి పులిగాడో గిలిగాడో వస్తారు అన్న మాట విన్నది. పులిగాడంటే నేను, గిలిగాడంటే ఎవరు? గిలిగాడని ఒకడు ఉన్నాడనమాట. వాడెవడో వస్తాడనమాట, వాడెవడో చూడాలనుకుంది. సరే పిల్లాడు అటు ఇటు తిరుగుతున్నాడు. వాడి కన్ను కునికేస్తే ఒక గొర్రెని తీసుకుని వెళ్ళిపోదామని చూస్తోంది పులి. దానికి కొద్దిగా మాగందుగా నిద్ర పట్టింది, చూస్తోంది, ఆలోచిస్తోంది. వీడు తప్పుకుంటే వీడు పడుకోగానే ఒక గొర్రెని తీసుకెళ్ళిపోవాలి, శబ్దం లేకుండా ఒకటినో రెండింటినో ఈడ్చుకెళ్ళిపోతే సరిపోతుందని. ఇంతలో ఏమైంది, 1:20 అయ్యేసరికల్లా వాడికి నిద్ర వచ్చేస్తుంది పిల్లడికి. మరమరాలు తినబుద్ధి లేదు, అప్పటికి 4-5 సార్లు తిన్నాడు. విసుగు పుట్టింది వాడికి. ఎవరు తింటాడు దిక్కుమాల మనవరాలు, నేను తిన్ను, పడుకుంటానని చెప్పి పడుకుందాం అనుకున్నాడు. అక్కడ కింద పడుకునేసరికల్లా వాడికి చలేసేస్తుంది. చలికాలపు రాత్రి కదా, మంచు కూడా పడుతుంది. ఏమనుకున్నాడు, గొర్రెల మధ్యలో ఓ గొర్రె మీద దేని మీదైనా పడుకుంటే, గొర్రె బొచ్చుగా ఉంటాయి కదా, వాటి మీద పడుకుంటే చలేయకుండా ఉంటుందని పోయి ఆ గొర్రెల మంద మధ్యలో వెళ్ళి ఒక పెద్ద గొర్రెని చూసుకుని దాని మీద పడుకుందామని వెళ్ళాడు. వాటికి చీకటి కదా, ఏదో కొద్దిగా కనపడుతుంది. అర్ధరాత్రి అయ్యేసరికి కొంత వెలుగు వస్తుంది. ఆ వెలుగులో భారీగా కనపడిన గొర్రె మీద బొక్కబోర్లా పడుకుని దాన్ని ఇలా పట్టుకున్నాడు. వీడి టైం బాగుండి దాని దురదృష్టము, వాడు పడుకునేది పులి మీదే. పులిని పట్టుకునేసరికల్లా ఈ మీద ఏదో పడి తన మెడ పట్టుకునేసరికల్లా పులికి భయం వేసింది. ఇదేమిటి గిలిగాడు అన్నాడు, వాడు వీడేనా? ఒకవేళ ఈ పైన పడుకున్నదే గిలిగాడేమోనని విదిలించుకోవడానికి ట్రై చేసింది. అది విదిలించుకుంటుంటే వీడు పట్టు బిగిస్తున్నాడు మెడకి. గొర్రె విదిలిస్తుంది, వీడు పడుకోవాలి కదా, ఏం లేదు అంటున్నాడు. పైన పడుకుని ఏం చేశాడు, ఇంకా మొహాన్ని దాని మెడకి బాగా ఆనించి గట్టిగా కావలించుకున్నాడు. వెనక నుంచి పట్టుకునే పీక పట్టుకున్నట్టు అవుతుంది కదా. ఈ పులి ఏం చేసింది, దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలని ఆ గొర్రెల మంద మధ్యలో నుంచి బయటికి నడిచింది. కొద్దిగా వాడికి నిద్ర పట్టింది, కదులుతున్న సంగతి తెలియలే. 1 నిమిషం అయ్యాక వాడికి కూడా అర్థమైంది ఈ పులి అది బయటకు వెళ్తుందని. గొర్రె ఎక్కడికో నడిచి వెళ్తోంది, పడిపోతాననుకుని ఆ గొర్రెని గట్టిగా పట్టుకున్నాడు. వీడు గొర్రె అనుకుంటున్నాడు, అది పులి. అమ్మో ఈ గిలిగాడు పట్టు బిగించేస్తున్నాడు, ఇంకేముందని ఈ పులి ఏం చేసింది, ఒక్క గాండ్రింపు, సౌండ్ లేదు, గాండ్రించడానికి అవకాశం లేదు, లోపలే గాండ్రించుకుంది. పరిగెత్తేసరికల్లా అమ్మో గొర్రె మందలోంచి తప్పిపోతుంది. బయటికి వెళ్ళిపోతే నాన్న చంపేస్తాడు. ఇంత పెద్ద గొర్రె తప్పిపోతే ఒప్పుకుంటాడా? ఆ గొర్రెకి 100 రూపాయలు వచ్చేవి ఆ రోజుల్లో. అందుకని ఆ గొర్రెని పారిపోనివ్వకుండా చేయటం కోసం ఈ కుర్రాడు ఏం చేశాడు, కాళ్ళని కిందకి, దాని పొట్ట కిందకి, చేతుల్ని దాన్ని మెడ చుట్టూ తవేసి గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఇక పులి మీద సవారీ స్టార్ట్. ఆ పులి పరిగెడుతుంది, దాని మీద ఆ పిల్లాడేమో వదిలిపెట్టాడు. వాడేం పెద్ద భారీగా లేడు, 10 ఏళ్ళ పిల్లాడంటే ఎంత ఉంటాడు, పులి పొడుగ్గా ఉంటుంది. వాడు ఎలాగోలాగా దాన్ని పట్టుకుంటున్నాడు. అది ఎంత విదిలించుకున్నా కుదరలేదు. ఇక ముందుకు పరిగెడుతుంటే అప్పటికే 2 అయిపోయింది ఈ గొడవ మొదలయ్యేసరికి. ఇంకొక గంట ఆ పులి ఇటు తిరిగి చేసేసరికల్లా పొద్దు పడవటం మొదలుపెట్టింది. వాడికి కుర్రాడికి తను పడుకున్నది గొర్రె కాదని, ఇది పూలని వాడికి అర్థమైంది. వెలుగు వచ్చేసరికి కొద్దిగా వెలుగు వస్తుంది. మనకి ఊళ్ళల్లో తెలీదు, ఈ అడవుల్లోనూ అక్కడ నెరాబాగా ఉంటుంది, అంటే ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు కొంచెం వెలుతురు తెలుస్తుంది. వాడికి కళ్ళు అలవాటు పడ్డాయి, పైనుంచి పొద్దు పొడుపు కనపడుతోంది. పులి అని తెలిసింది. అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అని వీడు ఏం చేశాడు, ఆ పులి పరిగెడుతుండగానే మధ్యదారిలో దొరికిన ఒక మర్రి చెట్టు ఊడని పట్టుకున్నాడు. పులి పరిగెత్తేసింది, వీడి చెట్టు ఊడ పట్టేసుకున్నాడు. పట్టుకుని గబగబా చెట్టు ఎక్కి కూర్చున్నాక ఏమనుకున్నాడు, ఏమైనా దగ్గరలో ఉన్నాయేమో చూసి ఎక్కడైనా దాక్కోవాలి, ఇది కనుక తిరిగి వచ్చిందో నేను చచ్చానే అని అటు ఇటు చూస్తే ఆ మర్రి చెట్టుకి కాస్త యువతలుగా ఒక చిన్న జేజి గుడి ఉంది. ఉంటాయి కదా అడవుల్లో చిట్టి పొట్టి అమ్మవార్ల గుళ్ళు. వీడేం చేశాడు, దిగేసి చెట్టు పోయి ఆ గుళ్ళో పోయి కూర్చున్నాడు. తలుపు గడి పెట్టేసుకుని కూర్చున్నాడు. ఈ పరిగెడుతున్న పులి ఒక నక్క అప్పుడే లేచి ఓడేయడానికి సిద్ధంగా ఉన్న ఒక నక్కని కుద్దేసరికల్లా నక్కంది, ఏమిటి ఈ టైంలో పరిగెడుతున్నావు, ఏమైనా పట్టుకొచ్చావా, ఏదైనా తెచ్చావా అని అడిగింది. ఏమి తెచ్చటం ఏమిటి, గిలిగాడు నా వీపు మీద ఎక్కాడు, వాడిని వదిలించుకొచ్చేసరికి ఇంతసేపు పట్టింది, నా భయం వేసేస్తుంది అవని పులి వణికిపోతుంది. నక్కంది, గిలిగాడు అనేది ఎవరు ఉండరా, నీకెవరు చెప్పారో, నువ్వు పులిగాడివి, నువ్వు పులివి, గిలంటూ ఏమీ లేదు, అలా ఉండదంటే. కాదు నా మీద ఎక్కాడు, వాడిని నేను వదిలించుకున్నాను,
ఫలానా మర్రి చెట్టు దగ్గర అనేసరికి వీడు అనుకున్నాడు, ఎక్కడ పట్టుకున్నారు, నేను ఎలా పట్టినా అంటే మెడ దగ్గర పట్టుకున్నాడు, పొట్ట కింద కాళ్ళు వచ్చినాయి అనగానే వాడు ఏమన్నాడంటే, వీడు నక్క చెప్పింది మనిషి అయి ఉంటాడు, వాడు గిలిగాడు కాదు, పద నేను చూస్తాను, నీ సంగతి నేను చెప్తానని ఇద్దరు కలిసి వెనక్కి వచ్చారు. మర్రి చెట్టు దగ్గర చూశారు, కనపడలా. పూలంది గుళ్ళోంచి వాసన వస్తుంది, ఇక్కడ ఉండుంటాడని. సరే నక్క పులి చెరుకో పక్కన నుంచుంటే ఈ నక్క ఏం చేసింది, వీడు మనిషే అందుకనే గుళ్ళోకి వెళ్ళి గడి పెట్టుకున్నాడని తన తోకని తలుపు సందులో నుంచి పోనిచ్చి గడి అవతలికి తీయటానికి, చెక్క గడియాలి కదా, ఇప్పుడు దాని కింద నుంచి మనం ఒక పుల్ల పోనిచ్చి ఇలా తీసామనుకో గడి వచ్చేస్తుంది. అందుకని ఏం చేసింది, తోకని అందులో పెట్టింది. పెట్టేసరికల్లా వీడు బెదిరేడు, వాడి నిద్ర పట్టడంలా భయపడి ఉన్నాడు కదా, మెలకుగానే కూర్చుని ఉన్నాడు పిల్లాడు. లోపలికి ఒక కుచ్చుగా ఉన్నది ఏదో వస్తుండేసరికల్లా వాడికి భయం వేసే తోకను పట్టుకున్నాడు. పట్టుకునే సరికల్ నక్కకి అర్థమైంది ఎవరో పట్టుకున్నారని. అది లాక్కోవటం మొదలు పెట్టింది. అది లాగుతుంది, వీడు లాగుతాడు. వీడు వదలటం లేదు. వదిలేస్తే అది ఏం చేస్తుందో అని వీడికి భయం. ఇక లాగో పీకో ఎంతసేపటికో ఏమైంది, ఈ నక్క లాగుడికి వీడి చేతిలోకి బొచ్చుడు వచ్చింది. నక్క కాస్త డామని ఎగిరి అవతల పడింది. అలాగే అవుతుంది కదా టగ్ ఆఫ్ వార్ చేసేసరికి. అక్కడ పడిపోయిన నక్క, ఊరు నాయన గిలిగాడు అన్నావు, గిలిగాడు కాదురా వీడు తోక పీకుడు గాడు, లోపల ఉన్నది నా తోక పొద్దంతా ఊడిపోయింది, నాకు పెడుతుంది, నీకు నేను సహాయం చేయలేను, నువ్వు పారిపో నేను పారిపోతానని చెరో పక్కన పులి నక్క చిరుకో పక్కకి పారిపోయింది. అదే కదా జరిగింది. అక్కడి నుంచి వీడి కుర్రాడు కాసేపటికి సద్దుమణిగింది, బాగా వెలుగు వచ్చేసింది. మెల్లిగా లేచి బతుకు జీవుడా అని పగటిపూట ఏమీ తన మీద పెద్దగా దాడి చేయవు, ఓ 2 కర్ర పుల్లలు విరుచుకుని తన మంది ఎక్కడుందో వెతుక్కుంటూ మెల్లిగా వెనక్కి వెళ్ళాడు. ఆ పాటికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి వీడి కోసం వెతుక్కుంటున్నారు. ఏమిట్రా ఏం చేసావంటే, ఏమో నాన్న పులి వచ్చింది దాని మీద కూర్చున్నాడు. దాని మీద ఎలా కూర్చున్నామంటే ఎలా కూర్చున్నాడో వీడు, పులి మీద వాడు ఎలా ఎక్కాడో కూడా వాడికి తట్టడం లేదనమాట. నేను గొర్రె మీద పడుకున్నాను, అది పులి మీదకి ఎలా వెళ్ళానో నాకు అర్థం కావటం లేదు, అదేమో నన్ను తీసుకెళ్ళిపోయింది ఫలానా చోటికి, ఒక కుచ్చు తోక వచ్చిందంటే నక్క ఉంటుందని వీళ్ళు ఊహించారనమాట. ఆ తర్వాత నుంచి పిల్లల్ని వదిలిపెట్టలేదు. కానీ వాడు ధైర్యశాలి కాబట్టి ఈ కథ అంతా నడిచింది. వాడు మొదటే అది పులి అని అర్థం కానీ గీవురు గవర్నమెంట్ అరవంగానే ఈ పులి చూసేసుకునేది వీడు మనిషిని. వాడు అరవకుండా తెలివిగా ఉన్నాడు. ప్రమాదాలు ఎదురైనప్పుడు పానిక్ గా అయిపోకూడదు. మనకేదో సమస్య వస్తుంది, అరిచి కేకలు పెట్టి గీ బ్యామని అరిచేసరికల్లా సమస్య పెరిగిపోతుంది. ఒక క్షణం స్థిమితంగా ఉంటే ఆలోచిస్తే తర్వాత ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. పిల్లలు ఏదైనా చిన్నది కనపడంగానే పురుగు కనిపించి కేవ్వు మన అరుస్తుంటారు భయానికి. ఆ పానిక్ అయిపోకూడదు, అవ్వకపోతే ఇలా గెలిచిపోతామని ఈ సరదా కథ అండ్ ఈ పాయింట్ కూడా మనం తెలియజేయాలి. ఏదైనా విపత్కర పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి, తప్పించుకోలేని స్థితి వస్తే పానిక్ అవ్వకూడదు. ఏడ్చేసేయటము అరిచేసేయటము రెండు చేయకుండా కొద్దిగా స్థిమితంగా ఆలోచిస్తే దాని నుంచి మనం బయటపడగలుగుతాం. వీళ్ళలాగా ఈ కథ చెప్పచ్చు, ఈ పాయింట్ కూడా చెప్పచ్చు. పానిక్ అవ్వదు, ప్రతిదానికి అరిచి కేకలు పెట్టకూడదు, తాపీగా ఉండి నిదానంగా స్థిమితంగా ఉండాలని చెప్పచ్చు. చాలా బాగుంది. పులిగాడు గిలిగాడు అద్భుతంగా. చివరికి అది తోక పీకుడు గాడు కథ అయిపోయింది. ఓకే, ఫన్నీగా ఉంది. మీరు అన్నట్లుగా మంచి పాయింట్ కూడా ఉంది. అదే. ఓకే రమ్మ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. ఓకే చేయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమ్మ గారు. నమస్తే చేయ. రమ్మగారు, చిన్న పిల్లలకి సంబంధించి ఏదైనా స్టోరీ ఉంటే చెప్పుకుందాం రమ్మగారు. ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ చెప్తాను జయ. ఒకరోజు ఒక పిల్లాడు స్కూల్ నుంచి ఒక పేపర్స్ ఒక కాగితం పట్టుకొచ్చి తల్లికి ఇచ్చాడు. టీచర్ మడత పెట్టి ఒక కాగితం వాడి చేతికి ఇచ్చింది. ఆ కాగితం అబ్బాయి విప్పి చదవాల. మీ మామకి ఇవ్వమంది. మర్యాదకరంగా తల్లికి ఆ కాగితం తెచ్చిచ్చాడు. ఆవిడ కాగితం తీసి విప్పదీసి చదివింది. మడత తీసి చదివాక ఆవిడ ఏడుస్తూ చాలా దుఃఖంగా ఉంది. అయితే ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంటే పిల్లాడికి అర్థం కాలమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే అమ్మే ఉందంటే, మీ టీచరు మీ పిల్లాడు చాలా తెలివైన వాడు, మీ అబ్బాయికి సరిపడా టీచ్ చేసే టీచర్లు మా స్కూల్లో లేరండి, మీ పేరు చాలా బ్రైట్ కిడ్, అంత బ్రైట్ స్టూడెంట్కి మేము టీచ్ చేయలేము, ఇంత తెలివైన పిల్లాడిని ఇంకొంచెం పెద్ద స్కూల్లో ఇంకొంచెం మంచి స్కూల్లో వేయమని రాసిందిరా టీచర్ ఎంత ప్రేమగా రాసిందోనని కళ్ళనీళ్ళు వచ్చినాయి నాన్న, స్కూల్ మారిపోదాం మనం, నీకు ఇంకా పెద్ద స్కూల్లో చేర్పిస్తాను, నువ్వు చాలా తెలివైన వాడివి అని చెప్పింది. పిల్లాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక కొంతకాలం అయింది, స్కూల్ మార్చారు. ఏదో చదువుకున్నాడు, ఏదో సక్సెస్ అయ్యాడు, బాగా ముందుకెళ్ళాడు, చాలా గొప్ప పేరు వచ్చింది అతనికి. అయితే ఒకసారి ఏమైందంటే, అతను ఇల్లు మారుస్తున్న క్రమంలో పాత పేపర్లు, జనరల్గా మనం పాత పేపర్లు పుస్తకాలు అవి తీస్తాం కదా, ఒక పాత హ్యాండ్ బ్యాగులు, వాళ్ళ మదర్ హ్యాండ్ బ్యాగులు ఉన్న రకరకాల కాగితాలు తీస్తుంటే ఆ కాగితాల్లోంచి ఒక పాత కాగితం బయటపడింది. అది అతను అన్ని కాగితాలు ఓడదీసి ఏ కాగితం మీద ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి కదా,
ఈ పేపర్ ఊడ తీసినప్పుడు ఆ పేపర్లో మీ అబ్బాయి చాలా తెలివి తక్కువ వాడు, వీడికి మేము టీచ్ చేయలేకపోతున్నాము, ఈ పిల్లాడిని స్కూల్లో నుంచి తీసేయండి దయచేసి, అసలు ఏ స్కూల్లోనూ చేర్పించద్దు, వీడు స్కూల్లో చదువుకి పనికి రాడు మీ పిల్లవాడు అని రాసి సంతకం చేసి ఉన్న ఒక నోట అతను దొరికింది. ఆ కాగితం ఎక్కడిది అని అతను చూసుకుంటే అది చిన్నప్పుడు తనకి 10-12 ఏళ్ళు 11 ఏళ్ల వయసులో తనే వాళ్ళ అమ్మకి తెచ్చిచ్చిన కాగితం అని తన స్కూల్లో టీచర్ రాసిచ్చిందని అతనికి అర్థమైంది. టీచర్ రాసిచ్చింది మీ పిల్లాడు పనికిరాడు, వాడికి చదువు అక్కర్లేదు, స్కూల్ అక్కర్లేదు, మార్చేయండి, స్కూల్ వద్దు, వీడికి స్కూల్కి పంపించద్దు, వేస్ట్ అని రాయబడి ఉన్న కాగితం టోటల్గా మేము భరించలేము, ఎవరు భరించలేరు వీడిని రాసున్న కాగితం. వాళ్ళ అమ్మ అతనికి ఏం చెప్పింది, నువ్వు తెలివైన వాడివి, నీకు వేరే స్కూల్ కావాలి అని ఇంకో స్కూల్లో చేర్పించింది. ఆయన చాలా చాలా దుఃఖంగా చాలా బాధ వచ్చేసింది అతనికి, ఎంతో ఏడుస్తూ డైరీలో రాసుకున్నాడు అనమాట. థామస్ ఆల్వా ఎడిసన్ అని నేను లోకం దృష్టిలో పిచ్చివాడిని, కానీ మా అమ్మ దృష్టిలో నేను హీరోని, ఇప్పుడు ప్రపంచం దృష్టిలో నేను మేధావిని. ఆల్వా ఎడిసన్ని, థామస్ ఎడిసన్ని స్కూల్ వాళ్ళు రిజెక్ట్ చేశారట. అదే కదా తల్లి గొప్పతనం కదా రమ్మ. తల్లి రిజెక్ట్ చేయలా, తల్లులు రిజెక్ట్ చెయ్యరు, ఎలాగున్నా తీసుకుంటారు. ఆ రోజు అతనికి ఆ అవకాశం ముందుకు వెళ్లేందుకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, తల్లి పెద్ద అవకాశం ఇచ్చింది. స్కూల్ మార్చినప్పుడు బహుశా ఆవిడ కొంచెం స్పెషల్ స్కూల్లో వేసి ఉండొచ్చు, లేదా ఈ మార్చిన స్కూల్లో అతనికి ఒక బెటర్ టీచర్, అంటే కొంచెం అబ్నార్మల్గా ఉన్న కిడ్ని హ్యాండిల్ చేయగలిగే టీచరు దొరకటం భగవంతుడు ఇచ్చిన వరం అతనికి. ప్లస్ తల్లి ఇచ్చిన వరం చాలా పెద్దది. ఆ టీచర్ రాసిన ఉత్తరాన్ని నమ్మి ఆవిడ గనక అతన్ని స్కూల్ మాన్పించేసి ఉంటే మనకి ఎడిసన్ ఉండేవాడే కాదు. ఎడిసన్ ఆర్టిస్ట్ అని చెప్తారు, అతను ఆటిజంకి గురైన వాడు. ఆటిజం జబ్బు కాదు, అదొక పరిస్థితి. దాంట్లో లోటుపాట్లు ఎలా ఉంటాయో ప్లస్సులు కూడా కొన్ని ఉండేందుకు అవకాశం ఉంటుంది. వీళ్ళు కొన్ని నేర్చుకోగలుగుతారు, ఏది నేర్చుకోగలుగుతారో దాన్ని ప్లస్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి పేరెంట్స్. ఏదైనా వైద్య సహాయం, థెరపీస్, రకరకాల థెరపీలు సరైన టైంలో యంగ్ ఏజ్లో చిన్న వయసులోనే కనుక ప్రయత్నం చేస్తే దాంట్లోంచి బయట, ఇప్పుడు ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. వాడు పూర్తిగా నార్మల్ అయిపోయి హీరో అయిపోతాడని మనం అనుకోలేకపోతాం, కానీ వాడు తన జీవితంలో తన దారిని తను ముందుకెళ్ళే అవకాశం కొంత దొరుకుతుంది. మనం కూడా ట్రై చేయాలి, ఎడిసన్ వాళ్ళ అమ్మ ట్రై చేసినట్టుగా. అద్భుతం గారు, సూపర్. ఓకే జయ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం పురాణ కథల గురించి మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో మనం శిబి చక్రవర్తి ఆయన గొప్పతనం మాట్లాడుకున్నాం. అంటే దానం ఇచ్చే విషయంలో మాటని నిలుపుకోవటం కోసం తన ప్రాణాలనే త్యజించారు. ఆ విషయం మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఈ రోజు వీడియోలో మీరు మాకు ఏ విధమైన స్టోరీ చెప్తున్నారు? బలిచక్రవర్తి కథ చెప్తాం జయ. ఓకే. ఈ బలిచక్రవర్తిని మనం సంవత్సరంలో 1-2 సార్లు గుర్తు చేసుకుంటాం. బలిపాడ్యమి, దీపావళి వెళ్ళిన మరుసటి రోజుని బలిపాడ్యం అంటారు, అది గుర్తుపెట్టుకుంటాం. అది కాకుండా మనం ఏం చేస్తామంటే సంక్రాంతి పండగలో 3వ రోజు కనుమ అంటాం కదా, కనుమ నాడు రథం ముగ్గేస్తారు కదా మీకు. ఆ రథాన్ని ఎక్కే బలిచక్రవర్తి వ్యాహ్యాళికి వస్తాడని, భూమండలానికి వస్తాడని, వచ్చి ఇక్కడున్న పంటల్ని వాటిని చూస్తాడని, భూమిని చూస్తాడని మన తెలుగు వాళ్ళ నమ్మకం. రథం వేసి తూర్పు నుంచి పడమరకు వెళ్తున్నట్టుగా దారి వేస్తాం. అవును కదా. ఈ తాడుని అలాగే తాడు, చక్రాలు అవన్నీ మనం ఎందుకు చేస్తామంటే బలి ఆయన వచ్చి తెలుగునాట అన్ని వాకిళ్లలోని ఈ ముగ్గులు, ఈ రథం ఎక్కి దిగి, 2వ రథం ఎక్కి దిగి, 3వ రథం ఎక్కి, అట్లా అన్ని చోట రథాలు ఎక్కి దిగి మన తాలూకు పంటలు, మన సస్య సంపద ఎలా ఉంది, గో సంపద ఎలా ఉంది, ఆంధ్రదేశం ఎలా ఉంది చూడడానికి వస్తాడు. అంటే భారతదేశాన్ని చూస్తాడని పాత రోజుల్లో చెప్పేవాళ్ళు. ఇప్పుడు మిగిలిన జాతుల వాళ్ళు అన్ని స్టేట్స్ వాళ్ళు వేస్తున్నారో లేదో తెలీదు. మనం మాత్రం కనుమ పండుగని దానిగానే భావిస్తాం. పశువుల పండుగ అంటారు. ఆ రోజు గొడ్లకు కూడా చక్కగా కొమ్ములకి రంగులేసి వాటికి పసుపు కుంకాలు పెట్టి చేస్తాం. అయితే ఈ బలి చక్రవర్తి అవడానికి రాక్షసుడు. ఎలా అంటే హిరణ్యకశిపుడి కథ మనకందరికీ తెలిసింది. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కదా. ఈ ప్రహ్లాదుడు నరసింహావతారానికి కారణమైన వాడే ప్రహ్లాదుడు. ఆయనకు చాలా హరిభక్తి ఉంది, విష్ణు భక్తి ఎక్కువ. అతని కొడుకు విరోచనుడు, అతని పేరు. విరోచనుడి కొడుకు బలి తర్వాత వాడనమాట. అయితే ఈ బలి చక్రవర్తి పుట్టుకతోటి మరి రాక్షసుడే కదా, ఎందుకంటే హిరణ్యకశిపుడి మునిమనవుడు కదా. అయితే ఇతను చాలా యజ్ఞయాగాదులు, ఇతను విష్ణువుకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఎక్కడా చెప్పబడదు. అతను విష్ణు భక్తి కలిగిన వాడే, కానీ జన్మచేత రాక్షసుడు అవ్వటం వల్ల ఒక తీవ్ర ప్రకృతి అతని దగ్గర ఉంది.
అతను ఏం చేసేవాడంటే ఈ దేవతల్ని వాళ్ళని యుద్ధం చేసి ఓడించి దాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నమే చేస్తూ ఉండేవాడు. అయితే బలి చక్రవర్తికి ఒక 2 వెర్షన్లు ఉన్నాయి ఇందులో కూడా. ఏం చేశాడంటే అన్ని యజ్ఞాల తాలూకు అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు చేసే వాళ్ళంతా భూముల మీద చేసే యజ్ఞాలు అన్ని ఫలితము విష్ణువుకే చెందాలి, ఇంకా ఏ దేవతలకి చెందనివ్వకూడదని బలవంత పెట్టాడని ఒక కథ చెప్తారు. మనం చెప్పుకునే కథలో ఏంటంటే ఇతను చాలా యాగాలు చేసేవాడు. యాగాలు చేస్తే ఏంటంటే 100 యాగాలు చేసిన వాడికి ఇంద్ర పదవి వస్తుందని ఒక ఇది ఉందన్నమాట. అంటే లెక్క ఇన్ని పూజలు చేసిన వాడికి ఇది మన పదవిలాగా అన్నమాట. ఇంద్ర పదవి రావాలంటే 100 యాగాలు చేయాలి. 100 యాగాలు చేసిన తర్వాత వాడికి ఇంద్ర పదవి వస్తుంది. ఇలాంటివి జరిగిన నహుషుడని ఒక ఆయనకి ఇంద్ర పదవి వచ్చింది ఇలా 100 యాగాలు చేసి. అయితే ఈ ఇంద్రుడు ఏం చేసేవాడంటే 90, 98, 99 చేశాక ఆ 100ది చేయనివ్వకుండా ఆపేవాడు. ఎందుకంటే పదవి పోతుందని మొదటిది. రెండోది ఏంటంటే ఇతను అసురుడు, జన్మచేత రాక్షసుడు కదా. సో దేవతలు అదితి తాలూకు సంతానానికే ఇంద్ర పదవి ఉండాలి కానీ దితి సంతానానికి దైత్యులకి అది ఉండకూడదని వాళ్ళు గట్టిగా పట్టుదలగానే ఉండేవాళ్ళు. దేవతలందరూ దానికి సహాయం చేసేవాళ్ళు. అయితే ఇతను ఏం చేశాడు, ఇన్ని హోమాలు చాలా యజ్ఞాలు అవన్నీ చేసేసాడు. చేసిన తర్వాత ఇతను ఇంద్ర పదవికి ఆశిస్తున్నాడు, ఇంద్రుణ్ణి తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని జనాలు తెలుసుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే విష్ణుమూర్తిని అడిగారు, అయ్యా ఇతను ఇంద్రుడి పదవికి రాకుండా ఏదైనా చెయ్యండి, ఏదో ఒక ప్రయత్నం చేయమంటే అప్పుడు అదితి కశ్యపులు వాళ్ళిద్దరూ కలిసి భార్యాభర్త విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన ఏం చేశాడంటే నేనే మీకు సంతానంగా పుడతాను, అప్పుడు ఇతని సంగతి చూస్తానని చెప్పాడు. అప్పుడు అదితి తాలూకు సంతానంగా వామన అవతారంలో విష్ణువు పుట్టాడు. వామన అవతారం అంటే వామనుడు అంటే మనం జనరల్ కథల్లో అర్థం ఏంటంటే పొట్టివాడని, కానీ చిన్న పిల్లవాడే వటువు. వామనుడు అంటే బ్రహ్మచారి, మన ఒడుగైన తర్వాత ఉండేవాడు అనమాట. ఒడుగైతే 8 ఏళ్లకో ఎప్పుడో ఒడుగు చేసేవాళ్ళు. ఆ పిల్లాడు ఎంత ఉంటాడు, ఇంతే కదా ఉంటాడు, 8 ఏళ్ల వాడు. అయితే ఏమైంది, ఈ అదితి కశ్యపులకి సంతానంగా విష్ణుమూర్తి పుట్టాడు. అయితే పుట్టిన పిల్లవాడిని వాళ్ళు చాలా చక్కగా ముందుగా చూసుకుని కాస్త పెరిగాక అతనికి ఈ జాతకర్మలు అన్ని రకాల కర్మలు అయిన తర్వాత ఈ ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తర్వాత ఉపనయనం చేశాక అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు విద్యకి కానీ చదువుకోవడానికి గురువుల దగ్గరికి వెళ్ళిపోవడం. ఉపనయనం చేశాక 7 ఏళ్ల తర్వాత ఇక పిల్లాన్ని 8 ఏళ్ళు వచ్చాక ఉంచుకునేవాళ్ళు కాదు, ఎక్కడికో చోటికి పంపేసేవాళ్ళు. అట్లా ఈ అబ్బాయిని బయటికి వదిలిపెట్టారు, ఈ వామనుడిని. ఆ టైంకి మన బలి చక్రవర్తి 100వ యాగం చేస్తున్నాడు, 100వ యాగం చేస్తున్నాడు. ఆ యాగం కనుక పరిసమాప్తి అయితే ఇక అతనికి ఇంద్ర పదవే నెక్స్ట్. అక్కడి నుంచి ఆ రోజు మంచి బ్రహ్మాండంగా యాగం అవుతోంది, దానాలు ఓహో పెద్దగా ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాడు. ఇస్తుంటే ఈ పిల్లవాడు వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళేసరికల్లా చిన్నగా క్యూట్గా ఉన్న పిల్లాడిని చూసేసరికల్లా ఆయనకి సంతోషం వేసింది. బలికి ఊడుగా నీకేం కావాలి అని అడిగేసరికల్లా ఈ అబ్బాయి ఏం చేశాడు, పిల్లాడు 3 అడుగుల నేల కావాలి నాకు, అంతకంటే ఎందుకు, నేను చిన్నవాడిని, జపం చేసుకోవటానికి సంధ్యావందనం చేసుకోవటానికి ఎక్కడైనా కూర్చుని నా తపస్సు నేను చేసుకోవటం కోసం 3 అడుగుల నేల ఇవ్వమని అడిగాడు. అడిగేసరికల్లా ఇతని పక్కన శుక్రాచార్యుడు రాక్షసుల తాలూకు గురువు. బలిచక్రవర్తి మరి వంశానికి గురువు, వాళ్ళ పక్కనే ఉంటాడు. ఇంత పెద్ద హోమం చేస్తుంటే ఇంత పెద్ద యాగాలు అవి చేస్తున్నప్పుడు యజ్ఞం చేస్తున్నాడు, హోమం యాగం యజ్ఞం ఇవన్నీ రకరకాలు అన్నీ నడుస్తున్నాయి, అన్ని రకాలు. పక్కనే ఈ గురువు గారు కూడా ఉన్నాడు. ఆయన వెంటనే ఇతడు రాక్షసాంతకుడైన హరి మామూలు వాడు కాదు, నువ్వు జన్మచేత రాక్షసుడివి, ఇతను నీ అంతు చూడ్డానికి వచ్చాడు, 3 అడుగులు అడిగి ఏం పెడతాడో కాబట్టి నువ్వు వద్దన్నాడు, దానం చెయ్యొద్దు, ఒప్పుకోవద్దు, చెయ్యనని చెప్పు అని చెప్పేసరికల్లా బలి అన్నాడు, ఇలా ఎలాంటి వాడు వచ్చినవాడు, పోని విష్ణువే అనుకుందాం, మామూలు వాడు కాదు. దానికి మన భాగవతంలో, పోతన గారి భాగవతంలో పద్యాలు, అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. ఎలాంటంటే ముందు మొట్టమొదట శ్రీసతి లక్ష్మీదేవి తాలూకు తలను ముట్టుకుంటాడు, తల మీద విష్ణువు చెయ్యి, భుజాల మీద చెయ్యి, ఆమె వస్త్రాన్ని ముట్టుకుంటాడు, ఆమెతోటి ఉంటాడు. ఈ చెయ్యి అలాంటి చెయ్యి అంటే లక్ష్మీదేవిని, అంటే ఈ సంపదలన్నిటికీ మూలమైనటువంటి శ్రీదేవినే పట్టుకోగలిగిన చెయ్యి కింద నా చెయ్యి పైన అయితే దానికంటే ఇంకేమైనా గొప్పతనం ఉందా, నాకు ఇంకేం అక్కర్లేదన్నాడు. ఇంక ఏమీ అక్కర్లేదు. మీరు పద్యాలు అడుగుతారు జయ, ఈసారి భాగవత పద్యాలు వచ్చేసారి మనం చెప్పుకున్నప్పుడు అది చెప్తాను మీకు. ఇప్పుడు మనకి లెంగ్తీ అయిపోతుందని చెప్పట్లేదు. అలాంటి చెయ్యి కింద అయింది, ఈ ప్రపంచాన్నంతా నడిపే చెయ్యి, మామూలు చెయ్యి కాదు అది. అలాంటిది నా నుంచి దానం తీసుకుని ఆ చెయ్యి కింద అయ్యి నా చెయ్యి పైన అయితే ఇక నా జీవితానికి ఇంకేం అక్కర్లేదు, ఇదే చాలు, నేను ఏమైపోయినా పర్వాలేదని అతను ఏం చేశాడు, భార్య నీళ్లు పోయటానికి పూనుకుంది, చెయ్యి దానం ఇదిగో అని చేయబోయాడు. ఈయన ఏం చేశాడు, శుక్రాచార్యుడు వెంటనే
సూక్ష్మ రూపం ధరించి కమండలంలోంచి నీళ్లు పడకుండా అడ్డం పడ్డాడు. ఆ పాత్రలో ఒక పాత్ర ఇట్లా ఉంచి పోస్తారు కదా నీళ్లు, దానం చేయాలంటే ఊరికే చేత్తో ఇవ్వటం కాకుండా ఇది నేను నీకు ఇస్తున్నానని ఈ చేతిలో నీళ్లు పోసి వదిలిపెడతారనమాట. ఈ నీళ్లు పక్కనున్న భార్య పోస్తుంది. ఈ కమండలం ఇది పట్టుకుని నీళ్లు పోయడానికి ధారా పాత్ర ఉంటుంది నీళ్లు పడ్డానికి. ఆ ధార పడే దాని సన్న దాంట్లోకి ఈయన సూక్ష్మ రూపంలో వెళ్ళిపోయాడు. వెంటనే ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఏదో అడ్డం పడిందని ఒక దర్భ తీసి అందులోకి గుచ్చాడు. గుచ్చేసరికల్లా కంటికి గుచ్చుకుంది శుక్రాచార్యుడికి. అప్పటి నుంచి శుక్రాచార్యుడికి ఒక్క కన్నే ఉంది, రెండో కన్ను లేదని చెప్తారు పురాణాల ప్రకారమే అన్నమాట. ఆ కన్ను గుచ్చుకోగానే ఇంకేముంది, కంట్లో గుచ్చుకుంటే ఏమి చేయలేం, విలవిల్లాడుతూ అతను బయటకు వచ్చేసేం. కానీ ఈ పాత్రలో నుంచి నీరు పడిపోయింది. నీరు పడి ఇతని చేతిలోకి వచ్చేసింది, వామనుడి చేతిలోకి. 3 అడుగుల నేలని అతను దానం చేసేసాడు ధారాళంగా. సరే ఈయన ఏం చేశాడు, తీసుకోని ఆయన నీకు ఎక్కడ కావాలంటే 3 అడుగుల నేల అన్నాడు. ఈ నుంచున్న పిల్లవాడు గొడుగు వేసుకుని నుంచున్నాడు, చిన్న పిల్లక చక్కగా ఉన్నట్టుండి పెరిగాడు మా పైకి. ఎలా పెరిగాడంటే భూమండలం అంతటిది ఒక్క కాలు, ఒక్క పాదం, ఒకటే పాదం. అక్కడి నుంచి 2వ కాలు ఎత్తాడు, దాన్ని త్రివిక్రమావతారం అంటారు. ఈ 2వ పాదం ఎత్తి పైకి ఆకాశానికి పెట్టాడు. ఆకాశం మొత్తం అంతా ఒకటే పాదం. అప్పుడు అడిగాడు, భూమండలం నువ్వు మొత్తానికి రాజువి, భూమండలానికి 1 పాదం, ఆకాశానికి 2వ పాదం, అంటే 1 అడుగు కింద 2వ అడుగు పైన, 3వ అడుగు ఎక్కడ పెట్టను, 3వ అడుగు ఎక్కడి నుంచి ఇస్తావు నాకు దానం అని అడగంగానే బలి నిలబడి ఉన్నవాడు వినమ్రంగా కింద నుంచి ఇక్కడ పెట్టు, ఇది తీసుకో, ఇది ఇంకా నాది, నాకు మిగిలింది ఇది ఒక్కటే, అంతా అయిపోయింది, భూమి అంతా ఆక్రమించేసావు, ఆకాశం అంతా ఆక్రమించేసావు, భూమి ఆకాశాలు అయిపోయాక ఇక మిగిలిన వాడిని నేను, దీని మీద పెట్టినాయన అని చెప్తే 3వ పాదాన్ని బలి నెత్తి మీద పెట్టేసరికల్లా ఇంత మహాపాదం విష్ణువు అతన్ని సహించడం, అతన్ని భరించడం ఎవరి వల్ల అవుతుంది? ఈ పాదంతో అతను కిందకి వెళ్ళిపోయాడు పాతాళంలోకి. బలి చక్రవర్తిని పాతాళానికి పంపించేశాడు. ఇక అతను యాగము హోమం ఏమీ చెయ్యడు, కిందకి వెళ్ళిపోవటమే, భూమి ఆకాశాలతో అతనికి పనే లేదు. అప్పుడు ప్రహ్లాదుడు తన మనవడి కోసమని వచ్చాడు. అయ్యా నేను నీ భక్తుడిని, నా మనవడు ఇట్లా అయిపోయాడంటే ఏం పర్వాలేదు, పాతాళ రాజ్యానికి రాజు ఇతను. బలి చేసిన ఈ దాన విశేషం వల్ల విష్ణువుకే దానం చేయగలిగిన ప్రతిభ ఉన్నవాడికి, వాడికి వెళ్ళలేమిటి, ఇంకా వాడి ప్రతిభకి ఏమీ లేదు. అలాంటి వాడికి ఇక ఎక్కడా అడ్డం లేదు. ప్రతి సంవత్సరము అతను పైకి రావచ్చు, భూమండలాన్ని చూసుకుని వెళ్ళొచ్చు. ఈ పాతాళ లోకానికి పూర్తి స్థాయి రాజుగా అతన్ని చేస్తున్నానని పాతాళాన్ని బలికి అప్పచెప్పాడు విష్ణుమూర్తి. ఇప్పుడు ఈ దీంట్లో ఎప్పటిదాకా అతనికి స్వర్గాధిపత్యము లభించే అవకాశం ఉంది కదా. పాతాళాన్ని ఏం చేసుకుంటాడండి, స్వర్గం పోగొట్టుకున్నాడు అని అనడానికి వీల్లేదు. స్వర్గాన్ని పోగొట్టుకుని పాతాళాన్ని తీసుకున్న బలి విష్ణుమూర్తికి దానం చేసిన వాడిగా ప్రఖ్యాతి పొందాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. శ్రీ మహావిష్ణువే కింద చెయ్యి పెట్టి దానం తీసుకున్నాడు బలి దగ్గర. ఇప్పుడు చేసిన దానం ఇచ్చిన వాడు గ్రేట్ కదా, తీసుకున్నవాడు ఎంత అద్భుతమైన వ్యక్తి అయినప్పటికీ వాడి మీద ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇచ్చిన వాడు ఎప్పుడూ గ్రేట్. కాబట్టి విష్ణువునే తన తాలూకు దానంతో జయించిన బలిని ప్రపంచం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. అతని పేరుతో మనం రకరకాల పాడ్యములు ఉన్నాయి కదా, ప్రతి నెల మనకి 2 పాడ్యములు వస్తాయి, శుక్ల పాడ్యమి, కృష్ణ పాడ్యమి. ప్రతి నెలలోన అంటే అమావాస్య తర్వాత రోజు ఒకటి, పౌర్ణమి తర్వాత రోజు ఒకటి. అమావాస్య వెళ్ళగానే ఒక ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది, అంటే పౌర్ణమికి ముందు అదొక పాడ్యం వస్తుంది. ఈ పాడ్యం నుంచి వరుసగా విధియ తదియ వరుసగా పౌర్ణమి దాకా 15 రోజులు కదా. పౌర్ణమి వెళ్ళిపోయిన మరుసటి రోజుని కృష్ణ పాడ్యమి అంటారు, అదొక పాడ్యం. దీపావళి అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు వచ్చే పాడ్యమిని బలిపాడ్యమిగా, బలి తాలూకు లక్షణం దీనికి గుర్తు కోసం అప్పుడు ఆయనని పూజిస్తారు. మన తెలుగు క్యాలెండర్లలో బలిపాడ్యమి అని కనపడుతుంది కూడా. మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా అది జరుపుకుంటూనే ఉన్నాం. కనుమ పండుగ నాడు బలి ఉత్సవం చేస్తూనే ఉంటాం. అది బలి చక్రవర్తి స్టోరీలు చెప్పడం వల్ల మన ఇతిహాసాలు వాటి యొక్క గొప్పతనం అది ఇతిహాసం తెలియాలి కదా, పురాణాలు తెలియాలి. ఒక గ్రేట్ థింగ్, ఒక రాజుని ఓడించడానికి భగవంతుడు స్వయంగా దిగివచ్చి లోక కళ్యాణార్థం శంఖ చక్రాలు ఆయనకు ఉన్నటువంటి 5 ఆయుధాలు ధరించి భార్యామణిని పక్కన పెట్టుకుని అలా రాలేదు. అలా రాకుండా అతనిని మోసపుచ్చడానికి ఒక చిన్న బాలుడి వేషంలో వచ్చి ఈ దానాన్ని తీసుకున్నటువంటి ఈ విచిత్రమైన కథని పిల్లలకి చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పంచతంత్ర కథలు అనగానే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అందులో ఒక నీతి కూడా ఉంటుంది. సో ఈ రోజు ఒక పంచతంత్ర కథ చెప్పుకుందామండి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అనే దాని మీద ఒక కథ చెప్తాం. అయితే ఇది చాలా పాత కథ జయ.
ఇది ఫెమిలియర్ కథ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. చాలామందికి తెలుసుంటుంది ఈ కథ, మీకు తెలుసో లేదో మరి. అంటే ఇప్పుడు వ్యక్తులు తమలాంటి మన ఇవి ఉన్న వాళ్ళే, అంటే ఒకటే జాతి వాళ్ళతో స్నేహం చేయాలి, ఒకటే కులం వాళ్ళతో, కులం అనకూడదు దీన్ని, ఈ కులం బ్యాడ్ వర్డ్, సేమ్ మనలాంటి వాళ్ళతో కమ్యూనిటీ, అంటే ఒకే తెగకి చెందిన వాళ్ళతోటి స్నేహాలు చేయాలి. వేర్వేరు తెగల వాళ్ళతోటి స్నేహం చేసినప్పుడు అప్పుడప్పుడు ఎక్కువగా అది ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పే పంచతంత్ర కథ ఇది. అయితే పంచతంత్ర కథలు చెప్పే నాటికి ఇది చాలా పురాతనమైన పద్ధతి కదా, 500-600 సంవత్సరాల క్రితం కథలు ఇవి. అప్పటికి మనుషుల్లో కూడా ఇలాంటి జాతి వ్యవస్థ అది స్పష్టంగా ఉందో లేదో మనకి పెద్దగా అవగాహన లేదు. కుల వ్యవస్థ ఖచ్చితంగా ఉంది, చాతుర్వర్ణాలు ఎవరి పని వాళ్ళు చేసుకునే విధానం ఉన్నదే అనమాట. అలాంటప్పుడు రాజుగారి అబ్బాయిలకి విష్ణు శర్మ చెప్పిన కథలు ఇవి. ఓ 4 రాజకుమారులకి చెప్పారు. అయితే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే మంచి చెడు తెలుసుకుని స్నేహం చేయాలి, మూర్ఖులతోటి స్నేహం చేయకూడదు. తర్వాత మన స్వజాతి కానివాడు, అంటే ఒక శాకాహారి మాంసాహారి స్నేహం చేయకూడదన్న నీతి కూడా అందులో ఉంది. ఈ శాకాహారి మాంసాహారి అంటే జంతువుల్లో ఉంటాయి కదా, కొన్ని జంతువులు శాకాహారులుగానే ఉంటాయి. పెద్దదైన ఏనుగు ఒట్టిగా ఆకుల అలవలు తిని బతుకుతుంది. దానికి అంత శరీరం ఎలా పెరుగుతుందో ఆకుల అలవలతోటి మనకి తెలుసు, దాని పుటకే అది. కోతులు మంకి అవన్నీ కూడా శాకాహారులు, ఏళ్ళని ఇవన్నీ. ఇప్పుడు మాంసాహారులు అనేసరికల్లా నీళ్లలో ఉండేవి మాంసాహారులే, పక్షులన్నీ మాంసాహారులే, పెద్ద జంతువులు అంటే నక్క తోడేలు లాంటి సాధారణ జంతువుల నుంచి హైనాలు ఇవి కాకుండా పులుడు, సింహాలు ఇవన్నీ మాంసాహారులు. ఇప్పుడు ఒక మాంసాహార జంతువు ఒక శాకాహార జంతువు స్నేహం చేస్తే మాంసాహార జంతువు వల్ల శాకాహార జంతువుకి సమస్య రావచ్చు అని చెప్పే కథ అనమాట ఇది. ఇదేంటంటే ఒక కోతట ఒక చెరువు పక్కన ఉన్న, ఒక నది పక్కన ఉన్న మామిడి చెట్టు మీద ఉండేది. మామిడి చెట్టు మీద హాయిగా రోజు ఏవో అంటే సీజన్లో ఎండాకాలంలోనే కదా మామిడి పళ్ళు వచ్చేది, అది మార్చి నుంచో మొదలవుతాయి. ఈ నదుల పక్కన ఉన్న చెట్లు త్వరగా పూస్తాయి అండ్ ఎక్కువ కాలం ఫలిస్తాయి. పుష్పించడము తొందరగా ఉంటుంది, ఫలించడము ఎక్కువ కాలం ఉంటుంది, ఈల్డ్ ఎక్కువ ఉంటుంది కదా నీటి ఇవక ఉండేసరికి. అయితే ఈ మామిడి చెట్టు మీద ఉండే కోతి అది మార్చి నుంచి, అంటే మనకి ఇక్కడ పచ్చకాయలు వచ్చే టైంకి దానికి పళ్ళు వచ్చేసేవి. ఆ పళ్ళు తింటూ ఉండేది మార్చి నుంచి, అట్లా ఎండాకాలం వెళ్ళేదాకా, మళ్ళీ ఇంచుమించు ఆషాఢం శ్రావణం వచ్చేదాకా మామిడి పళ్ళు తినేది. అయితే ఇది మామిడి పళ్ళు సగం తిని పడేసి ఒక పండు వస్తుంటే రెండో పండు కింద పడిపోయి నది మొదట్లో పడేది, నది ఒడ్డున పడుతుండేవి. ఆ నదిలో ఒక మొసలి ఉండేదట. ఆ మొసలి ఈ పడిన మామిడి పండును తిని చూసింది, ఎంతో బాగుంది. సహజంగా మొసలి మాంసాహారి, శాకాహారం కూడా తినేదేమో. ఇప్పుడు శాకాహారి కాదండి మొసలి, అసలు పళ్ళు తింటూ మీరు పిచ్చి కథలు చెప్తున్నారని నన్ను అడగకూడదు, ఎందుకంటే కథ ఇలాగే చెప్పాడు ఆయన. ఇది మీరు మేము అనుకుని చెప్పే కథ కాదు కదా, ఇది అంటే ఒక నీతిని మనకి ఇంజెక్ట్ చేయటం కోసం చెప్పబడిన కథ కదా. ఈ మొసలి ఇక మామిడి పళ్ళు తినేది, తింటుంటే చాలా బాగున్నాయని కోతికి చెప్పింది. కోతి ఏం చేసింది, అప్పటి నుంచి కొంచెం స్నేహం చేసుకున్నాయి అనమాట రెండు. ఈ రకరకాల పళ్ళు తను కోసుకుని తింటున్నప్పుడల్లా ఓ పండు కిందకి పడేస్తుండేది, అడవిలోకి వెళ్ళి జామ పళ్ళు తెచ్చు తినేది, ఓ 2 జామ పళ్ళు మొసలికి కూడా తెచ్చిచ్చేది. ఇలా తీయటి పళ్ళు తింటూ ఉండేది మొసలి. అయితే ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకసారి చాలా పళ్ళు, పెద్ద గాలి వాన వచ్చి పళ్ళు ఎక్కువ రాలిపోయింది. కోతి మొసలి తినగలనని తిన్నాయి. కోతి అంటే ఒక కోతే ఉండదుగా, చుట్టుపక్కల బోళ్ళని కోతులు ఉంటాయి, అవి ఇవి అన్నీ తినేగా కూడా కొన్ని పళ్ళు ఉండిపోతే ఈ మొసలి ఏం చేసింది, ఈ పళ్ళని తన భార్యకి తీసుకెళ్ళిందట. దేనికైనా మగదానికి ఆడది ఉండాల్సిందే కదా, తన ఆడ జంతువుకి పట్టుకెళ్ళింది మొసలి కోసం. పట్టుకెళ్తే ఆ మొసలి ఆడ మొసలి తిని చూసింది, ఎంతో బాగుంది, ఎంత బాగుందోనంటే అప్పటి నుంచి ఇది కోతి నా ఫ్రెండ్, మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాము, అక్కడ చెరువు ఒడ్డున మాట్లాడుకుంటున్నాం, ఈ నది ఒడ్డున అని చెప్పేది. అక్కడి నుంచి ఈ ఆహారం పంచుకుని తినడం వల్ల స్నేహం ఏర్పడుతుంది. ఇవి రెండు బాగా ఆ కబుర్లు ఈ కబుర్లు, చెరువులో ఇంతలు విశేషాలు, నదిలో ఉన్నవి, నీళ్ళలో ఉండేవి అన్నీ మొసలు చెప్పేది, అడవిలో ఉన్న విడ్డూరాలు అవన్నీ కోతి చెప్తుండేది, మాట్లాడుకునేవి. ఇలా ఎక్కువసేపు కబుర్లు చెప్పుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళేది కాదట ఈ మొసలి. వైఫ్తో స్పెండ్ చేసే టైం తక్కువ, ఫ్రెండ్తో స్పెండ్ చేసే టైం ఎక్కువ. ఇలా అయ్యేసరికల్లా ఆడ మొసలికి కోపం వచ్చింది. ఎంతసేపు వెళ్ళి ఆ నది ఒడ్డున అక్కడ కూర్చొని ఉంటాయి. అయితే చెప్పింది, ఇదేం చేసింది, ఇది కోపం వచ్చేసిందట ఈ ఆడ మొసలికి. ఇది ఎంతసేపు అక్కడ మాట్లాడుతుంది, నా దగ్గరికి రావటం లేదు వీడని చెప్పేసి ఏం చేసిందంటే ఈ మొసలికి ఏం చెప్పింది, నువ్వు ఎంత తియ్యటి పళ్ళు తెస్తున్నావు, నీకు ఇంత తియ్యటి పళ్ళు ఇచ్చే నీ ఫ్రెండ్ ఉన్నాడు చూడు,
వాడెంత గొప్పవాడు, వాడే ఇస్తాడు పళ్ళు. ఎందుకంటే నువ్వు కోసుకోలేవు కదా చెట్టుకి. అంత తీయటి పళ్ళని తిని రోజు అవే తిని బతికే వాడి గుండె ఎంత తీయగా ఉంటుందో, ఆ గుండెని నాకు రుచి చూపించు అని అడిగింది. ఇప్పుడు గుండెని రుచి చూపిస్తే అది ఉంటుందా జంతువు? చనిపోతుంది, ఉండదు. ఈ మొసలి సరేనని ఒప్పుకుంది. బుర్ర లేదు దానికి. అది సరే, భార్య 2 సార్లు 3 సార్లు ఆ కోతి గుండె కోసం అడుగుతూనే ఉండేది, తీసుకురావా అంటే ఈసారి అని కొన్నాళ్ళు నడిచింది. తర్వాత ఒకరోజు మాటల మధ్యలో తన భార్య ప్రస్తావన వచ్చినప్పుడు మా ఆవిడ నేను ఎప్పటి నుంచో తీసుకురమ్మంటుందో నేను చూస్తానంటుంది అని కోతిని అడిగేసరికల్లా కోతంది, దానిదేముంది, వస్తా పదా నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి ఈ మొసలి వీపు మీద కూర్చుంది కోతి. ఈ 2 మరి కోతి పెద్దగా ఈత కొట్టడాలు అవి రావు దానికి. మొసలి వాళ్ళ ఆవిడ అక్కడెక్కడ ఉంటుంది అంతఃపురంలో, ఇవి వెళ్ళాలి కదా ఇక్కడి నుంచి. ఈ మొసలి మీద ఎక్కింది. మొసలి మీద ఎక్కితే ఈ మొసలి కొంచెం ముందుకెళ్తుండగా ఏం చెప్పిందంటే, నువ్వెంత మంచివాడు పోయి, నీ అంత మంచివాడు ఎవడైనా ఉంటాడా, అందుకే నీ గుండె తీయగా ఉంటుందని మా ఆవిడకి తెలుసు అనేసరికల్లా కోతికి గుండె లటక్కమంది. అర్థమైంది, అమ్మో ఇదేదో పెట్టుకుందిరా మనసులో అని అనుకుని, ఏమిటో నా గుండె రుచిగా ఉండటం ఏమిటి, నేనే రుచిగా ఉంటానంటే, అవునట నా భార్య చెప్పింది, అందుకే నేను తీసుకురమంది, నీ గుండె తినాలనుందో ఆమెకంటే. అయ్యో అలాగా, భలేవాడివి. వెంటనే ఈ కోతి తెలుసుకుందనమాట. నేను వెంటనే మాట మార్చేసి, భలేవాడివి, ముందే చెప్పద్దు, నా గుండె చెట్టు మీద పెట్టొచ్చాను అని చెప్పేసరికల్లా మొసలంది, నిజమా గుండె చెట్టు మీద పెడతారంటే, నాకు 2 గుండెలు ఉంటాయి, ఒక గుండె చెట్టు మీద పెట్టుకుంటా, 2వ గుండె నేను నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను తిరగాలి కదా, వెళ్ళి నీకు మీ ఆవిడ కావాలంటే ఏముంది, వెనక్కి వెళ్ళి చెట్టు మించి గుండెకాయ తీసుకొస్తాను, మామిడికాయలతో పాటు గుండెకాయ కూడా చెట్టు మీదే ఉంది, ఆ కాయ తీసుకొచ్చానంటే ఎంతకా మీ ఆవిడకి ఇచ్చేసేయచ్చు, పద వెనక్కి వెళ్దామని చల్లగా వెనక్కి తిప్పించింది. ఎంత అమాయకపు మొసలి మూర్ఖత్వం అనమాట. కోతి తెలివి కదా. సరే, ఇద్దరు వెనక్కి వెళ్ళారు. కోతి చక్మని చెట్టెక్కి, ఓరి పిచ్చివాడా, నువ్వెంత మూర్ఖుడివి, నా గుండె తింటే నేను బతుకుంటానా, నీ స్నేహితుడిని చంపడానికి నీ భార్య ఎత్తు వేసింది అనే విషయం నీకు తెలియదంత మూర్ఖుడివి నువ్వు. ఒక ప్రాణికి 2 గుండెలు ఉంటాయి అని కూడా నీకు తెలియదు, నువ్వు అంత మూర్ఖుడివి. నీలాంటి మూర్ఖుడితోటి కనుక స్నేహం చేస్తే ఇక నేను నా పని ఎప్పటికప్పుడు ఇలాగే నేను సూపులో పడుతూ ఉంటాను. మూర్ఖులతోటి స్నేహం చేయకూడదు. పైగా నీ బుద్ధి వేరు, నా ఇది వేరు. ఇప్పుడు నా మీద నీ కోపం రాగానే నువ్వు నోరు తెరిచి పళ్ళతో పట్టుకున్నావా, నేను చచ్చిపోతాను. తెలియక పొరపాటున నా జాతి కాని వాడివి, మాంసాహారివైన నీతోటి స్నేహం చేశాను, నీతో ఇంకెప్పుడు స్నేహం చేయను, నువ్వు నన్ను పిలవద్దు, నేను నీ దగ్గరికి రానని చెప్పేసి ఆ మామిడి చెట్టు దిగి ఇంకో పక్కకి వెళ్ళిపోయింది. మొసలి ఏం పరిగెత్తినా దాన్ని పట్టుకోలేదు. నీటి మీద స్పీడ్గా వెళ్తుంది కానీ నేల మీద అంత బాగా నడవలేదు కదా, చెట్లు ఎక్కలేదు. కోతిని పట్టుకోవడం దాని వశం అవ్వదు. అయ్యో అని తల బాదుకుని ఈ భార్య మాటలకి ప్రలోభపడి అనవసరంగా అమ్మాయి ఏదో ముద్దుగా చెప్పిందని అనుకున్నాను, కానీ నా స్నేహితుడిని దూరం చేస్తుందని నేను అనుకోలేదు. ఇలాంటి తెలివి తక్కువ పని చేసినందుకు వృధాగా స్నేహాన్ని పోగొట్టుకున్నానని బాధపడుతూ మొసలి వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా ఎప్పుడు కోతులు నీటిలో ఉన్న జంతువుల జోలికి వెళ్ళలేదట ఆ తర్వాత. దీంట్లో నీతి ఏంటంటే, స్నేహితుల నుంచి దూరం చేయడానికి భార్యలు కూడా ప్రయత్నిస్తారు అనేది ఒక నీతి ఒకటి. తర్వాత మన జాతి కన్వర్డ్ అంటే మనలాంటి లైక్ మైండెడ్ పీపుల్ తోటే స్నేహం చేయాలి, కానీ జాతి అంటే ఇందులో వెంటనే వేరే అర్థాలు వచ్చేస్తాయి. అంత విపరీతార్థం ఏం లేదు. లైక్ మైండెడ్ పీపుల్ తోటి, ఒకటే రకమైన ఆహార విహారాలు ఉన్న వాళ్ళతోటి స్నేహం చేయాలి. ఇప్పుడు మనం చూడండి, ఈ ఇంటర్నెట్లో ఫ్రెండ్షిప్, ఇప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈ ఇండియాలో ఉన్న అమ్మాయి ఫారెన్లో, సౌదీ అరేబియాలో ఎక్కడో ఉన్న అబ్బాయి, వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్. వాడు ఏదో చెప్తాడు, నాకు 30,000 కావాలి, 25 లక్షలు కావాలి, 20 లక్షలు, 5 లక్షలు కావాలంటే వాళ్ళని నమ్మి అకౌంట్లలో వేసేస్తున్నారు డబ్బులు. అవునండి. ఇప్పుడు వాడెవరో జాతి, నేనెవరో జాతి అనే ఇంగితం ఉండటం లేదు. ఇప్పుడు మన దగ్గర లోకల్ జాతుల గురించి కాకుండా ఇలా విపరీతపు జాతుల గురించి జాగ్రత్త పడాలి కదా, జాగ్రత్త పడాలా. సో ఇలాంటి వాటిని స్నేహం చేసేటప్పుడు ఎలాంటి వాళ్ళతోటి స్నేహం చేయాలి. పైగా ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళని మనం పేపర్లలో చూస్తాం, మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా కనపడుతుంటాయి. అసలు సోషల్ మీడియాలో ఒక పెద్ద దుమారం లాగా రేగుతుంది. అవునండి. మళ్ళీ అదే పని ఎందుకు చేస్తారో జనాలు అర్థం కాదు. మళ్ళీ అవే పని చేస్తారు. ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఓ అబ్బాయి మోసపోయాడు లేదా ఓ అమ్మాయి మోసపోయింది దూరపు స్నేహాల వలన. ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్, ఫేస్బుక్లో నాకు వచ్చింది, ఏదో ఎవరో వచ్చారు, ఓ రిక్వెస్ట్ పెట్టాం, ఓకే అన్నాం, బాగానే ఉంది. ఎందుకు ముందుకెళ్తావు? వాడు ఏదో పెట్టాడు బాగుందను, దాని మీద ఎందుకు ముందుకెళ్తావు? ఎందుకు ముందుకెళ్ళాలి? నీకు ఇంకా మాట్లాడడానికి మనుషులు లేరా?
మెషిన్లతో ఎందుకు మాట్లాడాలి? ఎప్పుడు ఫోన్లోనో లేకపోతే ట్యాబ్తోనో కంప్యూటర్తోనో ల్యాప్టాప్తోనో ఉంటే మనం మానవ సంబంధాలని మెషిన్ల ద్వారా ముందుకు తీసుకెళ్ళేసరికి మనకి తెలియకుండా పోతుంది. అదే నువ్వు నీ పక్క ఇంటి వాడితోటి ఫ్రెండ్షిప్ చెయ్యి, వాడి తరహా ఏమిటో, వాడి వేషం, వాడి రకం మీకు కనపడుతూ ఉంటాయి కదా కంటికి, అప్పుడు వదిలేయచ్చు మొదట. ఇప్పుడు వేరే దేశంలో ఉన్నవాడితో స్నేహం చేసేటప్పుడు వదిలేసే అవకాశానికి నీకు అవకాశం ఏది? వదిలేయడానికి తెలియదు, నీకు అర్థం కాదు. అసలు మంచో చెడో తెలియదు కదా. మంచో చెడో తెలియదు. నీకు లైవ్గా చూడని దాన్ని ఎలా నమ్ముతాం? మనం నమ్మలేకపోతాం. ఈ విష్ణు శర్మ చెప్పిన ఏనాడో చెప్పిన పంచతంత్ర కథలు ఇప్పటికీ అప్లై అవుతున్నాయి జయ. ఇప్పటికీ తెలివి తక్కువగానే ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు జనం. ఈ కథలన్నీ కూడా మీరు మోసపోకండి, ఎవరైనా మోసపోతున్నారని తెలిస్తే వాళ్ళని హెచ్చరించండి అని చెప్పడానికి. దయచేసి ఈ కథలో నీతిని తీసుకోండి. ఏ కథ అయినా ఒక వర్డ్ ఎక్స్ట్రా వెళ్ళంగానే ఇది ఈ ఫలానాది చెప్పద్దు, ఫలానాది చెప్పండి, చెప్పిన గుడ్ కంటెంట్ని మీరు తీసుకోలేకపోతున్నారు. ఇది ఫలానా మాట అనకూడదు అన్న ఉద్దేశంలో ఉండకుండా ఉండండి, ఒక తెలియచేయండి. అంత ఎక్కువ తీవ్రంగా దాన్ని తీసుకోవద్దు. మొత్తం స్టోరీని వదిలేస్తున్నారు. కామెంట్ రూపంలో కూడా కొన్ని చూస్తుంటే కథలు వదిలేస్తే బాధ అనిపిస్తుంది రమ్మగారు, నాకు కూడాను. ఎందుకంటే ఇప్పుడు ఒక జాతి అనేది ఒకటి, అంటే అది కథలో ఉన్న విషయం మనం చెప్తున్నాం. అది ఒక రమ్మగారు లేకపోతే ఒక జయానో క్రియేట్ చేసింది. అంటే ఇప్పుడు దాకా చెప్పిన మొత్తం కథలన్నీ కూడా నేను చదివినవే గానీ వీటిలలో ఒక్కటి కూడా సొంత కథ కాదు, నేను రాసిన కథలు కాదు కదా. ఇప్పుడు నేను రాసిన కథలు నేనే చెప్పిందంటే నేను ఒక్కదాన్నే కనుక చెప్పిన కథలు, నేను మాట్లాడినవి, అవి నా సొంత భాష. ఒక చిన్న కంటెంట్ని తీసుకుని దాని మీద నేను అల్లింది తప్ప అది ఏది నా సొంతం కాదు. ఇప్పుడు కథలు మహామహులు రాసినవి, పెద్దవాళ్ళు ఎప్పటి కథలు వదిలేస్తున్నారు. ఈ వర్డే రాంగ్, ఇదే ఎందుకు తీసుకొస్తున్నారంటే మీరు దయచేసి కొంచెం బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించండి. అంటే ఇప్పుడు కథను తీసుకోవాలి, ఇది కథనే తీసుకోవాలి. ఇప్పుడు జాతి గురించి అంటే జాతులు బయట వాళ్ళతో స్నేహాలు చేయడం ఎప్పుడు సేఫ్ కాదు. మనుషుల్ని చూసినప్పుడు స్నేహాలు తప్పకుండా. మనం అమెరికా వెళ్ళాం, అమెరికన్స్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వాళ్ళకి లైవ్గా వాళ్ళు మనకి కనపడతారు కదా. ఈ కథలో అయితే ఫ్రెండ్షిప్ వరకు ఆగితే ఏదైనా వెళ్ళనుకుంటండి. అదే ఎక్కడైనా మంచి, అది ఎక్కువ వెళ్ళకూడదు, ఎక్కువ వెళ్ళకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ రమ్ గారు. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, పిల్లలు కొట్టుకున్నప్పుడు ముందు వాడు మాట్లాడితేనే నేను మాట్లాడతానని అట్లా అనుకుంటూ ఉంటారు. తర్వాత మనం ఏదైనా పని చెప్పామనుకోండి, ముందు తను చేస్తే నేను చేస్తానంటారు. ఏదైనా పంతం పెట్టుకుంటూ ఉంటారనమాట. ఎదుట మనిషి చేస్తేనే నేను చేస్తానని, వాళ్ళు నవ్వితేనే నేను నవ్వుతాను, వాడు నవ్వలేదు కదా నేను ఎందుకు నవ్వాలి అని అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. పిల్లలు ఏమిటి, పెద్దవాళ్ళు కూడా, భార్య భర్తలు కూడా అంతే కదా. సారీ ఎవరు ఫస్ట్ చెప్పాలనే దాని మీద బోల్డ్ డిస్కషన్ అవుతుంటుంది. నువ్వు ఫస్ట్ నువ్వే మొదలెట్టావు కాబట్టి నువ్వే సారీ చెప్పాలి. అలాంటివి అవతల వైపు నుంచి సారీ వస్తే తప్ప సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. చాలా మంది మనకి మామ్లో వచ్చిన మెసేజెస్ లో కొంతమంది మా పిల్లలు ఎక్కువ కొట్టుకుంటారు, అమ్మాయిలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు రాక్షసులాగా కొట్లాడుకుంటారు, పిల్లి ఎలకల్లాగా కొట్టుకుంటారు మా పిల్లలు, వాళ్ళకి ఏదైనా చెప్పాలి, ఎలా చెప్పాలి. ఏవో చెప్తాం జయ, క్రమంగా పెద్దవాళ్ళు అయ్యాక మార్చుకోరు. ఇక కొన్ని జాతులు అంతే, వాళ్ళు అలాగే ఉంటారు. మనం చేసేది ఏం లేదు, ఏదో చెప్తాం కదా. చిన్నప్పుడు ఈ పంతాల మీద కథలు ఉండేవి. అంటే నువ్వు మాట్లాడాలంటే నువ్వు మాట్లాడాలని చిన్న మంచి కథ చెప్తాను చూడండి. అంటే మరీ పెద్దవాళ్ళకి కాదు కానీ పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. మనకు కూడా ఇది ఒక సరదా కథ, ఒక ఇన్సిడెంట్ చెప్పడానికి. ఓ భార్య భర్త ఉన్నారు, వాళ్ళిద్దరికి పేర్లు పెడదాం ఉండండి, సుబ్బమ్మ సుబ్బయ్య అనుకుందాం, ఈజీగా ఉంటుంది. అయితే ఈ సుబ్బమ్మ సుబ్బయ్య ఇద్దరు ఏంటంటే ఎప్పుడు పోట్లాడుకునేవాళ్ళు, నిరంతరం వాళ్ళు కలిసే ఉండేవాళ్ళు, అన్ని పనులకి కలిసే వెళ్ళి నువ్వు ఎత్తాలంటే నువ్వు ఎత్తాలి, నువ్వు పెట్టావు కాబట్టి నువ్వే తీయాలి, ఇలా ఎప్పుడు వాదన ఎప్పుడు పోట్లాడుకోవటమే. అసలు ఎంత వాదన అంటే అతి వాదన. వాళ్ళు ఆఖరికి కంచాలు ఎవరు పెట్టాలి, అన్నం ముందు నువ్వు ముందెందుకు తినేసావంటే నువ్వు ముందెందుకు తినేసావు, నేను వచ్చే లోపల నువ్వెందుకు తినేసావు, ఇలాంటి విషయాల మీద కూడా పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళ సంగతి కొంత తెలుసు. అయితే ఓసారి ఏమైందంటే ఈ సుబ్బయ్యకి మన బూరెలు తినాలని అనిపించింది. బూరెలు తినాలంటే ఏం చేయాలి, 4 వస్తువులు ఏవో సమకూర్చుకోవాలి. పల్లెటూరులో అప్పట్లో మనకి ఇప్పటిలాగా సూపర్ మార్కెట్లు ఏముండేవి, ఏవో చిన్న పొన్న కొట్లు ఉండేవి. ఆ కొట్లలో కూడా వీళ్ళ దగ్గర విరివిగా డబ్బు ఉండే రోజులు కావు.
మారకం వేసుకునేవాళ్ళు. అంటే వీళ్ళ దగ్గర ఒక బస్త ధాన్యం ఉందనుకో, వస్తు మార్పిడి 2 గ్లాసులు బియ్యం ఒడ్లు పట్టుకెళ్ళి ఏదైనా బెల్లం ముక్క అలా తెచ్చుకునేవాళ్ళు అనమాట. అయితే ఇతను ఏం చేశాడు, బోళ్ళు వస్తువు ఎందుకు, మొన్నదేమో మనం ఇద్దరమే కదా, బూర్లు ఊరికే 4 బూర్లు ఎందుకు సరిపడా పప్పు అని ఆలోచించుకుని ఏం చేశాడు, కొట్టుకెళ్ళి అంత శనగపప్పు ఇమ్మన్నాడు. అంత శనగపప్పు, ఇంత బెల్లం, ఆ మాత్రం దాంతో నూనె, 2 ఏలక్కాయలు పట్టుకొచ్చి భార్యామణికి ఇచ్చాడు. బూరెలు తిందామే ఏం చక్క అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈవిడ కూడా మామూలుగా అయితే తెడ్డమంటుంది కానీ బూరెలు ఆవిడికి ఆసక్తి, చాన్నాళ్ళు అయింది చేసుకుని. సరే ఏం చేసింది, సరే నువ్వు స్నానం చేసిరా, ఈ లోపల నేను బూరెలు వండుతానని వంట చేసేసుకున్నట్టుంది. ఆ పొయ్యి వేడి చేసుకుని మళ్ళీ ఏం చేసింది, శనగపప్పు ముందు నానబోసింది, తను మిగిలిన పనులు చేసుకొచ్చే లోపల శనగపప్పు ఉడికిచ్చి వార్చింది, బెల్లం కలిపి పూర్ణం చేసింది. అంత పూర్ణమైంది. ఎంత తెచ్చిన పప్పు ఎంత అంతే కదా. అక్కడి నుంచి ఏం చేసింది, అంతంత పెద్ద బూరెలు, వాళ్ళ ఇంట్లో పెద్ద బూరెలు చేసుకునే అలవాటు. బూరెలకి పిండి చేసి చూస్తే 3 ఉండలు తయారైనాయి. సరే ఏం చేసింది, కాస్త బియ్య పిండి ఉంటే దాన్ని నీటిలో పోసి ఆ బియ్య పిండిలో ముంచి నూనెలో వేసింది. 3 బూరెలు తయారైనాయి. 3 మరి వాళ్ళు తెచ్చుకున్న పని ఎంత, ఒక్కొక్కటి అంతంతున్నాయి. ఉండేసరికల్లా ఈ 3 బూరెల్లో ఏమన్నాడు, ఆ భర్త గారి వచ్చాడు, ఎంత బాగున్నాయి బూరెలు, భలేగా ఉన్నాయి అని చెప్పేసి 2 నాకు 1 నీకు అన్నాడు. ఆవిడ బాగానే ఉంది, పని అంతా చేసింది నేను కదా, ఈ పప్పు చచ్చేలా, అది ఎంత పప్పే చచ్చేలా రుబ్బలేదా, పొయ్యి దగ్గర కూర్చుని సెగకి ఆ కాకకి కూర్చోలేదా, నూనె పని ఎంత కష్టం, నూనెలో వేస్తుంటే వేలు కూడా చురికింది చూసుకో నాకు, కాబట్టి 2 నావి 1 నీది. ఆయన అన్నాడు, అసలు బూరెల ఐడియా నాది మొదటిది, బూరెలకి సామాన్లు తెచ్చింది నేను, తర్వాత ఈ ఇల్లు నాది, ఈ పొయ్యి నాది, ఆ నిప్పులు నావి, అన్ని నావే, కాబట్టి 2 నాకు 1 నీకు అనేసరికల్లా ఈక దాని మీద రగడ పెరిగింది. అన్నాలు తినేశారు, ఈ బూరెలు రెడీగా పెట్టి కూర్చున్నారు. అయితే ఏమంది ఈవిడంది, క్షణం నోరు మూతపడదు నీకు, నువ్వు నోరు మూసి కూర్చో, అప్పుడు నీకు దక్కుతుంది లేదు. ఆయన అన్నాడు, అయితే నువ్వు నోరు మూసి కూర్చో చూద్దాం, నువ్వు మాత్రం నీ నోరు మాత్రం మూతపడుతుందా, నువ్వు ఎటువంటి ప్రతిదానికి కయ్యానికి కాలు చూపుతావు అని వాదించుకున్నారు. తర్వాత చివరికి ఏం నిశ్చయించుకున్నారు, ముందు ఎవరు మాట్లాడితే వాళ్ళకి 2, ఫస్ట్ ఎవరైనా నోరు తెచ్చి మాట్లాడేశారా వాళ్ళకి 2 బూరెలు, వాళ్ళకి 2 బూరెలు కాదు, మాట్లాడిన వాళ్ళకి 1 బూరె, ఎవరు ఎక్కువసేపు నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళకి 2 బూరెలు, నువ్వు నోరు తెచ్చావా నువ్వు ఓడిపోయినట్టే అని పందెం పెట్టుకున్నారు. సరే బాగుంది, ఇద్దరు కామ్గా బూరెల్ని పక్కన పెట్టుకున్నారు, పడుకున్నారు. మధ్యాహ్నం అయింది, మాట్లాడకుండా కూర్చున్నారు. ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవట్లా. గొడ్డుని ఆఖరి ఏహే ఓహై కూడా అన్నం మానేశారు వాళ్ళు. గేదెటో పోతుంది, గేదెని కూడా ఏహే అన్నారంటే నోరు బయటకు వచ్చేస్తుంది, అప్పుడు 1 బూరే వస్తుంది. అందుకని సాయంకాలం గొడ్లతో మాట్లాడలా, కోళ్ళని పిలవాలి, కోళ్ళు బయటికి వెళ్ళిపోతే బో 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 అని పిలుస్తారు కోడిని ఇంటికి రావడానికి, కోళ్ళని కూడా పిలవాలి. వాళ్ళ కోళ్ళు అటుపోయి ఇటుపోయి ఎక్కడో తిరుగుతున్నాయి, కోడిని కూడా పిలవలేదు. కామ్గా రాత్రి ఇద్దరు చెరుకో కంచం పెట్టుకున్నారు, చెరుకో ముద్ద అన్నం తిన్నారు, బూర్లకి వేసి చూస్తున్నారుగా, మిడుకు మాట్లాడరు, కూర్చున్నారు. పోండి చీకటి పడింది, చెరో మంచం వేసుకుని నిద్రపోయారు. నిద్రపోతే మర్నాడు పొద్దున చీకటి పడి తెల్లవారింది, లేవలేదు వీళ్ళు. ఇంకా ఇంతలో ఏమైందంటే వీళ్ళు ఆవు రాత్రి వీళ్ళు సక్రమంగా దానికి వేసి చూడలేదు కదా, అది కట్టు తెంచుకుని పోయి పక్క వాళ్ళ చేలో పడేసరికల్లా వాళ్ళ ఆవును తోలుకొచ్చి తిట్టడం మొదలు పెట్టారు. ఆవును వదిలేస్తారా, ఆనరు తలుపు తీయండి అనేసరికల్లా ఇద్దరు తలుపులు తీశారు. ఓయ్ అన్నారా, దొరికారే. ఓయ్ అనకూడదు, పైకి నుంచి పిలుస్తుంటే మనం ఏమంటాం, ఉన్నామంటే ఉన్నానో ఓయనో ఏదో పలకాలి కదా, పలికితే దొరికేస్తాం, కాబట్టి పలకకుండా కూర్చున్నారు. తలుపులు తీశారు. తీసేసరికల్లా ఆ వచ్చిన ఆయన తెగ తిట్టాడు, వీడికి ఎక్కురమండు, ఆవుని కట్టేదండు కట్టలేదండు. ఏమమ్మా మీ ఆయన ఏం మింగాడు, ఆ బెల్లం మీద ఏమంటారు మనం, బెల్లం కొట్టిన రాయల్లే, నువ్వు కూర్చుని ఉన్నాడు, నువ్వు సమాధానం చెప్పవేంటి, ఆవు సంగతి నువ్వు చూడలేదంటే ఈవిడ మిణుకు చూస్తుంది, కిక్కురు మంది ఆవిడ మాట్లాడలేదు, ఎన్ని విధాలు అడిగినా సమాధానం చెప్పలే. దాంతో వీళ్ళకేమొచ్చాయి అనుకున్నారు, జనం అంతా ఏమనుకుంటారు, వాతం చేసింది, వీళ్ళు ఏదో తిన్నారు నిన్న, నోరు పడిపోయింది భార్య భర్త ఇద్దరికి. ఇప్పుడు ఒకళ్ళకి పడిపోయింది అనుకో, వాళ్ళకి జబ్బు చేసినట్టు, ఇద్దరికి నోరు పడిపోతే వీళ్ళు తిన్న ఆహారమే విషాహారమో కలుషితాహారమో వాతమో పైత్యమో ఏదో చేసింది. అందుకని ఇట్లా బిగుసిపోయారు. అనరు అనరు, కదులుతున్నారు అటు ఇటు, రావట్లేదంటే నోళ్ళు పడిపోయినాయి వీళ్ళకి. దాంతో ఇక ఏం చేయాలి, అంతా తర్జన భర్జన పట్టినారు. పల్లెటూళ్ళలో ఏముంది, ఒక ఇంట్లో ప్రాబ్లం ఉంటే మిగిలిన జనం అంతా అక్కడ చేరతారు. వీళ్ళ పక్కింటి ముసలమ్మకి వీళ్ళ సంగతి బాగా తెలుసు, వీళ్ళు కొట్టు చావటం. ఒరే అది కాదర్రా, వీళ్ళకి ఒక వైద్యం చేయాలి వీళ్ళకని చెప్పి ఏం చేసింది, పోయి
పొయ్యిలోంచి ఒక అంత కొరకచ్చ ఒకటి పట్టుకొచ్చి ఒక పుల్ల కాలిన పుల్ల పట్టుకొచ్చి ముందు ఆ మొగుడు చేతికి అంటించింది. సుబ్బయ్య చేతి కెవ్వమనడమో అన్నాడు. అనగానే ఈవిడ ఈ పెళ్ళ సుబ్బమ్మ అంటుంది, ఏ నువ్వు ముందు మాట్లాడావు, 2 నాకు 1 నీకు అని అనేసరికల్లా ఈవిడికి ఏమర్థమైంది, ఓ దానికి 2 వార్తలు పెట్టమంటుందని ఈ పక్కింటి మామగారు 2 చోట్ల అంటించింది. అమ్మో అని లబో దీపమని అరిచారు ఇద్దరు. ఒకటి చేయగలితే ఎవరెవరు అరిచేసరికల్లా ఆ మామ అడిగింది, మీరు మొహాలు మండ పొద్దు నుంచి బిగ తీసుకుని ఉన్నారు, మీ ఆవు కట్టు దించుకుని పక్క వాళ్ళ చేయిలో పడింది, వాడు తిట్టిపోస్తున్నా మాట్లాడరేమర్రా, ఏమొచ్చింది మీకు పోయే కాలం అని ఆవిడ తిట్టేసరికల్లా అప్పుడు ఈ బూరెల సంగతి చెప్పేసరికల్లా మీ బొందలాగా ఉంది, 3 ఇంతంత ఉండలు చేసుకునే బదులు 4 ఇంతంత చేసుకోవచ్చు. మొదటిది పోని చెరుకోటి తిని ఒకదాన్ని సగం చేసుకోవచ్చు, అది చేయకుండా ఇది చేయకుండా మాట్లాడకుండా కూర్చుంటే ఎట్లా, ఈ పైగా ఈ పంచుకోవటం ఏమిటి, కోతులు పంచుకున్నట్టు అని ఆవిడ తిట్టింది. ఊళ్ళో వాళ్ళందరూ తలా ఒక మాట అన్నారు, ఇంత బుద్ధి లేదు మీకు, ఇంతంత వయసులు వచ్చినాయి, ఇలాగైనా చేస్తారు, మాట్లాడకుండా ఉంటే మిగిలిన జనాలంతా ప్రపంచం అంతా ఏమైపోతుంది. 4 తిట్లు తిట్టి అందరూ ఎవరి దారిని వాళ్ళు పోయాక వీళ్ళిద్దరు మొహాలు చూసుకున్నారు. అవును హాఫ్ చేసుకోవాలని మనకి ఎందుకు తట్టలేదు, దాన్ని సగం చేసుకోవచ్చు. పోనీ ఆడది వండేటప్పుడు 2 మనుషులు ఉంటే చెరుకో 2 అని ప్లాన్ చేసి చెయ్యొద్దు, దానికి ప్లానింగ్ లేదు, తర్వాత ప్లానింగ్ లేదు. దాంతో ఇద్దరు ఏమనుకున్నారు, రాజీ పడ్డారనమాట. చూడు 2 వాతలు పడ్డాయి వృధాగా, నాకోటి నీకు 2, సరేలే నువ్వే తిను 2 అన్నాడు. నీకు 2 వాతలు పడ్డాయి, ఎందుకులే ఓ వాత తిన్నావు అనవసరంగా, నా వాళ్ళే కదా నువ్వే 2 తినంది. మళ్ళీ మొదలు స్టార్ట్, నువ్వు తినాలంటే నువ్వు తినాలి. కాసేపు అయిన తర్వాత పక్కింటి మామగారు వచ్చింది, ఒరే ఈసారి మీ ఇంట్లో సౌండ్ వచ్చిందంటే చంపేస్తాను, లేకపోతే వచ్చి ఆ కొడుకు నేను తీసేసుకుంటానంది అనేసరికల్లా వీళ్ళయి బాబాయ్ అనుకుని సర్ది కొడుగులు సర్ది బూరెలు రాత్రి చేసిన ముందు రోజు సాయంకాలం చేసిన మర్నాడు పొద్దుటికి బాగా సెటిల్ అయ్యి బాగుంటాయి, మధ్యాహ్నానికి బాగుండవు, పొద్దుటికి బాగుంటాయి. ఆ మాట అనుకుని చెరుకో సగం విరుచుకుని తిని మెల్లిగా పనిలో పడ్డారు. ఈ కథ పిల్లలకి చెప్పచ్చు. ఇలా పంతానికి పోకూడదు, మొదటికి మోసం వస్తుంది. ఈ పంతాల్లోకి వెళ్ళకుండా షేర్ చేసుకోవటం ప్రతి విషయాన్ని, కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా షేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మన పని కూడా సెట్ అయిపోతుంది, మన పని సెట్ అయిపోతుంది. ఆ మాట చెప్పాలి పిల్లలకి, షేర్ చేయండి, షేర్ చేసుకోండి అని చెప్తూ ఉండాలి. కొట్టుకుంటారు అంటే కొట్టుకుంటారు పిల్లలు, కొట్టుకోకుండా ఎట్లా, పిల్లలు అన్నాక ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా కొట్టుకుంటారు, ఏజ్ గ్యాప్ తక్కువ ఉన్నా కొట్టుకుంటారు. కొట్టుకోవడం అనేది కామన్. ఒక ఏజ్ వచ్చాక, ఒక 13-14 ఏళ్ళు వచ్చాక తగ్గుతుంది. పెద్ద పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అవుతారు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ దశకు వచ్చాక తగ్గిపోతుంది. పైగా దూరంగా ఒక పిల్ల చదువుకి బయటికి వెళ్ళింది అనుకో, తర్వాత వెనక పిల్ల మీద జాగ్రత్త వస్తుంది, వాళ్ళకే వస్తాయి, క్రమంగా వస్తాయి. ఇట్లా తగాదాలినప్పుడు పిల్లల్ని డివైడ్ అండ్ రూల్ చేయాలి. ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, పిల్లల్ని డివైడ్ అండ్ రూల్ చేస్తే కనుక కంఫర్టబుల్ గా ఆటే గొడవలు లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ స్టోరీని బుర్రలో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ కుడుముల కథ, ఈ కుడుములు అనకూడదు, ఏమంటారు పూర్ణాల కథ చెప్పుకోవాలి. చాలా బాగుంది రమ్మగారు. థ్యాంక్ యూ అండి. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు స్టోరీ టెల్లర్ రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చిన్నపిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనం చిన్నప్పటి నుంచే కంట్రోల్ చేయాలి కాబట్టి నేను చిన్నపిల్లలు అంటున్నా. ఈర్ష్య, అసూయ, పక్కన పిల్లల్ని చూసి వాళ్ళకి అది ఉంది మనకు లేదు, లేకపోతే వాళ్ళు బాగా చదువుకుంటున్నారు నేను చదవలేకపోతున్నాను, వారి దగ్గర మంచి మంచి టాయ్స్ ఉన్నాయి నా దగ్గర లేవు, ఇలా ఈర్ష్య పడుతూ అసూయ పడుతూ ఉంటారు. చిన్నప్పుడు మనం ఏదో బుజ్జగించేస్తాము, సమాధానం అయిపోతుంది. కానీ అదే పెరిగి పెద్దయినా కూడా ఆ క్వాలిటీ ఉందంటే చాలా ఇబ్బంది పడతారండి బయట సొసైటీలో. సో చిన్నప్పటి నుంచి మనం ఎలా కంట్రోల్ చేయాలి, దీనికి సంబంధించి మీ స్టైల్లో ఒక కథ రూపంలో చెప్దాం. ఈర్ష్య అసూయలు సహజమైన లక్షణాలు చేయాలి, అదేదో విపరీతమైన క్వాలిటీ అనడానికి వీలు లేదు, సహజంగా అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఓ వస్తువు ఏదైనా చూస్తే అబ్బా నాకు కూడా కావాలనిపిస్తుంది, వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేసుకున్నారో అనిపిస్తుంది, అంటే ఒక తీవ్రమైన భావం కలుగుతుంది. ఒక క్షణం అయ్యాక ఏమవుతుందంటే బుద్ధి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎలా వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు కొనుక్కోగలిగారని కానీ, లేకపోతే తనకు సూట్ అయింది ఈ వస్తువు అందుకని వాళ్ళు వేసుకున్నారని కానీ, పెద్దయ్యాక నేను కొనుక్కుంటానని కానీ, అలా ఏదైనా బుద్ధి ఈ లోపల కలిగిన ఈ తీవ్రమైన భావజాలాన్ని అణుస్తుంది. ఈ భావం కలగకుండా దేనైనా చూస్తే ఆసక్తి కలగకుండా మనుషులు ఉండరు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. కాకపోతే ఏంటంటే దాన్ని క్యారీ చేసి, ఈ కలిగిన తీవ్రమైన భావాన్ని క్యారీ చేసి ఎలాగైనా
అవతల వస్తువుని సాధించాలని ప్రయత్నం చేస్తూ దానికోసం అవతల వాళ్ళని ఇబ్బంది అయినా పెట్టాలనే గుణాలు కనుక డెవలప్ అయితే కష్టం. పిల్లల్లో హిడెన్గా ఉంటాయి అవి. మనలో కూడా మనుషుల్లో దాచుకుంటాం కదా. నాకు కుళ్ళుగా ఉంది, నేను చూస్తే నాకు కుళ్ళుగా ఉందని ఎవరు చెప్పరు. నువ్వు భలే బాగున్నావు అంటారు. నీ మీద కలిగిన కుళ్ళుని వాళ్ళు దాచిపెట్టుకుంటారు. అవి లోపల దాచుకునే భావాలు కదా. పిల్లలు దాన్ని 2-3 సార్లు వాళ్ళు ఎంత బాగున్నారు అంటే అలా పదే పదే అనకూడదు నాన్న అని మనం ఏదైనా కొంచెం నచ్చ చెప్పగలగాలి. మనకే అలాంటి భావాలు కలుగుతున్నాయి అనుకోండి, బుద్ధిని సముదాయించాలి. మనకి మనం అనుకోవాలి, మనం చెప్పుకోవాలి. అంటే మనం ఎలా అంటే ఇప్పుడు దేన్నైనా చూడంగానే మనకి ఉద్రేకం, ఒక ఉత్సాహం వస్తుంది, కొనేసుకోవాలనిపిస్తుంది, తీసేసుకోవాలనిపిస్తుంది. అది మనకి అందుతుందా అందదా, మన వల్ల అవుతుందా అవదా అనేది మనం ఒక బేరీజ్ వేసుకుంటాం కదా బ్రెయిన్లో. ఎంతో కొంత ఆలోచిస్తాం. దానికి ఆలోచనకి సరిగ్గా పదును పెడితే ఒక 5-6 సార్లు అలా జరిగింది అనుకోండి, తర్వాత సారి అంటే ఓ 10వ సారి ఆ వస్తువు కనపడ్డప్పుడు ఉద్రేకం కలగదు. కొనేయాలో తీసేసుకోవాలో సొంతం చేసుకోవాలన్న ఉద్దేశం అంటే తీవ్రమైన భావం కలగదు, క్రమంగా పోతుంది. చాలా కాలం ఇలా జరిగిన తర్వాత దేన్నైనా చూస్తే అంత అతిగా స్పందించే లక్షణమే మనుషుల్లో ఉండదు. పిల్లల్లో కనపడుతూ ఉంటాయి, మనం వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాం. రకరకాలు చెప్తామా, అబద్ధాలు చెప్పకూడదు, సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి, లేదా ఇలా చదువుకోవాలి, ఇలా మాట్లాడచ్చు, అవి చెప్తాం. ఆ కథల్లో భాగంగా ఈ ఈర్ష్యపడే వాళ్ళ కథలను కూడా మనం చెప్పచ్చు. మహాభారత కథలు చెప్తాం మనం. మహాభారతంలో దుర్యోధనుడు చాలా ఈర్ష్యాసూయ కలిగిన వాడు, అతని వల్లే ఇదా పాడైంది చెప్తాం కదా. అట్లా చెప్పడానికి బోల్డ్ కథలు ఉన్నాయి. ఓకే, ఓ కథ చెప్దాం. ఒక రాజుగారికి ఒక భార్య ఉంది, ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు కలహంస, పాప పేరు. పిల్ల చాలా అందంగా ఉండేది. ఈ పాప పుట్టిన కొన్నాళ్ళకి ఆయన భార్య చనిపోయింది. పేరు అందంగా ఉంది కదా, కలహంస పేరు ఎంతో బాగుంది. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే, పిల్ల పెంపకం కావాలి ఒకటి, రెండోది రాజులు భార్యలు లేకుండా ఉండటం అప్పట్లో విధానం కాదు, ఇది పాత కాలపు కథ. ఈయన ఏం చేశారంటే బాగా వెతికి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు రాజహంస. ఆవిడ అందంగానే ఉండేది, ఈ కూతురు అందంగానే ఉండేది. ఈ సవితి తల్లి కూతురు అంటే స్టెప్ మాము డాటరు పక్కపక్కన నుంచుంటే ఇంచుమించుగా అక్క చెల్లి అల్లే ఉండేవాళ్ళు, కానీ తల్లి పిల్లలే అనిపించేవాళ్ళు కాదు. అంత అందగతే ఆవిడ అందంగా ఉండేది. అయితే ఏమైందంటే ఈవిడికి రాజహంసకి తను చాలా బ్యూటీనని అంటే ఏమనాలి, మహాసౌందర్యంతో బాధపడుతూ ఉంటుంది అనమాట. ఆవిడని చాలా అందగత్తనని ఫీలింగ్గా ఉండేది. ఈ కలహంసగా గోలండేది. చిన్నపిల్లలకి నేను అందంగా ఉన్నానని అలాంటి ఉద్దేశాలు పెద్దగా ఏం ఉండవు, ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. ఈ అందాన్ని పొగిడే జనాలు పెరిగాకే కదా సౌందర్యం మీద మనకి నమ్మకం కలిగేది. అలాంటి సిచ్యువేషన్స్ ఈ పిల్లకి ఇంకా రాలా. ఏదో 16-17 ఏళ్ళు వచ్చినాక అమ్మాయికి ఓసారి ఏమైందంటే ఏ వస్తువు పెట్టుకుంటే బాగుంటుంది, ఏ నగ పెట్టుకుంటే బాగుంటుంది అలా ఆలోచించుకుంటారు. మామూలుగా 7 వారాల నగలు అవి ఉంటాయి రాజుల కాలంలో. ఈ చీర మీదకి ఈ వస్తువులని ఇలా డిస్కషన్ పెట్టుకున్నారు. మాట్లాడుకుంటుంటే మీ ఇద్దరు ఒకళ్ళని మించిన ఒకళ్ళు అందగత్తెలు, మీ అంత అందగత్తె ఎవ్వరు లేరని చెలికత్తెలు ఎవరో మాట్లాడారు. మాట్లాడితే ఈవిడికి ఏం డౌట్ వచ్చిందంటే, నేను అందగత్తెని అంటున్నారు వీళ్ళు, ప్రపంచం మొత్తంలో నేను ఒకదాన్నైనా అందగత్తెని, అవునో కాదో తెలుసుకోవాలనుకుంది. అప్పుడు ఆస్థానంలో ఒక జ్యోతిష్కుడు ఎవరో ఉన్నాడు. ఆ జ్యోతిష్కుడిని అడిగింది పాతకాలపు విషయాలు, ఈ కాలంలో ఉన్నది కాకుండా పురాతన కాలంలో విషయాలను కూడా చెప్పేందుకు ఎవరైనా ఉన్నారా మనకి అని అడిగితే ఇతను ఏమన్నాడంటే, మన ఊరికి ఉత్తరంగా బాగా ముందుకెళ్తేనండి ఒక పెద్ద చిట్టడి ఉంది, అందులో ఒక బావి ఉంది, ఆ బావిలో ఒక ముస్సలి తాబేలు ఉంది. తాబేలు మాట్లాడుతుంది. తాబేలుకి ముత్యాలంటే ఇష్టం. ముత్యాలు గనక నూతులో పోసి ఏదైనా ప్రశ్నిస్తే ప్రశ్నకి సమాధానం చెప్తుందని చెప్పాడు. సరే బాగుంది. ఈవిడేమనుకుందంటే, ఈ కాలపు అందగత్తె నేను, పురాతన కాలం నుంచి కూడా నేనేనా, ఇంకెవరైనా ఉన్నా లేదా భవిష్యత్తు కాలంలో ఎవరైనా వస్తారా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలని తెలియజేసే తాబేలుంటే దాన్ని కనుక్కోవచ్చు కదా మనం ఉన్నదని చెప్పాడు కాబట్టి అని ఓ రోజు ఈ కూతుర్ని వెంబడి పెట్టుకుని ఓ రథం 14-15 పరిచారకులతోటి ఆ నూతిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఈ వీళ్ళున్న రాజ్యానికి ఉత్తరంగా ఒక పక్కన ఎక్కడో ఒక పెడగా ఒక పెద్ద అడవి, అందులో ఒక పెద్ద ఎలాంటి దేవదారు వృక్షాలు అవి ఉన్నాయంటే టేక్ చెట్లు అనమాట. పెద్ద పెద్ద చెట్లు అవి ఉండి చక్కగా శుభ్రంగా అందంగా ఉన్న ఒక తోట లాంటిది ఉంది. ఆ తోటలో ఒక పెద్ద బావి ఉంటే వెళ్ళారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి చప్పట్లు చరిచి చూశారు బావిలో ఏముందో చూడడానికి. మామూలుగా ఈ బావి పైనుంచి ఏదైనా బావిలో కనుక తాబేళ్ళు ఉంటే మనం ఒక రాయి వేసామనుకోండి, అదేంటో చూడడానికి తాబేళ్ళు బయటకు వచ్చి మొహం తలకాయ ఇట్లా పైకి పెట్టి చూస్తాయి.
లోపల ఉండే తాబేలు ఎలా కనపడుతుంది మనకి? టాటాయిస్ అంటే పైగా ముసలిది అనేసరికి బాగా ఇంత పెద్దది తాబేలు కాస్త పైకి చూసింది. చూసేసరికి ఈవిడ ఏం చేసింది, తీసుకెళ్ళిన సంచుల నుంచి దోసెడు ముత్యాలు ఎత్తి ఆ బావిలో పోసింది. పోసి దండం పెట్టింది. నువ్వు చాలా గొప్పవాడివిట, నువ్వు ఎంతకాలం నుంచో బతుకున్నావుట, మరి నా ప్రపంచంలో అందగత్తెలు ఎవరు? నేనేనా అందగత్తెని? ఇంకా ప్రశ్న ఇంకా రాలా, ఇక్కడ దాకానే ఆగింది. నేనేనా అందరికంటే అందగత్తెని అని అడిగింది. అడిగేసరికి నువ్వు కాదంది తాబేలు. కోపం వచ్చేసింది. నేను కాదా? మరి ఎవరంటే నీ సవితి కూతురుందే, నీ పక్కనుంది కలహంస, ఆ అమ్మాయి నీకంటే అందగత్తె అని చెప్పింది. చెప్పేసరికి కోపం వచ్చేసింది దీనికి, ఈవిడికి రాజహంసకి కోపం వచ్చి అక్కడి నుంచి ఏం చేసింది, యువతల పక్కకి చూస్తే ఆ పిల్ల బొమ్మలా నిలబడి చూస్తోంది, అది కూడా లోపలికి. దానికి అందాలు వాటి మీద పెద్ద ఆసక్తి ఏం లేదు. ఏదో పిన్ని అడిగింది, అదేదో చెప్తోంది. చూసేసరికి ఈవిడికి ఒళ్ళు మండిపోయింది. దాని మొహం మీద చెయ్యి పెట్టి ఇలా రక్కేసిందట కోపానికి. నాకంటే అందగత్తెగా నువ్వు ఉంటావా అని. అక్కడి నుంచి టపా టపా కొట్టేసింది. చెంపల మీద తట్లు తేలిపోయి మొహం మీద ఇట్లా గోళ్ళ గీతలు పడినా ఆ పిల్ల అందంగా కనపడుతుంది. ఈవిడేం చేసింది, చెప్తాను నీ సంగతి, నాకంటే అందంగా ఉంటావా నువ్వు అని చెప్పేసి ఆ పిల్లని వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోయి ఏం చేసింది, ఒక గదిలో బంధించేసింది, ఎవరికి కనపడకుండా. ఇప్పుడు పక్కనే ఈ పిల్ల కనపడుతుంటే ఈవిడ బాగుంది, ఆ అమ్మాయి మరీ బాగుంది అనుకుంటారు, అంతే కదా? ఇది మంచిది, అది మరీ మంచిది, అలాగే అనిపిస్తుంది. దాంతో దాచిపెట్టింది. దాచిపెట్టి ఏం చేసింది, 2 రోజులు 3 రోజులు ఆలోచించి ఈ పిల్లని ఎలాగైనా చంపేయాలి, ఇది బతుకున్నన్నాళ్ళు అదే అందగత్తె. పైగా రోజులు గడిచే కొందికి 16 ఏళ్ల పిల్ల పెద్దది అయిన కొందికి అది అందగత్తె అవుతుంది. నేను కూడా పెద్ద అయిపోయి అందం తగ్గిపోతుంది. ఈవిడికి 35 38 ఉన్నాయి. తల్లి కదా, స్టెప్ మామ అంటే కొంచెం పిల్ల చిన్నప్పుడే వాళ్ళ నాన్న తెచ్చాడు, ఓ 15-16 ఏళ్ళు పెద్దది. నాకు ఏజ్ పెరిగి నాకు వృద్ధాప్యం వస్తుంది, దీనికి అందం పెరిగిపోతుంది. దీనికి వృద్ధాప్యం వచ్చేదాకా అదే అందగత్తెగా ఉంటుంది. కాబట్టి ఎలాగైనా ఈ పిల్లని అంతం చేసేయాలని పుట్టింది ఆ రాజహంసకి. ఇది ఈర్ష్య అనమాట. అక్కడి నుంచి ఏం చేసింది, 2 రోజుల తర్వాత నాకు తలనొప్పి అని మొదలుపెట్టింది. నా తలనొప్పి చచ్చిపోతున్నాను, నేను ఇలా అయిపోతున్నానని బాగా ప్రచారం చేయించింది. ఆవిడ అన్నం తింటల్లా, అన్నం తిందు, అక్కడి నుంచి స్నానం చెయ్యదు, ఆ తలనొప్పితో నడవలేదు, నుంచోలేదు, కూర్చోలేదు. వీళ్ళు వైద్యులు వచ్చారు, ఎవరేం చేసినా నాకు తగ్గలేదంటుంది. తగ్గదు తలనొప్పి. వాళ్ళు ఆ మందులు ఈ మందులు కంట్లో కలికెం పెడతామన్నారు, నేనే పెట్టుకుంటానని తీసుకుంటుంది, పెట్టుకోదు, పాడు చేయదు, దాన్ని పారేస్తుంది అవతల. ఇక ఏం చేసినా ఆవిడికి తలనొప్పి తగ్గల. ఒక 10 రోజులు గడిచాక రాజుగారు, అయ్యో రాజహంస ఇలా అయిపోయావు, అందం అంతా పోతుంది, నువ్వు ఇలా పాడైపోతున్నావు, ఆహారం లేక చిక్కిపోతున్నావు, మందు లేక ఇదైపోతున్నావు, ఏదైనా చెప్పంటే, చిన్నప్పుడు అండి నాకు 5-6 ఏళ్ళప్పుడు తలనొప్పి వచ్చింది, వస్తే మా ఊరి వైద్యుడు చాలా అందమైన స్త్రీ యొక్క గుండె మెదడు ఆ 2 పచనం చేసి కూర చేసి తినిపించాడండి. అది తినిపించేసరికల్లా తగ్గిపోయింది, నేను బతికేశాను. మళ్ళీ నాకు అలాంటి జబ్బే వచ్చిందండి. చాలా అందమైన స్త్రీ ఎవరైనా వాళ్ళని చంపి గుండె మెదడు 2 గనక వండి కూర చేసి కనుక పెడితే నేను బతుకుంటాను అనేసరికి ఈయన నిర్ఘాంతపోయాడు. ఏమిటి, మనిషి మాంసమా అంటే మరి వైద్యానికి తప్పదు కదండి. వైద్యానికి ఏదైనా గొర్రె మెదడులు తింటారు మనుషులు, తర్వాత మామూలుగా మేకల మెదడు కూడా తింటారు కదా, బ్రెయిన్. అలాగే ఇది కూడా వైద్యానికి మరి తప్పదు. మరి ఏం చేయను, నా తలనొప్పి చూడండి ఎలా అయిపోయానో, నాకు అసలు ఎంతో బాధగా ఉంది. మన రాజ్యంలో అత్యంత అందగత్తె మనమ్మాయే. క్లూ కూడా చెప్పేసింది, మనమ్మాయే అందరికంటే అందగత్తె. పాపం నా చేతులు రావట్లేదు కానీ ఆ పిల్ల వస్తే కానీ నేను బతకను, మీ ఇష్టం, మీ కూతురు కావాలో భార్య కావాలో తేల్చుకోండి. ఇలాగే ఈ తలనొప్పితో కుంగి కృషించి కునారెళ్ళిపోయి నేను చచ్చిపోతాను. పెళ్ళానికి వైద్యం కూడా చేయించలేదనే చెడ్డ పేరు మీకు వస్తుంది. వైద్యం తెలిసి కూడా చేయించలేదని ప్రచారం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే కదా, ఫలానా పని చేస్తే నా జబ్బు తగ్గిపోతుందని చెప్పాను, అయినా కూడా మీరు చేయటం లేదంటే మీ సంగతి మీరు ఆలోచించుకుంటుంది. ఇంకేం చేయాలో అర్థం కాలే, పిల్లని చంపేయడానికి చూస్తుంది ఇది అని అర్థమైపోయింది ఆయనకి. సరే, ఒక 5-6 రోజుల తర్వాత ఏం చేశాడు, ఆ కూతురు దగ్గరికి వెళ్ళాడు. ఆ మొహం మీద గీతలు, చెంపల మీద తట్లు కనపడుతున్నాయి ఆ పిల్లకి. ఇదేమిటమ్మా నిన్ను ఎవరు కొట్టారంటే, పిన్నే కొట్టింది నాన్న, ఫలానా నువ్వు దగ్గరికి వెళ్ళాం, ఆ తాబేలేమో పిన్ని కంటే నేనే అందగత్తనని చెప్పింది, పిన్నికి కోపం వచ్చింది అందుకని నన్ను కొట్టింది అంటే, కొట్టడం కాదమ్మా ఇప్పుడు చంపేయడానికి చూస్తుంది ఏకంగాను, నీ గుండె నీ మెదడు కావాలని అడుగుతుందంటే భోర్మని ఇడ్చి పిల్ల, నాన్న నన్ను చంపేస్తావా పిన్ని కోసం. అయ్యో ఎందుకు చంపుతానమ్మా, ఏదైనా ఉపాయం ఆలోచిస్తానని ఈయన ఏం చేశాడు, అక్కడి నుంచి పక్క దేశపు రాజుగారు ఈయనకి ఫ్రెండ్, ఆ ఫ్రెండ్కి కబురు చేశాడు. ఏంటంటే ఒక దశలో వాళ్ళిద్దరు చదువుకునేటప్పుడు
నీకు ఆడపిల్ల పుడితే మా అబ్బాయికి మాకు ఆడపిల్ల పుడితే మీ అబ్బాయికి ఇస్తానని మాట్లాడుకున్నారు. మా పిల్ల తయారుగా ఉంది, మీ అబ్బాయిని పంపిస్తే రహస్యంగా పెళ్లి చేసి పంపిస్తాను, నాకు ఇక్కడ ఒక సమస్య ఉందని ఆయనకు ఒక ఉత్తరం రాసి పంపించాడు. పంపించేసరికల్లా ఆ పెళ్లి కొడుకు కాస్త సూరసేనుడు వచ్చేసాడు ఈ పిల్లని తీసుకెళ్ళటానికి. రహస్యంగా అంతఃపురంలో ఎవరికి కనపడకుండా తూతూ మంత్రంగా పెళ్లి చేసేసి పిల్లనిచ్చి పంపించేశాడు. ఈయన పంపేశాడు. మరి ఇక్కడే ఉంటే పిల్ల చంపేస్తుంది, ఈయనతోటి కాకపోతే ఇంకో రకంగా అయినా చంపడానికి రెడీగానే ఉంది. పంపించేశాడు. పంపించి ఏం చేశాడు, వీళ్ళ తలార్లని ఇద్దరిని పిలిచి, ఒరే కాస్త పెద్ద సైజు గొర్రెపోతుంది వెతికి దాని గుండె దాని మెదడు పట్టుకురండిరా అని చెప్పి గుండె మెదడు తెప్పించాడు. గొర్రెకేముంది, బోళ్ళు గొర్రెలు. అక్కడి నుంచి కూర పదార్థం చేయించి ఏడుస్తూ ఆ కూరను పుచ్చుకొచ్చి ఈవిడికి చేతిలో పెట్టాడు. అమ్మాయిని చంపించేశాను, ఇదిగో గుండె కూర, ఇదిగో మెదడు కూర, ఇవి రెండు తిని నువ్వు ఆరోగ్యం సంతరించుకో. పిల్ల కూడా వెళ్ళేటప్పుడు చచ్చిపోతూ నాన్న పిన్ని జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త నీ పేరే చెప్పింది అని చెప్పాడు. ఈవిడేం చేసింది, అమ్మయ్య కలహంస బెడద వదిలిపోయింది అనుకుని ఆ రెండు కూరలు చక్కగా ఆరగించి సరిపోయింది, హాయిగా ఉంది అంటే ఇక దాని గుండె మెదడు తినేస్తే ఇంకా బతికుండదనమాట గ్యారంటీగా అని సంతోషంగా ఉంది. కొన్నాళ్ళు గడిచింది. ఈ వెళ్ళిపోయిన పెళ్లి కూతురు సూరసేనుడితో పాటు వెళ్ళిపోయింది కదా పక్క రాజ్యానికి, హ్యాపీగా భర్తతో సుఖంగా ఉంది అక్కడ. ఈ కొన్నాళ్ళు 1 సంవత్సరం గడిచింది. గడిచాక ఈ రాజహంసకి మళ్ళీ పోయి ఆ తాబేలుని చూద్దామనిపించింది. ఒకవేళ ఈ ఏడాదిలో ఎవరైనా చంటి పిల్ల పుట్టుంటే నాకంటే అందగత్తే కనుక్కుందాం అనుకుంది. వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఏం చేసింది, ఓ దోసెడు ముత్యాలు పట్టుకెళ్ళి నూతులు పోసి నాకంటే అందగత్తే ఎవరైనా ఉన్నారంటే, లేకే నీ కూతురు ఉంది కదా కలహంస అంది. అనేసరికి తెల్లబోయింది. కలహంస ఎక్కడుంది, కలహంసని ఏనాడో చంపేశానంటే నీ మొహం చంపావు, అడవి గొర్రె గుండె మెదడు పట్టుకొచ్చాడు నీ భర్త, నువ్వు అవి తిన్నావు. కలహంస సూరసేనుడిని పెళ్లి చేసుకుని మీ పక్క రాజ్యంలో సంతోషంగా ఉంది, ఆ అమ్మాయే నీకంటే అందగత్తని వెళ్ళిపోయింది తాబేలు. ఆ అమ్మాయి ఇది ఏం చేసింది, అయ్యో రాజుగారు ఎంత పని చేశాడని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి భర్తను కాలుచుకుని, అబ్బా మీరు ఎంత గొప్పవాళ్ళండి, ఏదో వైద్యం కోసం అమ్మాయిని చంపమన్నాను కానీ లేకపోతే ఎందుకంటాను, మన పిల్ల బతికే ఉందని అర్థమై తెలిసిపోయింది నాకు, చక్కగా మంచి సూరసేనుడిని పెళ్లి చేసుకుని మంచి రాజు మంచి యువరాజుని పెళ్లి చేశారు, చాలా మంచి పని చేశారు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, నాకు ఇప్పుడు పిల్లని కంటితో చూసేయకపోతే నాకు నిద్ర పట్టదండి, ఓసారి వెళ్ళి పిల్లని చూసొస్తానంది. ఈయనకి భయంగానే ఉంది కానీ ఆవిడ ధోరణి చూస్తే మారిపోయినట్టే ఉంది కదా అని ఏం చేశాడు, పంపించాడు చూడటానికి. కాశీరాజ్యం పక్కన కాశీరాజ్యం అనుకుంటే ఆ రాజ్యానికి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఈ భార్యాభర్త పైన ఎక్కడో సౌధం మీద పైన నుంచుని కబుర్లు చెప్పుకుంటుండగా ఉత్తరం వచ్చింది. ఉత్తరం వెనకాల దూరంగా రథం వస్తున్నట్టు కనపడుతోంది. ముందు గుర్రం ఒకటి తెచ్చాడు ఉత్తరం. ఆ ఉత్తరం అమ్మాయికి అందేసరికల్లా వచ్చేయాలని రాజహంస ప్లాన్ అనమాట. ఉత్తరం చూసేసరికల్లా మీ పిన్ని నిన్ను చూడడానికి వస్తుందని ఉంది. ఆ అమ్మాయి ఏడవటం మొదలు పెడుతుంది, మా పిన్ని మంచిది కాదు, నన్ను చంపేయాలని చూసింది, నేను ఆవిడ కంటపడ్డానా, నన్ను ఏదో ఒకటి చేసేసింది, ఆవిడకి మహా ఈర్ష్య నేనంటే ఆయన ఏడిచేసరికల్లా సూరసేనుడు ఏమన్నాడు, ఎందుకు ఆవిడ తలుపు కొట్టినా తలుపు తీయద్దు, నువ్వు చచ్చినా ఆవిడ కంటపడబోక అని ఒక పెద్ద గదిలోకి అమ్మాయిని అటుపెట్టి గది బయట తాళం వేసాడు. ఆవిడ తలుపు కొట్టినా నువ్వు తీయలేవు, నువ్వు తీసినా తలుపు రాదు, ఎందుకంటే బయట నుంచి తాళం ఉంది కదా. తాళం జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఏం పర్వాలేదు, నేను కూడా కనపడను, నువ్వు కూడా కనిపించద్దు, గదిలో కూర్చోమన్నాడు. ఇక్కడి నుంచి ఈ రాజహంస వచ్చింది. వచ్చి నా కూతురు ఏదని రాజప్రాసాదంలోకి వచ్చింది. ఈ గదిలో ఉన్నారండి అని చూపించారు. ఆ గదిలోకి వెళ్తే ఆ పిల్ల తలుపు తీయదు. ఒక్కసారి నిన్ను చూస్తాను, కంటితో చూస్తాను, ఎన్నాళ్ళు అయింది, నువ్వు చచ్చిపోయావనుకున్నాను, అదయింది ఇదని ఎంత బతిమలాడినా ఆ అమ్మాయి తలుపు తీయలే. తీయకపోతే వీడేం చేసింది, పెద్ద పెద్ద తలుపులు అంటే రాజప్రాసాదాలు పెద్దవిగా ఉంటాయి కదా, అంత తాళం ఉంటుంది దానికి. ఆ తాళం తిప్పడానికి ఉండే హోల్ ఉంటుంది కదా, అది బాగా వెడల్పుగా కొంచెం పెద్దదే ఉంటుంది. అయితే ఈవిడ ఏమంది, అందులోంచి చూసింది. చూసేసరికల్లా పిల్ల అటు ఇటు తిరుగుతూ కనపడుతోంది. కనపడితే అమ్మాయి కలహంస, పోనీలే నీకు నన్ను చూడటానికి ఇష్టం లేకపోతే పోనీలే, ఈ తలుపుకి బీగం పెట్టే సంది ఉంది కదా, ఈ తాళం పెట్టేది, నీ చిటికెన వేలు అందులో పెట్టు, ఆ వేలుని ముద్దాడైనా ముద్దు పెట్టుకునైనా నేను వెళ్ళిపోతానమ్మా, మా అమ్మ కదూ బంగారు తల్లి కదూ అని బతిమలాడితే ఎలాగోలాగా వెళ్ళిపోతుంది కదా. నీ పిల్ల ఏం చేసింది, ఎడం చేతి చిటికెన వేలుని ఆ తాళపు సంతిలోకి పెట్టేసరికల్లా ఈవిడ వస్తూ ఏం చేసిందంటే ఒక విష పదార్థం ఒకటి పట్టుకొచ్చింది. ఆవిడకి బట్టలు డ్రెస్కి అంటే అక్కడక్కడ కొంచెం లూజ్గా ఉన్న చోట చిన్నగా సూదులు లాంటివి పెట్టారు టైట్గా ఉండటానికి. ఒక సూది తీసి, చిన్న గుండు సూది అనమాట, ఈవిడ తెచ్చిన విషంలో ఆ సూదిని ముంచి ఆ చటుక్కన ఆ వేలుకేసి గుచ్చేసింది. ఆ అమ్మాయి వేలుకేసి గుచ్చేసరికల్లా కెవ్వమని పడిపోయింది లోపల. పిల్ల చేయి లాక్కుంది. సర్రమని మనం ఏదైనా గుచ్చుకునేసరికి గబాల శరీరం చేతుల పైకి తీసేసుకుంటాం కదా, ఈ దగ్గరికి చేయి లాక్కుంది, పడిపోయింది.
పడిపోయేసరికల్లా ఈవిడ కాస్త వెళ్ళిపోయింది. తన రథం మీద తన ఇంటికి వెళ్ళిపోయింది. సాయంకాలం చీకటి పడ్డాక ఎక్కడికో వెళ్ళిన ఈ సూరసేనుడు తిరిగి వచ్చాడు, తాళం తీశాడు, కలహంసేది పడిపోయింది. ఇదేమిటి అమ్మాయి ఇలా ఉంది అని చూస్తే ఏమీ స్పృహ లేదు, ఏం చేసినా మెలకు రావటం లేదు. ఎంతమందో వైద్యుల్ని పిలిచారు. పిలిస్తే వాడు ఏమన్నా, వచ్చిన వైద్యుడు ఏమన్నాడంటే, చచ్చిపోలేదండి, శ్వాస సన్నగా ఆడుతోంది, మొహం జీవం, ఇప్పుడు శవం 2 రోజులు ఉండేసరికి బాడీ పాడైపోవాలి, ఏమీ లేదు, ఎలా ఉన్నది అలాగే ఉంది, తెల్లగా మెరిసిపోతూ, లోపల నాడి ఆడుతోంది, ఒక మూర్ఛ లాంటి ఒక నిద్రలో ఉంది ఈ అమ్మాయి. ఎప్పటికి నార్మల్ అవుతుందో, ఏం జరిగి ఇలా అయ్యిందో మనకు తెలీదు. ఏదైనా మిరకిల్ జరగాల్సిందే. కాబట్టి ఈ శరీరాన్ని జాగ్రత్తగా భద్రపరచండి. ఇంకా ఆహారం లేదు, ఏమీ లేదు, బడున్న బాడీ అలాగే ఉంటుంది. మనం కోమా అంటున్నాం కదా, అలాంటి దాంట్లోకి వచ్చేసింది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక అంతఃపురంలో ఒక గదిలో పెట్టాడు. ఏదో పరిచారకులు వాళ్ళు వీళ్ళు వచ్చి తుడిచి ముట్టుకుని ఏదో చేసి, ఏం చేసినా ఆహారం లేదు, ఏం లేదు, అలా పడి ఉంది అంతే. ఒక 6 నెలలు 8 నెలలు గడిచినాయి, అలాగే ఉంది. ఈ లోపల ఏమైంది, రాజుగారి తండ్రి, సూరసేనుడి తండ్రి ఏమన్నాడు, ఈ అమ్మాయి చూస్తే బతికేలాగా లేదు నాయన, నువ్వేమో రాజానికి రేపొద్దు నేను వానప్రస్థానికి వెళ్ళిపోతాను, నువ్వు రాజు అవుతావు, నీకు సంతానం కలగకపోతే ఎట్లా కుదురుతుంది, ఇంకొక పెళ్లి చేసుకో, ఆ అమ్మాయిని ఏం చేయొద్దు, ఇక్కడే ఉంచుకుందాం, ఎప్పటికి లేస్తే అప్పటికి లేస్తుంది, ఈ లోపల నువ్వు పెళ్లి చేసుకోమని అడిగాడు. అడిగితే తను పెళ్లి చేసుకోవటం పెద్దగా ఇష్టం లేదు. అయితే రోజు ఏం చేసేవాడంటే, ఇక్కడ తోచటాల్లో అతనికి వేటకి వెళ్తుండేవాడట. ఈ వేటకి వెళ్ళేటప్పుడు ఒకరోజు ఏం చేశాడంటే, బాగా ఎక్కువ గాలిగా ఉన్న రోజున వేటకెళ్ళాడు. ఎక్కువ గాలి ఉంటే ఏమవుతుందంటే, ఈ బాణం వేసినప్పుడు గాలికి బాణాలు పక్కకి పోతాయి కదా, ఓ చెట్టు మీద ఉన్న మామిడి పండును కొట్టబోయి పక్కన ఉన్న చిలక్కి తగిలిందట. తగిలేసరికి ఆ చిలక ఏమిటంటే, ఆ మామిడి చెట్టు సొంతదారు తాలూకు పెంపుడు చిలక. దానికి మాటలొచ్చు, మాట్లాడే చిలక అనమాట. దాంతో వాళ్ళు కాస్త ఇతనితో పోట్లాడారు. అదేమిటి ఇలా చిలకను కొట్టేశావు, అయినా పక్షుల్ని వేటాడకూడదనేది నియమం కదా, పక్షికి కొడితే ఏం చేయాలి, రాయి పెట్టి కొట్టాలి పక్షుల్ని, పక్షి మాంసాలు రాజులు తినరు, నువ్వు పక్షిని ఎందుకు వేటాడావు అని వాళ్ళంతా పోట్లాడారు. పోట్లాడేసరికల్లా, కాదు నేను అది 2 జంట మామిడి పళ్ళు ఉన్నాయి, ఆ మామిడి పళ్ళ కోసం కొట్టాను, దానికి తగలకుండా గాలికి బాణం వచ్చి దీనికి తగిలింది, మీరు ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి, మీరేం చెప్తే అది చేస్తానన్నాడు. అనేసరికల్లా వాళ్ళందరూ ఏమన్నారు, తలా ఒక మాట మాట్లాడారు. ఈ చిలక ఎవరిదైతే ఉందో, ఏ అమ్మాయిదైతే ఉందో ఆ అమ్మాయి తాలూకు తండ్రి అన్నాడు, మా పిల్లని పెళ్లి చేసుకో అన్నాడు. అనేసరికల్లా ఇతను ఏమనుకున్నాడు, సరే తండ్రి ఎలాగో పెళ్లి చేసుకోమంటున్నాడు, రాజకుమార్తెలను ఎవరినైనా తెస్తే ఈ కలహంసను సరిగా చూస్తారో చూడరో, ఇలా పల్లె పిల్లని తీసుకెళ్తే ఇది బాగా చూసుకుంటుందేమోనని ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి పేరు కస్తూరి. అయితే ఆ కస్తూరిని తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకుని. సరే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు లేని వాళ్ళ నాన్న రాజకుమార్తె కాకపోయినా కూడా ఓకే అనేసాడు. ఆ కస్తూరి బాగా యాక్టివ్గా ఉండేది, మంచి పిల్ల అనమాట. ఈ రాజప్రాసాదంలో పావురాలని, నెమళ్ళని, చిలకలన్నీ ఉంటే అన్నిటికీ మాటలు పాటలు అవి ఇవి నేర్పిస్తూ సరదాగా తిరుగుతుంటే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కదా రాజుగారివి, ఒక్కో గది చూసుకుంటూ తిరిగేది. అయితే ఏమైంది, ఒకరోజు ఒక మేడ మీద ఒక మూల గది చక్కగా పువ్వులు గివ్వులు కట్టున్నాయి కానీ దానికి తాళం లేదు, తలుపేసింది. తోసింది, తలుపు రాల చూసి అక్కడి నుంచి చిలకత్తలందరినీ అడిగింది, దీనికి తాళాలు ఎక్కడున్నాయంటే, మన ఎవరి దగ్గర ఉండవండి, అయ్యగారి దగ్గరే ఉంటాయి, ఆయనే అప్పుడప్పుడు తలుపు తీసి లోపలికి వెళ్తారు, బయటకు వస్తారు అని చెప్పారు. చెప్పేసరికల్లా ఏం చేసింది, ఆ సూరసేనుడు ఎక్కడికో వేటకెళ్తుంటే అతను బట్టలు సర్దే నెపంతో అతని దగ్గరున్న ఆ తాళాన్ని సంగ్రహించేసింది, తీసుకుని చెప్పకుండా కామ్గా తీసేసుకుంది. ఏం చేసింది, మర్నాడు అతను బయటికి వెళ్ళిపోగానే వచ్చి తాళం తీసి చూసింది. తాళం తీస్తే లోపల పెద్ద హంసతూలిక తల్పం, దాని మీద ఒక తెల్లగా మహాసౌందర్యవతైన అమ్మాయి పడుకుని కనపడ్డాడు. ఇదేమిటి ఇట్లా బొమ్మలాగా ఉంది, బొమ్మలా పడుకుంది, కదలిక లేదు. ఇప్పుడు నిద్రపోతున్నా కూడా కాస్త కనుగుడ్లు కదలటమో కాలు వేళ్ళు కదలటమో ఉండాలి కదా, జీవం ఉన్నట్టే ఉంది, ఎప్పుడు బయట చూసినట్లేదు, బొమ్మలాగా ఉందని ఏం చేసింది, ముట్టుకుని చూస్తే మనిషే, స్పర్శ తెలుస్తుంది. అక్కడి నుంచి అమ్మాయి సరదా పట్టలేకపోయింది అనమాట. అంత తెల్లగా మెరిసిపోతూ చాలా అందంగా ఉండేసరికల్లా ఇట్లా చేతి మీద అలా చేయేసి అలా శరీరం మీద అంటే బయటికి ఉన్న పార్ట్స్ మీద చేతుల మీద అక్కడ ఇట్లా ఇట్లా ఇలా రాస్తూ చూస్తోంది ఆ సౌందర్యాన్ని అనమాట. చేతి వేళ్ళు ఎంత బాగున్నాయి, చేతులు ఎంత బాగున్నాయి, పాదాలు ఎంత బాగున్నాయని అలా చూస్తుంటే ఏమైంది, ఈ చెయ్యి నిమిరేసరికల్లా ఈ చేతి చివరి ఏదో బొడిపిలాగా ఉంది, తను అట్లా అంది. అనేసరికల్లా అది ఏదో కదులుతున్నట్టు తోసింది. ఈ పిల్ల ఏం చేసింది, ఇది కొంచెం పల్లెటూరు పిల్ల కదా, ముళ్ళు తీయటాలు అవి వచ్చు, చిన్న బొడిప అలాగా బొటన్ వేలు చూపుడు వేలు గోరుతోటి దాన్ని పట్టుకుని లాగేసింది.
బయటికి సూది లాగటం ఏంటి, కలహంస లేచి కూర్చుంది. ఆ విషపు సూది ఉండేసరికి అమ్మాయి స్పృహలో లేదు. ఇది తీయంగానే అమ్మాయి లేచేసింది. లేచి నువ్వెవరు. అప్పుడు వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు జరిగింది చెప్పుకున్నారు. సాయంకాలం రాజు వచ్చేసరికల్లా కలహంస చక్కగా నార్మల్గా కనపడింది. దాంతో మా పిన్నే నన్ను ఇలా గుచ్చేసిందని చెప్పిందనమాట. సరే వీళ్ళు కలిసి బాగా కాలక్షేపం చేస్తుండే వాళ్ళు. ఇంకొన్నాళ్ళు పోయాక ఈ స్పృహలో లేని రాజుగారమ్మాయి స్పృహలోకి వచ్చేసిందని తెలిసింది. ఇంతలో ఈవిడ ఏం చేసి బయటికి వెళ్లే లోపల ఈ రాజహంస ఓ సంవత్సరం గడిచిపోయింది కదా, ఈ అమ్మాయి మంచాన్ని పడి మళ్ళీ తాబేలు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి మళ్ళీ దోసెడు ముత్యాలు పోసి తాబేలు పిలిచింది. నాకంటే అందగత్త ఎవరైనా ఉన్నారు, నేనే కదా అందరికంటే అందగత్త అంటే, నువ్వు కాదు, నీ సవితి కూతురు కలహంసే అందగత్తాను. ఆ కలహంస ఎక్కడ బతుకుంది, నేను సూది గుచ్చి చంపేశాను, అది చచ్చి పడింది, అది బతుకుని దాంతో సమానం లేదు, అది శవంతో సమానం, అది బతికి లేదు, అసలు ఈ పాటికే వాళ్ళ దహనం కూడా చేసేసి ఉంటారు, మాకు చెప్పలేదు కానీ అనేసరికల్లా నీ మొహం, వాళ్ళ ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆ సవితి నీలాంటిది కాదు, అది వచ్చి నువ్వు గుచ్చిన గుండు సూదిని తీసేసింది, ముగ్గురు హాయిగా ఇద్దరు భార్యలతోటి సోర్సేనుడు హ్యాపీగా ఉన్నాడు, ఏమీ లేదు, నువ్వు ఎప్పటికీ అందగత్తే కాదు, ఎప్పటికీ కలహంసే అందగత్తే, అది ఉన్నన్నాళ్ళు అదే అనేసరికల్లా ఈవిడికి ఒళ్ళు మండిపోయింది. ఏం చేసినా చావట్లేదు దీని దుంపదే అని ఈసారి ఏం చేసింది, కాలకూట విషం సంపాదించిందట. అది వేసి ఒక బ్రహ్మాండమైన పాయసం తయారు చేసింది. ఆ పాయసంలో ఏ వాసన తెలియకుండా చక్కగా కిస్మిస్లు, ఏలకాయలు, తర్వాత ఏమో కర్పూరము, జాజికాయ, జాపత్రి అవన్నీ వేసి గుమగుమలాడే పాయసం తయారు చేసి రాజుగారిని బతిమలాడింది. నేను ఒక మంచి పాయసం చేశాను, సంతానకారకం ఇది, నాకు పుట్టలేదు కానీ పిల్లలు కలహంసకైనా పిల్లలు పుడతారు, ఇది తీసుకెళ్ళి ఇస్తాను, పిల్లని చూసొస్తానని బాగా బతిమలాడి రాజుని ఒప్పించింది. ఎన్నిసార్లు అయినా రాజు ఆవిడని నమ్ముతూనే ఉన్నాడు. సరేనని పంపించాడు. వీళ్ళిద్దరు పైనుంచి చూస్తున్నారు, కబురు వచ్చింది, రథము వస్తుంది. చూసేసరికల్లా ఇది ఏడవటం మొదలుపెట్టింది. ఏమై మా పిన్ని ఇప్పటికి 2 సార్లు ప్రయత్నించింది నన్ను చంపడానికి, సంవత్సరం నుంచి నేను మంచం మీదే పడి ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ వస్తుంది, నన్ను ఏదైనా చేసేస్తుందంటే ఈ కస్తూరి ఉంది, నీకెందుకు భయం, నేనున్నా కదా, నేను ఒకదాన్ని అయితే ఏదైనా చేస్తుంది, నేను నీ పక్కనే ఉంటాను, ఏం చేస్తుందో చూద్దాం. అక్కడి నుంచి ఆవిడ రాగానే ఈ కూతుర్ని కావలించుకుంది. నీకోసం బ్రహ్మాండమైన పాయసం చేశానమ్మా, పాయసం తాగు, ఎంతో బాగుంటుందంటే ఈ కస్తూరి అంది, పాయసాలు వాళ్ళు వీళ్ళు తెస్తే మేము తాగమండి, మా దగ్గర ఒక రూలు, ఎవరైనా ఏదైనా వస్తువు చేసుకొస్తే ముందు వాళ్ళు తాగాలి, మీరు తాగాక అప్పుడు మేము తీసుకుంటాం అనేసరికల్ ఇప్పుడు ఒప్పుకోవాలి. ఇంకా నయం, ఇది పిల్లలు పుట్టేందుకోసం చేశాను, మా పిల్ల పెళ్ళి 2-3 ఏళ్ళు అయిపోయింది కదా, సంతానం కోసం చేశానంటే మరి మీకు లేదుగా సంతానం, మీరు తాగండి అంటుంది. ఇక ఇద్దరు వాదించుకుంటారు. ఆవిడ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ కలహంసకు తాగిచ్చేయడానికి చిన్న కప్పులో వేసి నోటి దగ్గర పెట్టి బలవంతం చేస్తుంటే ఈ అమ్మాయి ఏం చేసింది, కస్తూరి, ఈ అమ్మాయి కొంచెం పల్లెటూరుది కదా, ఆవిడని ఇట్లా రెక్కలు విరిచి పట్టుకుని ఆ పాయసాన్ని ఎత్తి గొంతులో పోసేసింది. మీరు తాగేయండి, మీరు ఎలా ఉంటారో చూసాక అప్పుడు మేము తాగుతానులేండి అని. ఇక అవో అనడానికి వీలు లేకుండా అక్క గట్టిగా ముక్కు మూసేసాయి అని అనేసరికల్లా, ముక్కు మూసేసరికి గుటకబడిపోతుంది కదా, ముక్కు మూసేసరికల్లా ఈ గుటకబడి లోపలికి పాయసం వెళ్ళంగానే ఆవిడ గీలగిలా కొట్టుకుని ఆ రాజహంస కాస్త చచ్చిపడిపోయింది. అమ్మయ్య ఈవిడ పీడ విరగడైందని అక్కడి నుంచి రథాన్ని పిలిచి, ఈవిడిని ఎవరు తెచ్చాడు, ఈ శరీరాన్ని రథంలో వేసుకుని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడికే తీసుకెళ్ళు, మా రాజ్యంలో ఉండటానికి వీల్లేదని చెప్పి ఆవిడ తెచ్చిన పాయసం కప్పు గిన్నెతో సహా రథంలో పెట్టి వెనక్కి పంపించేశారు. ఆవిడే తాగిపోయింది అనుకుంటారు, మనం ఏమైనా చేసామని వాళ్ళు ఎందుకు అనుకోవాలి. ఈ పని చేశాక అప్పటి నుంచి కస్తూరి భార్య, ఈ కలహంస, సూరసేనుడు కలిసి హాయిగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఈ కథలో ఇదేమిటి, ఈర్ష్య ఎంత బాధిస్తుందంటే ఏదో ఒక పని చేశాక కూడా తృప్తి ఉండదు దానికి, ఇంకా ఫర్దర్ ఎక్స్టెంట్ ముందుకెళ్ళిపోవాలని అనిపిస్తుంది. దాన్ని ఎక్కడో ఒక చోట కట్ చేసుకోవాలి. మనం అక్క చెల్లెళ్ళ మధ్య ఈర్ష్యలు చూస్తాం, అక్క చెల్లెళ్ళ మధ్య, వదిన మరదళ్ళ మధ్య ఈర్ష్యలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య కూడా ఈర్ష్యలు ఉంటాయి, పిల్లల దగ్గర కనపడుతూ ఉంటాయి. కనిపించినప్పుడు అంటే ఫ్యామిలీస్ పెద్దవయ్యే కొందికి వదనలు, మరదళ్ళు అలాంటి, లేదా వదిన ఆడపడుచులు వాళ్ళ దగ్గర వస్తాయి. చిన్నతనంలో కట్ చేస్తే ఒకళ్ళకి లేదనుకో, రెండో వాళ్ళకి పెద్దగా ఉన్నా అంత పెద్ద ఇబ్బంది ఉండదు. ఇద్దరు ఈర్ష్యపడే స్వభావం ఉన్న వాళ్ళైతే కష్టం కదా. పిల్లలకి ఇలాంటి కథలు చెప్పాలి, ఎక్కువగా ఈర్ష్యపడకూడదు, అసూయపడకూడదు. ఎవరు ఈర్ష్యపడతారో వాళ్ళు హెచ్చుగా బాధపడతారు. నువ్వు బాధపడతావు వేరే సంగతి, ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టె ముందు కాలుతుంది, నిప్పున్న కట్టే కదా కాల్చేది. కాబట్టి మనసు నలిగిపోతూ ఉంటుంది ఈర్ష్యతోటి. దాన్ని తగ్గించుకోవాలని, అది చేయకూడదని ఈ పెద్ద కథని ఒక అరగంట సేపు చెప్పి పిల్లలకి నేర్పించుకోవాలి. సూపర్ రమ్మ గారు, అవసరమైతే ఒక 2-3 పార్టులుగా కూడా చెప్పుకోవచ్చు. చాలా బాగుందండి. పిల్లలకి చెప్తానికి ముందు దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. అవును,
చాలా బాగుందండి. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం రమగారు. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన భారతదేశం యొక్క చిత్రపటం చూడగానే మనకి నీరు, కొండలు, సముద్రాలు ఇవన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. రకరకాల పర్వతాలు, అందులో వింధ్య పర్వతాలు ఒకటి. ఒకప్పుడు చూసుకుంటే చాలా ఎక్కువగా పెద్దగా ఉండేవనేవారు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే కాలక్రమేణా అవి చాలా చిన్నగా అయిపోతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి సైంటిఫిక్గా ఏదైనా రీజన్ ఉందా? అసలు ఎందుకు చిన్నగా అయిపోతున్నాయి? దీనికి సంబంధించి అసలు ఏమన్నా ఒక పురాణ కథలు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయండి? కొండలు అరిగిపోవటానికి ఇప్పుడు మనం తవ్వేస్తున్నాం. సైంటిఫిక్ రీజన్ కాదు, టెక్నికల్ రీజన్, ప్రాక్టికల్ రీజను మనమే తవ్వేసేయటం. ఎందుకంటే వరకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటే నిజంగా హిల్స్ లాగానే ఉండేవి. ఇప్పుడు హిల్స్ ఏవి? హిల్స్ లేవు, ఏం లేవు, చాలా తగ్గిపోయినాయి కదా. శ్రీనగర్ కాలనీలో కూడా కొండలు కనపడేవి మా చిన్నప్పుడు. మేము హైదరాబాద్ వచ్చే రోజులంటే ఇవి 70s 80sలో బాగా కనపడేవి. నేను హైదరాబాద్ వచ్చి 90sలో కూడా ఇప్పుడు అసలు ఎక్కడా కొండలు గుట్టలు కనపడే, కొంచెం ఊరికి దూరంగా కనిపిస్తాయి. హిల్స్ అసలు లేనే లేవు. ఇవి మనమే మానవ తప్పిదాలు వల్లే అవి పోయినాయి. కొండలు, అడవులు అవన్నిటిని మనమే పాడు చేస్తాం. మన చేతిలో చేసుకునేది అవి మన కోసమే పెట్టాడు భగవంతుడు. వాటిని చిన్నవి చేసేసుకుని మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం అనమాట. అయితే ఈ వింధ్య పర్వతాల మీద ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉంది జయ. దీనికి పురాణ కథ ఇది. అనుబంధంగా 2-3 కథలు కూడా చెప్పుకోవచ్చు. ఇదివరకట పర్వతాలకి రెక్కలు ఉండేవిట. పురాతన కాలంలో రెక్కలుంటే ఈ కొండలు ఆ రెక్కలతోటి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయేవి. ఇంతంత కొండకి రెక్కలు ఉండేవి. అది నేను ఇక్కడ ఉండను, అక్కడ మా మామయ్య ఉన్నాడని మామయ్య గారింటికి ఈ కొండ మొత్తం ఎగిరి వెళ్ళేది. అలా వెళ్తూ ఉంటే ఏమైందట, ఇంద్రుడికి ఒకసారి అతను ఎక్కడికో వెళ్తూ ఉంటే ఈ కొండలు రెక్కలు కట్టుకుని ఎగురుతున్నటువంటి కొండలు పదే అడ్డం పడ్డంతో ఆయనకి చాలా కోపం వచ్చి వజ్రాయుధంతో ఈ కొండలకి రెక్కలు తెగొట్టేసేట. అన్నిటికీ రెక్కలు కట్ చేసేసాడు. కట్ చేస్తే ఎక్కడ రెక్కలు తెగిపడిపోయినాయో అక్కడక్కడ ఆ కొండలు కింద పడిపోయినాయి. మనం వింధ్య పర్వతాలు కానీ, ఆరావళి, అవి అలాంటి కొండలని మనం పడమటి కనుమలు ఇవి చెప్తాం కదా, ఆరావళి, ఈ కొండలన్నీ ఎక్కడైతే రెక్కలు ఆకాశంలో తెగిపోయినాయి, రెక్కలు డమీమని కింద భూమి మీద పడిపోయి అవి అక్కడే నుంచి ఉండిపోయినాయి అనమాట, పురాతన స్టోరీ కథ ప్రకారం. అయితే ఏంటంటే అప్పుడు ఈ రెక్కలు తెగిపోతున్న తరుణంలో ఈ అందరూ అన్ని పర్వతాల రెక్కలు తెగిపోయేటప్పుడు హిమవత్ పర్వతానికి ఒక కొడుకున్నాడట, పార్వతీదేవి తమ్ముడు, మైనాకుడు అతని పేరు. మైనాకుడు వాళ్ళ అమ్మ పేరు మేనా, పార్వతీదేవి తల్లి పేరు మేనా. మేనాదేవి తాలూకు కూతురు పార్వతి, మైనాకుడు అనే ఒక కుర్రాడు, వాడు కూడా కొండే. ఈ కొండ భయపడి పరిగెత్తేట. ఇంద్రుడు వచ్చేస్తున్నాడు వెనకాలని. ఈ పరిగెడుతున్నప్పుడు వాయుదేవుడికి హిమవత్ పర్వతానికి చాలా స్నేహం. అందుకని ఆయన ఏం చేసేట, వాయుదేవుడు వాడు పరిగెత్తే రెక్కల స్పీడ్ కాకుండా తను ఇంకా విసురుగా తోసేసి సముద్రంలో పడేశాడట ఈ మైనాక్ పర్వతాన్ని. వెళ్ళి మైనాక్ పర్వతం సముద్రంలో పడిపోయింది. ఈ సముద్రంలో పడిపోయిన మైనాక పర్వతం కథ మనకి శ్రీమద్ రామాయణంలో కనపడుతుంది. ఆంజనేయుడు సముద్ర లంఘనం చేసేటప్పుడు ఈయన ఎగరంగానే సముద్రంలోంచి ఈ మైనాక్ పర్వతం పైకి వచ్చిందట. వాయుదేవుడు నాకు సహాయం చేశాడు, నేను ఇక్కడ పడ్డాను కాబట్టి నా రెక్కలు నాతోటే ఉంటాను, రెక్కలు తెగిపోయి నేను భూమిలో పడకుండా నన్ను సముద్రంలో పడేశాడు వాయుదేవుడు. వాయుదేవుని కుమారుడైన హనుమంతుడికి నేను సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ మైనాక పర్వతం పైకి వచ్చి అయ్యా ఆతిథ్యం తీసుకుని వెళ్ళమందట. శ్రీమద్ రామాయణం శ్రద్ధగా వినేవాళ్ళకి, చదివే వాళ్ళకి అందరికీ ఈ విషయం తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవటమే. ఈ లేచిన పర్వతం మీద ఆంజనేయుడు నేను చాలా పెద్ద పని మీద వెళ్తున్నాను, ఇప్పుడు నేను ఆగలేనని జస్ట్ కాలు ఆనించాడు, చెయ్యి ఆనించాడని కూడా కొన్ని చోట్ల చెప్తారు. ఒక్క క్షణం అట్లా ఆనుకొని వెళ్ళిపోతే ఈ మైనాక్ పర్వతం నీళ్లలోకి వెళ్ళిపోయింది. ఇలా కొండలకి రెక్కలు చేసిన తరుణంలో వింధ్య పర్వతం చాలా పెద్ద కొండట. అయితే ఈ నారదుడు ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఊరంతా తిరుగుతూ ఉంటాడు. 3 త్రిలోకాలు తిరుగుతాడు ఆయన, త్రిలోక సంచారి, ఆయన పేరే అది. అంటే స్వర్గం, భూమి, పాతాళం ఈ 3 లోకాలు తిరిగేవాడు. ఈ తిరుగుతున్నప్పుడు ఇవి వచ్చి ఏం చెప్పేవాడట, హిమవత్ పర్వతం అంతా, మేరు పర్వతం ఇంత అని చెప్పేవాడు. మనకి ఈ పర్వతాలు మనకు భూమి మీద కనపడేవి కాకుండా ఈ కైలాసానికి పైన దేవతలు నివసించే ఒక కొండదట మేరు పర్వతం, దాని పేరు. ఆ మేరు పర్వతం ఏంటంటే బంగారపు కొండట. అది బంగారపు కొండంతా. ఆ మేరు పర్వతం గురించి గొప్పలు, హిమవత్ పర్వతం గురించి గొప్పలు, హిమవంతుడు అంతుంటాడు వీళ్ళు ఇంతుంటారని చెప్పేశారు కదా. ఈ వింధ్య పర్వతానికి ఏమనిపించిందిట, ఏమిటి వీళ్ళకైనా గొప్ప, ఈ నారదుడు ఇంతగా చెప్తున్నాడు, పెద్దగా ఉండటం వల్లే హిమవత్ పర్వతానికి అంత గొప్ప. మొదటిది మేరు పర్వతం బంగారుమయం అవటం వల్లే గొప్ప.
ఇప్పుడు నేను బంగారం వాడిని కాలేను కానీ పెద్దవాడిని కాగలను అని అనుకుని ఈ పర్వతం అట్లా పెరగడం మొదలెట్టిందట. మొదలెట్టి ఆకాశం దాకా వెళ్ళిపోయింది. ఆ రోజు ఏమైంది, ఈ వ్యవహారం జరుగుతోంది. సూర్యుడు మామూలుగా ఏం చేస్తాడు, లోక సంచారకుడు కదా, సూర్యుడు పొద్దున ఒక చోట మొదలుపెట్టి తిరుగుతూ వెళ్తాడు. తిరగాలి, ఆయన రెస్ట్ తీసుకునేది కాసేపే. ఈ తిరుగుడు క్రమంలో ఆయన తూర్పు నుంచి పడమటికి వస్తూ ఉండగా ఈ వింధ్య పర్వతం పెరిగిపోయింది. మధ్యాహ్నం అయ్యేసరికల్లా సూర్యుడు ఆగిపోయాడు, వింధ్య అడ్డం పడిపోయింది. ఇప్పుడు ఎక్కడైతే సూర్యుడు ఆగిపోయాడేమో అక్కడేమో కాలిపోతుంది భూభాగం అంతా. వాళ్ళంతా మొత్తం అంతా పగలే, వాళ్ళకి రాత్రులు లేవు. వింధ్య పర్వతానికి రెండో పక్కంతా రాత్రి. ఓకే, అంతా చీకటి మయం. సూర్యుడు లేడు కదా మరి, రాత్రే వాళ్ళకి. చంద్రుడికి రావాలో వద్దో తెలియదు, వస్తే కూడా ఆయన సగమే, మళ్ళీ ఇంటికి ఎలా వెళ్తాడు చంద్రుడు వస్తే మాత్రం. దాంతో అల్లకల్లోలం అయిపోయిందట. అయిపోతే సరే ఈ నారదుడు చేసిన కొంటె పని ఇది అని చెప్పి ఈయన బాగా పెంచాడనమాట ఈ వింధ్య పర్వతాన్ని. ఆ వింధ్య పర్వతం ఏం చేసేదట, అంతకుముందు కూడా వింధ్య పర్వతానికి ఈ లక్షణం ఉంది. తనకు కావలసినప్పుడు ఎత్తు పెరిగి, ఎవరైనా నడుస్తుంటే పెరిగి, ఎవరైనా నడవకపోతే దిగి, అలా రకరకాలుగా చేస్తూ ఉండేది. దాన్ని శాశ్వతంగా అణచడానికి చేసిన ఉపాయమే ఈ పని అనమాట. సరే ఇలా అయ్యేసరికల్లా ఏం చేశారు, దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇలా జరిగింది, ఈ లోక సంచారం ఆగిపోయింది, సూర్యుడు ఒక పక్కే ఉండిపోయాడు, ఈ వింధ్య పైకి ఎక్కిరిపోయింది, పైకి వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగేసరికల్లా సరే బ్రహ్మ ఏం చేశాట, అగస్త్యుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన కాశీనగరంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి, అగస్త్యుడు దీని సంగతి చూడగలడు అని చెప్పాడు. ఈ అగస్త్యుడు ఆయన భార్య లోపాముద్ర ఇద్దరు కాశీలో నివసిస్తున్నారు. కాశీ విశ్వేశ్వరుడి సేవించుకుంటూ అక్కడే ఉన్నారు. ఉంటే సరే వీళ్ళంతా వెళ్ళి, అయ్యా ఇలా జరిగింది, ఇక్కడంతా ఈ రకంగా ఉంది, ప్రపంచం ఆగిపోయింది, లోక సంచారం లేదు, శివుడు తిరగలేకపోతున్నాడు, సూర్యచంద్రుడు లేకపోతే భూమి చాలా అవస్థల పాలవుతుంది, మీరు ఏదైనా చెయ్యాలి, దీనికి శాశ్వత పరిష్కారం కావాలి, ఇవాళ ఏదో చెబితే దిగిపోయి రేపు మళ్ళీ ఎక్కిపోయి ఈ గోళలు కాదు అనేసరికల్లా ఆయన ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి గంగా తీరంలో జపం చేసుకుంటుండగా వీళ్ళు వచ్చారు. లోపాముద్రకి ఏం చెప్పాడంటే, ఇక కాశీ నివాసం పోయింది, ఇదే ఆఖరిది, ఇవాళ రోజే మనం ఆఖరి సేవ అని చెప్పి ఇద్దరు గుళ్ళోకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని సేవించుకుని గంగాజలం తాగి నడుచుకుంటూ వచ్చారు. వెనక్కి వచ్చేసరికల్లా ఈయన ఆ వింధ్య పర్వతం దాకా రాగానే ఆ వింధ్య పర్వతం గబగబా సైజు తగ్గిపోయింది, కిందకు వచ్చేసాడు. వచ్చి, ప్రభు సాయ, ఇంత మహానుభావులు మీరు ఈ దారిలో వస్తున్నారు, మీకు మనం ఏం సేవించగలనంటే, అయ్యా అక్కడికి వెళ్తున్నాను, దక్షిణ పథానికి వెళ్తున్నా, మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా నువ్వు పెరగకుండా ఇలాగే ఉండు, వినమ్రుడుగా ఉండు, వంగి ఉండు, ఇలా వంగావు కదా నా కోసం, అలాంతా వంగింది, ఇలా కిందకి ఏం కావాలి అని అడిగింది, ఇలాగే వంగి ఉండు, నేను వచ్చేదాకా వచ్చేస్తాను అని చెప్పాడు. అయితే ఈ వెళ్ళిన అగస్త్యుడు మళ్ళీ ఉత్తర పథానికి వెళ్ళాల, దక్షిణ పథంలోనే ఉండిపోయి మలై పర్వతం మీద తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. మళ్ళీ కాశీ విశ్వేశ్వరుని సేవించటం కోసం ఆయన వెళ్ళాల. ఈ ప్రపంచంలో మనుషులకి మేలు చేయడానికి, సూర్యుడి లోక సంచారాన్ని సరిగా ఉంచటానికి దేవతల కోరిక మేరకు అగస్త్యుడు ఇక కాశీ విశ్వనాథుని సేవించడం అనేది ఇక మానేసుకున్నాడు. మానేసి ఇంకా ఆయన తిరిగి వచ్చాడంటే వీడు మళ్ళీ మామూలు అయిపోతాడు, పైకి లెగుస్తాడు కదా. మళ్ళీ వచ్చి రోజు తిరిగే ప్రక్రియ పెట్టుకోలేదు. ఇంకా అసలు ఆయన వెనక్కి తిరిగి దక్షిణాపథం నుంచి వెనక్కి వెళ్ళలేదట, మళ్ళీ కాశీకి వెళ్ళకుండా సౌత్లోనే ఆయన ఉండిపోయాడు. దానివల్ల అప్పుడెప్పుడో ఎత్తుగా ఉండే ఈ కొండలు దిగినాయి. ఇప్పుడు కూడా కొన్ని అసలు నేలకి బలపరుపుగానే ఉన్నట్టుంటుంది వింధ్య పర్వతం. వింధ్య చాలా గొప్ప పర్వతం. ఈ మన అమ్మవారు వింధ్య పర్వతం మీద నివసించేదని వింధ్యవాసిని అని ఒక దేశం ఉంది. మనకున్న అమ్మవార్ల రూపాల్లో వింధ్యవాసిని ఈ పర్వత శిఖరం మీద ఉంటుందట ఆవిడ వింధ్యవాసిని. ఈ వింధ్య పైన ఉండగా ఆవిడ ఆకాశంలో ఉండేది. అది కిందకి రావటం వల్ల భూలోక వాసులకు కూడా వింధ్యవాసిని సేవించుకునే అవకాశం దొరికింది అగస్త్యుడి వల్ల. లేకపోతే ఆవిడ స్వర్గంలోనే ఉండేది, అది పైకి వెళ్ళిపోయింది కదా, ఆకాశం దాకా ఉంటే ఆవిడ పైనే ఉంటుంది, శిఖరం మీద ఉన్న అమ్మవారు. ఈ కిందకి రావటం వల్లే ఆ వింధ్యవాసిని అమ్మవారి ఎక్కడుందో ఆ పర్వతాలను మనం దగ్గర నుంచి మనుషులంతా సేవించుకునేందుకు కూడా అవకాశాన్ని మనకి అగస్త్యుల వారి వల్లే కలిగింది. అగస్త్యుడు చాలా ఇలాంటి లోకోపకారాలు ఆయన ఎన్ని చేశాడో. సముద్రం మొత్తాన్ని తాగేశాడంటారు, సముద్రం మొత్తాన్ని ఒక గుటకలో తాగేశాడని అలా ఉన్నాయి అలాంటి కథలు, బోలెడు కథలు ఉన్నాయి. అందులో ఈ కథ ఇదొకటి అనమాట. ఓకే రమ్మ గారు, థాంక్యూ సో మచ్ అండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీకి స్వాగతం. మనం చాణక్య నీతుల గురించి మాట్లాడుకుంటున్నాం. చాణక్యుడు పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పాడండి. 2-3 మంచి శ్లోకాలు ఉన్నాయి. అది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. మామూలుగా మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, 5 ఏళ్ల వరకు పిల్లాడిని రాజులాగా చూడాలి,
తర్వాత 15 ఏళ్ళు వచ్చేదాకా దాసుడిగా అంటే పనివాళ్ళలాగా చూడాలి. ఆ తర్వాత కుర్రాన్ని మిత్రుడిగా చూడమని. అయితే ఈ అబ్బాయిల గురించి చెప్తున్నారు, అమ్మాయిల గురించి చెప్పట్లేదా అంటే, ఆ రోజుల్లో అమ్మాయిల్ని 10-12 ఏళ్ళకి వివాహాలు చేసేసేవాళ్ళు, భర్తలతో ఉండేవాళ్ళు. కాబట్టి హెచ్చుగా మగపిల్లల గురించే ఇది చెప్పినట్టు కనపడుతుంది. అయితే ఆయన ఇంకొక మంచి మాట ఏం చెప్పాడంటే, లాలించటం వల్ల చాలా దుర్గుణాలు వస్తాయి. అంటే పిల్లల్ని ముద్దు చేయటం వల్ల. అదే తంతే చాలా సుగుణాలు వస్తాయట. అంటే లాలన వల్ల 10 బోల్డని దోషాలు ఉంటే, తాడన వల్ల బోల్డని సుగుణాలు ఉన్నాయి. కాబట్టి శిష్యుణ్ణి కానీ కొడుకుని కానీ లాలించద్దు, తాడించండి అంటే కొట్టండి అని చెప్పాడు. తాడన అంటే తన్నడం అని అర్థం, సంస్కృతం నుంచి సరిగ్గా మనం తీసుకుంటే. ఈ తన్నడం అంటే ఏమిటి? పిల్లాన్ని ఒట్టిగా ఎలా తన్నేస్తారు? ఎవరైనా ఒట్టిగా తన్నరు, సందర్భం ప్రకారం తన్నటం. ఏదైనా ఒక పొరపాటు చేస్తే ఆ పొరపాటుని ఎత్తి చూపించడం, అంతేగాని ఎల్కేజీ పిల్లాడు హోంవర్క్ చేయలేదని చితకొట్టేయటం, 3వ క్లాస్ పిల్లాడికి మంచి మార్కులు రాలేదు, క్లాస్ ఫస్ట్ రాలేదని ఒంటి నిండా వార్తలు పెట్టడం లాంటి పిచ్చి తాడనలు అవి కాదు, పిచ్చి శిక్షలు కాదు. తప్పుకి తగిన శిక్ష తప్పకుండా ఇవ్వాలి, పిల్లల్ని లాలించకూడదు. అయితే దీనికి అటాచ్డ్గా మనం ఏం కథ చెప్తామంటే, మహాకవి భారవి కథని దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. భారవి చాణక్యుడి తర్వాత కాలంలోనే అని అనిపిస్తుంది ఆయన కాలాన్ని బట్టి. అయితే ఈ భారవిట చాలా చక్కగా కవిత్వం చెప్పేవాడు. భారవి తండ్రి గారు అప్పటి రాజుగారి కొలువులోనే మంత్రిగా ఉండేవారు. అయితే ఈ భారవి చాలా బాగా కవిత్వం చెప్తే అందరూ ఓహో ఓహో అనేవాళ్ళు, భారవిని బాగా మెచ్చుకునేవాళ్ళు. అయితే వీళ్ళ నాన్నగారు మాత్రం ఆయన ఇతను కవిత్వం బాగా చెప్తున్నాడని మెచ్చుకునేవారు కాదు, కామ్గా ఊరుకునేవారు. ఒక సందర్భంలో ఆయన చెప్తున్న కవిత్వంలో 2 వ్యాకరణ దోషాలు వచ్చినాయట. ఈ వ్యాకరణ దోషం రాగానే తండ్రి సభలో ఉన్న ఆయన, అబ్బాయి నాకు తప్పు చెప్పావు నువ్వు, ఈ వ్యాకరణ దోషం వచ్చిందని ఓపెన్గా నలుగురు ముందు చెప్పేశాడు. చెప్పేసరికల్లా కుర్రాడికి చాలా కోపం వచ్చేసింది భారవికి. అరే, ఒక చిన్న తప్పుని సహించని నా తండ్రి నేను ఇంత బాగా కవిత్వం చెప్పినప్పుడు మెచ్చుకోడేమిటి? మరి మెచ్చుకోనివాడు నన్ను తిట్టడానికి ఈయనకేం అధికారం ఉందని పిచ్చి కోపం వచ్చేసింది. అక్కడి నుంచి స్నేహితులు కూడా, ఫ్రెండ్స్ కూడా చూడండి మన నాన్నల నుంచి సెపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏంట్రా మీ నాన్న ఇలా అంటాడు, మా నాన్న అలా కాదు, మా నాన్న అది కొని పెట్టాడు, అలాంటి మాటలు మాట్లాడతారు. ఎవరి నాన్నలు వాళ్ళకి, అంతే కదా. అయితే ఈ తెలియక ఈ భారవి ఏం చేశాడంటే, నా తండ్రి నన్ను నలుగురిలో అవమానించాడు కాబట్టి ఆయన్ని చంపేద్దాం అనుకున్నాడట. చిన్నతనం ఒక 16-18 సంవత్సరాలు ఉంటే టీనేజ్ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు మనం ఇప్పుడు కూడా చూస్తాం. అయితే ఈ కుర్రాడు ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న పడుకునే గదిలో పైన అటక ఉంటే ఆ అటక మీద కూర్చున్నాడట. పైనుంచి ఏదైనా ఒక బరువైన వస్తువుని దొర్లించి నాన్నని చంపేద్దాం అనుకున్నాడు. అటక మీద ఎక్కి కూర్చున్నాడు. నాన్న పడుకోవటానికి గదిలోకి వచ్చాడు తండ్రి. అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారు కూడా వెనకాల వచ్చిందట. కుర్రాడు అమ్మ గదిలోంచి వెళ్ళిపోయే సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో ఏమైందంటే ఆయన భార్య వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారు అడిగారు, అదేమిటండి మీరు ఇంత మాట అన్నారు, పిల్లాడు చాలా కష్టపడతాడు, పాపం ఎంతో బాధపడుతున్నాడు, వాడంత మంచి కవిత్వం చెప్తున్నప్పుడు మీరు మెచ్చుకోవట్లేదు, ఒక చిన్న తప్పు చేసేసరికల్లా నలుగురిలో చెప్పారు, పిల్లాడు బాధపడుతున్నాడు, ఈ పని చేయకుండా ఉండాల్సిందంటే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అమ్మా మెచ్చుకోవటం ఎంతసేపు, మెచ్చుకుంటే వాడు అక్కడే ఆగిపోతాడు. అదే నేను ఈ తప్పు ఎత్తి చూపించాను అనుకో, మళ్ళీ ఈ తప్పు చేయకుండా ఉంటాడు. రేపు నాటికి పెద్ద కవి అయ్యాక ఇలాంటి వ్యాకరణ దోషాలుంటే వీడికి చదువు చెప్పిన గురువే వాడురా అంటారు. ఆ మాట నాకే వస్తుంది, వాడి కవిత్వం గుర్తింపును కూడా పొందదు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు, వాడు నా కొడుకే కాదు నా శిష్యుడు కూడా, నేనే వాడికి చదువు చెప్పాను కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ లాలించకూడదు. నువ్వు బాగా చెప్పావు అన్నానా ఇంకా వాడు అక్కడే ఆగిపోతాడు. అందుకని నేను వాడిని లాలించలేదమ్మా, అవసరం వచ్చినప్పుడు అతని దోషాన్ని ఎత్తి చూపించాను, అతని మంచికే కానీ చెడుకి కాదని తండ్రి చెప్పాడు. ఈ మాటలు విన్న భారవి చాలా దుఃఖపడ్డాడు. అయ్యో మా నాన్న నా మేలు కోరే చెప్పాడు, నేను నా చిన్నతనంతో తెలుసుకోలేదు, నా స్నేహితులు కూడా నన్ను అనవసరంగా ఇందులో ఎగసం తోసి నా తండ్రికి విరుద్ధంగా ప్రవర్తించేలాగా చేశారని అటక మీద నుంచి దిగొచ్చి తండ్రి కాళ్ళు పట్టుకున్నాడట. నాన్న నన్ను క్షమించండి, ఇంక ఎప్పుడు ఇలా ప్రవర్తించను, ఈ వ్యాకరణ దోషాన్ని పోగొట్టుకుంటానని మళ్ళీ కొంతకాలం తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేసి, అంటే ఆ గ్రామటికల్ మిస్టేక్స్ని పూర్తిగా పోగొట్టుకుని తర్వాత కాలంలో భారవి రాసిన కిరాతార్జునీయం చాలా అద్భుతమైన గ్రంథం. సంస్కృతం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. పంచమహాకావ్యాలని ఉన్నాయి సాంస్క్రిట్లో. ఈ పంచకావ్యాల్లో ఏంటంటే మనకి భారతదేశపు జాతీయ కవి అయిన కాళిదాసు రాసినటువంటి 2 కావ్యాలు. మొదటివి రఘువంశము, కుమార సంభవం. మూడోది ఈ భారవి రాసినటువంటి కిరాతార్జునీయం. అంటే అర్జునుడు శివుడితోటి తలపడి తర్వాత పాశుపతాస్త్రాన్ని సాధించినటువంటి గ్రంథం ఆ కథ. దాని మీద అతను చాలా వివరంగా రాశారనమాట. దాని తర్వాత మాఘం, శిశుపాల వధ అని పేరున్నటువంటి మాఘం, తర్వాత నైషధము, ఈ 5 కావ్యాలని పంచకావ్యాలుగా భావిస్తారు. ఈ పంచకావ్యాల్లో కాళిదాసు తర్వాత స్థానాన్ని భారవి పొందాడు. ఎలా పొందగలిగాడంటే తండ్రి చెప్పిన దోషాన్ని సవరించుకుని
ఇంకా ఎప్పుడు వ్యాకరణ దోషాలు రాకుండా ఎంతో అర్థవంతమైన వాక్యాలతో అసలు భారవిని ఎంత పొగుడతారంటే సాంస్క్రిట్ లిటరేచర్లో అతని లాంటి కవి ఇంకొకటి లేడు. భారవిని అందుకోవటం కష్టం, ఎందుకంటే భారవేర్ అర్థగౌరవం అని చెప్తారు. ఒక్క సెంటెన్స్లో ఎంతో భావాన్ని ఇమిడించి చెప్పగలిగినటువంటి కవిగా భారవి మారాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న గనక అతన్ని మెచ్చుకుని ఉంటే ఆ వ్యాకరణ దోషం ఎప్పుడూ భారవికి పోయేది కాదు. అందుకని పిల్లల్ని 5-6 ఏళ్ళు వచ్చే వరకు ముద్దు చేయండి. ఆ తర్వాత నుంచి చిన్న పొన్న తప్పులు చేసినా క్షమించద్దు, ఈ తప్పు చేయకూడదని గట్టిగా చెప్పటం. నలుగురిలో చెప్పకూడదు, ఎవరి ముందు చెప్పకూడదు, ఎప్పుడు మెచ్చుకోవాలి, బాగా ముద్దు చేయాలి, అలాంటి ఉద్దేశాలు కలిగి ఉండద్దు. పిల్లలు సహజంగా ఏదో చూస్తాం, స్కూళ్ళల్లో చేర్పిస్తాం, చదివిస్తారు. లాలించడం అంటే అదే లాలన. సమయానికి ఆహారం ఇవ్వటం, సరిపడా నిద్రపోనివ్వటం, చక్కని చదువును అందించటం, ఈ లాలన సరిపోతుంది. అంతేగాని పిల్లల తప్పుల్ని కప్పిపుచ్చటం కానీ, వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు చిన్నతనమేనని సర్ది చెప్పడం కానీ చేయకుండా తప్పులకి తగిన శిక్షణ కనుక ఇస్తే 16-17 ఏళ్ళు వచ్చేసరికల్లా పిల్లలు బుద్ధిమంతులుగా మారతారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక భారవి లాంటి ఘనత కాకపోతే వాడికి తగిన ఘనతని కుర్రవాడు సాధించగలుగుతాడు. కాబట్టి ఎప్పుడూ పిల్లల్ని అతిగా ముద్దు చేయకూడదు. ఇది విద్యార్థులకు కూడా, టీచర్లు కూడా కాస్త బ్రైట్ స్టూడెంట్ తప్పులు చేస్తే అరే కనీసం నలుగురిలో కాకపోతే విడిగా ఆయన అబ్బాయి ఈ తప్పు చేసినావు ఇలా చేయొద్దు అని వాడిని దండించి వాడిని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం గురువులకి, తండ్రులకి. ఇందులో తల్లులు కానీ ఇంకోళ్ళు కానీ భాగస్వాములుగా లేరండి. పూర్తిగా ఇది తండ్రిది, గురువుదే బాధ్యత. అది చాణక్యుల వారు స్వయంగా చెప్పిందే. కాబట్టి ప్రతి వాళ్ళు దీన్ని కొంచెం అర్థం చేసుకుని ఈ రకంగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా ఇంట్లో మనం చూసుకుంటే గాల్లో మేడలు కట్టేస్తుంటారు కొంతమంది. అన్నీ ఊహించేస్తారు, ఎప్పుడో ఏదో జరుగుతుంది, నేను పెద్ద అయిపోతాను, చాలా మంచి ఉద్యోగం వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసుకుంటాను, ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఊహలు అనమాట. మన ఊహల్ని మన పిల్లలు కూడా దాంట్లోనే జీవించేస్తూ ఉంటారు, ఊహల్లోనే జీవించేస్తూ ఉంటారు. సాధ్యపడవచ్చు లేదా పడకపోవచ్చు. ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు, గాల్లో మెడలు కట్టడం అనేది. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, పిల్లలకి ఎలా ఆప్ చేయాలి మనం? అంటే ఇది మంచిది కొన్ని విషయాల్లో, పనికిరాదు కొన్ని విషయాల్లో. ఇప్పుడు హై ఆస్పిరేషన్స్ అంటే భవిష్యత్తు మీద ఆశ తప్పకుండా ఉండాలి, లేకపోతే మనం పని చేయలేం కదా. అది పాజిటివ్గా భవిష్యత్తు మీద ఆశ అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యాక ఒక పరీక్ష రాస్తున్నాడు అనుకుందాం, ఎవడో ఒక కుర్రాడు. ఈ ఎగ్జామ్ అయ్యాక ఇంటర్వ్యూస్ వస్తాయి, రకరకాల కాల్ లెటర్స్ వస్తాయి, ఇంటర్వ్యూలు వస్తాయి. ఓ ఇంటర్వ్యూ అది ఫేస్ చేయడం, ఉద్యోగం రావటం, అంత మటుకు ఓకే. ఉద్యోగం వచ్చిన తర్వాత తను ఉండబోయే ఊరు, కొనబోయే ఇల్లు, కట్టుకోబోయే బట్టలు, వాటన్నిటి మీద కూడా ఆలోచిస్తుంటే ఈ ఊహ పెరిగే కొందికి ప్రజెంట్ సిచ్యువేషన్ మీద నుంచి దాటిపోతాం. మీరు అన్నట్టు పాజిటివ్గా ఉండాలి. ఎలా ఇప్పుడు ఎగ్జామ్ అనుకున్నాం, అతను చదివితే అదే చదివి అప్పుడు ఊహించుకోవాలి, ఈ ఎగ్జామ్ నేను పాస్ అవుతాను, నెక్స్ట్ స్టెప్ ఏంటని. ఈ చదవటం అనేది వదిలేసి నేను పాస్ అయిపోతాను, ఆ ఉద్యోగం చేసేస్తాను, ఇంత శాలరీ వచ్చింది, పెళ్లి చేసుకుంటాను, ఓ పెళ్ళం వస్తుంది, లేదా ఇల్లు కడతాను, ఈ ఊహలు కాదు కదా. అది నేను అనేది. అంటే ఎప్పుడైనా ముందుకు ఊహించాల్సిందే, అది తప్పదు, అది అవసరం. కాకపోతే చెయ్యాల్సిన పని మానేసి ముందుకు వెళ్ళకూడదు. అది ఇప్పుడు తండ్రులు కానీ తల్లులు కానీ ఇంట్లో ముందు ఊహలు కనుక చేసి మాట్లాడుతుంటే పిల్లలు కూడా అలా ఊహిస్తారు. ఒకటి. రెండోది, పిల్లలు కొంతమందికి ఏంటంటే రకరకాల కథలు చదవటం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి కదా, ప్రజెంట్ సిచ్యువేషన్ వదిలిపెట్టేసి ముందుకెళ్తూ ఉంటారు, స్వారీ చేస్తారనమాట, ఊహల మీద ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఒకచోట ఎక్కడ ఆగాలో పిల్లలకి తెలియదు. పెద్దవాళ్ళకి కొంత తెలుస్తుంది, ఎందుకంటే మనం ప్రాక్టికల్గా అనుభవించేది, కష్టపడేది, ఇబ్బంది పడేది పెద్దవాళ్ళు కదా. పిల్లలకి అర్థం కాదు. మనం ఏం చేయాలంటే ఇంత మటుకే ఊహించు, ఇంతకంటే ఊహించకూడదు. ఈ 4 రోజులు గడిచాక ముందు ఈ పులుసుతో ఈ ముద్ద మింగు, ఇది మింగిన తర్వాత అప్పుడు పెరుగన్నం అని చెప్తూ ఉండాలి. అయితే కథలు చెప్తాం కదా మనం, అందులో ఇట్లాంటి కొన్ని కథలు ఉన్నాయి. బృహత్ కథ కథాచరిత సాగరం అని సంస్కృతిలోవే కథలు చాలా బాగుంటాయి, అన్ని కొన్ని తెలుగులో కూడా ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక కథ చెప్దాం, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా, మరి చిన్నపిల్లల కోసం అని అనుకోవద్దు. ఏదైనా మనం హెచ్చుగా ఊహిస్తున్నప్పుడు నువ్వు ఆ పేలపిండి బ్రాహ్మణ కథలాగా చేస్తున్నావు అని మనం గుర్తు చేయొచ్చు అనమాట. అలాంటి స్టోరీ. ఒక ఊళ్ళోనట ఒకడు కొంచెం పేద బ్రాహ్మడు, కాస్త ఆశపోతనమాట. అతను పక్క ఊళ్ళో భోజనానికి ఎవరో పిలిచారు, బ్రాహ్మణ భోజనం అని పిలిస్తే ఇతను అక్కడికి వెళ్ళేసరికల్లా వాళ్ళు ఏం చేశారు, చక్కగా ఫుల్గా భోజనం పెట్టారు. మధ్యాహ్నం దాకా అక్కడ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే, అయ్యగారు పేలపిండి ఉందండి మా ఇంట్లో,
ఎవరికైనా ఇద్దామనుకున్నాము, మీరు పట్టుకెళ్తారా అని అడిగాడు. బెల్లం కలిపారా అని అడిగాడు ఆయన. బెల్లం కలపలేదండి, పచ్చి పేలాలు పేలాలు వేయించి పిండి చేశారు. నువ్వు కావాలంటే బెల్లం కలుపుకుని కుడువులు చేసుకోవచ్చు, లేదా ఒట్టి పేల పిండి బెల్లం నెయ్యి కలుపుకుని ఒట్టిగా తినచ్చు. పేల పిండి అంటే అర్థమైంది కదా, జొన్న పేలాలతోటి వాటితోటి చేస్తారు. సరే, ఒక కుండ నిండా పేల పిండి పోసారు వాళ్ళు. పోసి ఆ కుండని ఎత్తి బ్రాహ్మణ చేతిలో పెట్టారు. దండం పెట్టి ఏదో ₹1 దక్షిణ ఇచ్చారు. వెళ్ళి రండి, మళ్ళీ అవసరమైతే పిలుస్తామన్నారు. ఈ బ్రాహ్మడు ఈ పేల పిండి చంకలో పెట్టుకుని వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాక ఏమైంది, మధ్యాహ్నం ఫుల్గా భోజనం చేశాడు కదా, 3-3:30 అయ్యేసరికి నిద్ర వస్తున్నట్టుంది అతనికి నడుస్తుంటే. 2 గంటలు పడుకుని కొద్దిగా చల్లబడ్డాక అప్పుడు వెళ్దాం అనుకున్నాడు. ఈ వెళ్తున్న దారిలో ఏవో చెట్లు చేమలు ఉంటాయి కదా పల్లెటూళ్ళంట, చిన్న అడవి లాంటిది ఉందన్నమాట. సరే, ఒక చింత చెట్టు కనపడింది. సరే, చింత చెట్టు అంటే పెద్దగా దట్టంగా ఉంటే కిందంతా నీడ ఉంటుంది. ఈ పేలపిండి కుండని తువ్వాలకు కట్టి దాన్ని వేళ్లాడేశాడు పైన. కుండ కింద పెడితే ఏ పురుగో పొడి ఏదైనా ముట్టుకుంటాయి కదా, కుక్కలు నక్కలు లాంటివి వచ్చి వాసన చూస్తాయి, కుక్కలు వస్తే మరీ పాడైపోతుంది. అందుకని కొంచెం పై ఎత్తుకి వేళ్లాడేశాడు, బాగా చేతికి అందేలాగా. ఆ బ్రాహ్మడు సామాన్యమైన వాడే, పొడుగాటి వాడి పైన ఎక్కడో ఒకట్లా కొంచెం చేతికి అందేటట్టు కట్టాడు. సరే, ఏం చేస్తాడు, ఈ కింద కాస్త కాళ్ళు చప్పుకుని పడుకుని ఆ కుండకేసి చూస్తుంటే, ఆహా, 5-10 రోజులకి సరిపడా భోజనం దొరికింది కదా. సాయంకాలాలు ఎంచక్క అంత బెల్లం కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే ఇక రాత్రి భోజనం తగ్గిపోతుంది, రాత్రి బియ్యం తగ్గిపోతాయి, రాత్రికి అంత అన్నం తినాలి. మామూలుగా అయితే పేలపిండి తింటే ఇంతే, మజ్జిగన్న తింటే సరిపోతుంది, ఇది హెవీగా ఉంటుందన్నమాట అని ఆలోచించాడు. ఆలోచిస్తే అప్పుడు అతనికి అలా ఊహలు సాగుతున్నాయి అన్నమాట. నిద్ర బాగా పట్టలేదు, ఊహిస్తున్నాడు. కరువు రోజులు, ఆహారానికి బోల్డ్ అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు కొన్నాళ్ళకి ఇంకా కరువు పెరిగి పేలపిండికి డిమాండ్ గనక వస్తే, ఒకవేళ పేలపిండి ఎన్ని డబ్బులు కమ్ముతాం, $1 కమ్మటం. పేలపిండి అమ్మగా వచ్చిన డబ్బులతోటి 2 మేకలు గనక, ఒక ఆడని మొగని గనక కొనుక్కుంటే, ఈ 2 ఆడ మగ ఊరుకుంటాయి ఏమిటి, 6 నెలలు అయ్యేసరికి పిల్లల్ని పెట్టవు, చెరుకో 2, 3, 4 పిల్లల్ని పెడతాయి. 4-6 పిల్లలైన తర్వాత ఈ 2 పెద్ద మేకల్ని అమ్మేసి ఓ గేదెని కొనుక్కోవాలి. గేదె కూడా ఏళ్ళకి 2 ఏళ్ళకి ఓసారి ఇంతుంది. అప్పుడు ఒక గేదె 2 ఏళ్ళు తిరిగేసరికల్లా 2 గేదెలు అవుతాయి. పిల్లని ఉంచుకుని తల్లిని అమ్మేయాలి. తల్లిని అమ్మేశాక గేదెని అమ్మేస్తే ఏమవుతుంది, కొంచెం కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. పైగా ఆల్రెడీ 1-2 పిల్లలు ఉన్న గేదె, కడుపుతో ఉన్న గేదె అంటే చూడి గేదెని అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తాయి. చూడి గేదె అంటే మరి కన్నాకు ఈనిన తర్వాత బోళ్ళు పాలు ఇస్తుంది కదా. సో అప్పుడు వచ్చే డబ్బులతోటి ఒక చిన్న ఎడ్ల జత ఒక దాన్ని కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఈ ఎడ్ల జతను కొనుక్కున్న తర్వాత ఊళ్ళో మడకలు కడతారు, అంటే నాగలు కట్టి దున్నుతారు కదా. ఆ పొలం పనులకి 4-5 సంవత్సరాలు, 4-5 నెలలు, ఏళ్ల దాకా ఆయన ఆలోచించలే. నెలలు తిప్పేసరికల్లా ఏమవుతుంది, ఈ పొలాల్లో దున్నుతుంటే ఎక్కడో ఒక చోట నాకు లంకె బిందెలు దొరుకుతాయి. ఒక బిందె దొరికితే ఇక ఇంకేముంది, ఆ డబ్బులు పెట్టి చక్కగా ఓ పెద్ద ఇల్లు కట్టుకుని, ఆల్రెడీ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, మొదట మేకలు ఉన్నాయి, తర్వాత గేదెలు ఉన్నాయి, తర్వాత ఎడ్లు ఉన్నాయి. ఈ ఎడ్లకి ఇంటికి మధ్యలో మరి నాగళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఏర్పరచుకున్న తర్వాత చక్కగా ఇంటికి చుట్టుపక్కలంతా పళ్ళ తోటలు, సపోటాలు, దానిమ్మలు, ద్రాక్ష, ఇక 5-6 చప్పన్న ఫలాలు, 5-6 తోటి ఆగలేదన్నమాట. మొత్తం అన్ని రకాల పళ్ళ తోటలు వేసేసుకోవటం. అక్కడి నుంచి చక్కగా లక్షణంగా ఒక అందమైన పిల్లని చూసి పెళ్లి కూడా చేసుకోవచ్చు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్నాక ఓ ఏడాదికి కొడుకు పుట్టాడు ఆయనకి. ఏడాదికి పుట్టిన కొడుకు పిల్లాడు ఏడుస్తున్నాడు. ఏమే భార్యని ఎత్తుకోమన్నాడు. ఈయన చేతులు చెప్తున్నాడు ఎత్తుకొని. భార్య పనిలో ఉండి తీసుకోలేదు. మాట వినవా అని పక్కనున్న కర్రతోటి ఫెడేయమని ఒకటి కొట్టాడు భార్యని. ఈ కొట్టిన కర్ర దెబ్బ ఎక్కడ పడింది, పేలపిండి వెళ్ళాడేసాడు చూడకుండా దాని మీద పడింది. ఆ కుండ పగలటం ఏంటి, దబ్బమని మొత్తం పిండి అంత పేలపిండి అంటే డస్టీగా ఉంటుంది కదా, ఈయన మొహం నిండా పడింది. మొత్తం కుండ బద్దలై అంతా కింద మీద అయిన తర్వాత అప్పుడు ఆయనకి తను ఎక్కడున్నానో జ్ఞాపకం వచ్చిందనమాట. ఇప్పుడు పేలపిండితో మొదలుపెట్టిన కథ దాంతోటే ఎండ్ అయిపోయింది. కనీసం గుప్పెడు పేలపిండి సాయంకాలం తినడానికి కూడా మిగలేదు. కుండ పైనున్న కుండని కనుక పగలగొడితే అందులో ఏం మిగలదు కదా, మొత్తం నేలపాలైపోతుంది. మొత్తం పిండి అంతా నేలపాలయ్యాక ఆ మొహం మీద పడ్డారు. చిటికెడు నోట్లో వేసుకున్న బెల్లం లేదు అందులో, అది తీయగా ఉండదు, చప్పగా ఉండి దగ్గు గొట్టొచ్చేస్తుంది. మంచినీళ్ళు కావాలి. సరే, ఇంకేం చేశాడు, అయ్యో దేవుడా నేను ఊహించి ఉన్నది కూడా పాడు చేసుకున్నానే అని ఏం చేశాడు, ఆ కుండ అక్కడ వదిలిపెట్టేసి ఆ తువ్వాలు మాత్రం నెత్తిన మీద కప్పుకుని మెల్లిగా ఇంటి దారి పట్టాడు. ఇప్పుడు గాల్లో మేడలు కడితే మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం. ముందుకి వెళ్ళడానికి మేడ కట్టకూడదు, మెట్లు ఎక్కాలి. ఒక మెట్టు ఎక్కితే అప్పుడు పైకి వెళ్తాం, ఇంకో మెట్టు ఎక్కితే ఇంకా పైకి. వరుసగా మెట్లెక్కుతూ వెళ్ళిన వాడే గాలిలో ఉన్న మేడని చేరగలడు, కానీ కింద నుంచి దాని ఎత్తును గురించి ఆలోచించేవాడు చేరలేకపోతాడు.
పదే పదే పిల్లలకి ఇలాంటి కథలు చెప్తే ఎక్కువ స్ట్రెచ్ చేయొద్దు. ఏ ఆలోచనైనా పరీక్ష బాగా రాయటం, దానికోసం మనం ఏం చేయాలి అంత మటుకే చేయాలి. ఎగ్జామ్ అయిపోయి మార్కులు వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకో దాని గురించి ఆలోచించాలి. ముందే భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అంత ప్లాన్ చేయకూడదు, కొద్దిగా వేగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి నిదానంగా, మా ఇంట్లో ఉండే మేడ, దాని మా మేడ, దాని మెట్లు, దాని పక్కన ఉండే చెక్క రైలింగు, ఇవన్నీ ఆలోచించకూడదు. అవి ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మొదటికి మోసం వస్తుంది అన్నమాట. కానీ వినటానికి నవ్వు తెప్పించేలాగా ఉన్నా కూడా కథ చాలా నిగూఢ అర్థం ఉంది. ఆలోచింపజేయాలి. అదే ఆలోచిస్తే తల్లులందరూ దయచేసి ఆలోచించి, అంటే ఆగాలి. తల్లులు కాదు, తండ్రులు కూడా. ఎగ్జాక్ట్లీ. అమ్మ నాన్న ఇద్దరు ముందు మీరు గాల్లో మేడలు కట్టకండి. పిల్లలకి అలాంటి హ్యాబిట్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళకి అలాంటి హ్యాబిట్ ఉంటే ఇలాంటివి చెప్పి ముందుకెళ్ళకూడదు. ఇక్కడ ఇవాళది కావాలి, ఇవాళ రేపు ఎల్లుండి వరకే ప్లానింగ్. దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి అని చెప్తుంటే బాగుంటుంది. మంచి కదా, ఇది చెప్పడానికి బాగుంటుంది. ఎప్పుడైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఓవర్ యాక్షన్ చేసినప్పుడు గుర్తు చేయడానికి పింగళవారి పేకిలాగా ఈ కథ కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎక్సలెంట్ స్టోరీ రమ్మగారు, చాలా బాగుంది, ఆలోచింప చేసేలాగా. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.